హలో, వెల్కమ్ టు లా ఎక్సలెన్స్. నిన్న జరిగినటువంటి ప్రిలిమ్స్ ఎగ్జామ్, దానికి సంబంధించిన అనాలిసిస్ చూద్దామండి. దానికంటే ముందు అసలు ఆ క్వశ్చన్ పేపర్ చూడగానే నాకేమనిపించింది ఏంటి అన్నది ఒక్క నిమిషం చెప్తాను. తర్వాత దాంట్లో ఈ అనాలిసిస్ అన్నది చూద్దాం. ఫస్ట్ చెప్పాలంటే క్వశ్చన్ పేపర్ చూడగానే నేను షాక్ అయ్యాను. ఎందుకంటే అసలు కరెంట్ అఫైర్స్ క్వశ్చన్స్ ఏవి కనిపించలేదు. ఆ తర్వాత క్వశ్చన్స్ చదువుతూ ఉండగా నేను లాస్ట్ చాలా సంవత్సరాల నుంచి కరెంట్ అఫైర్స్ ఇదంతా చూస్తూ ఉన్నాను కదా. సో ఎప్పుడో క్వశ్చన్స్ ఇప్పుడు వచ్చినట్టు అనిపించింది అనమాట. అంటే క్వశ్చన్ పేపర్లో COVID-19 క్వశ్చన్ లేకుండా, ఆత్మనిర్భర్ క్వశ్చన్స్ లేకుండా, అసలు కరెంట్ అఫైర్స్కి సంబంధించిన బిల్స్ కానీ యాక్ట్స్ కానీ ఏవి ఒక కరెంట్ ఇష్యూ కనిపించలేదు. ఏవో కొన్ని కరెంట్ ఇష్యూలాగా అనిపించాయి కానీ అవన్నీ స్టాటిక్కే, చెప్తాను ఎలాగో అవన్నీ. బట్ కరెంట్ ఇష్యూస్ నుంచి అసలు క్వశ్చన్స్ లేకపోతే అదొక షాక్ లాగా అనిపించింది నాకు. చాలా స్టాటిక్గా అనిపించింది. మేబీ ఈ కరోనా టైంలో ముందున్న క్వశ్చన్స్ తీసుకుని ఇచ్చిందేమో అన్నట్టుగా అనిపించింది అనమాట యూపీఎస్సీ. అది ఫస్ట్ చూడగానే అనాలిసిస్. అయితే మరి క్వశ్చన్స్ సాల్వ్ చేస్తూ ఉంటే ఎగ్జామ్ హాల్ బయట కూర్చొని సాల్వ్ చేయడం ఈజీ అండి, అన్నీ తెలిసినట్టు అనిపిస్తాయి. ఎగ్జామ్ హాల్ లోపల కూర్చొని సాల్వ్ చేస్తే అప్పుడు అది ఎంత డిఫికల్టీ లెవెల్ అని తెలుస్తుంది. చాలామంది స్టూడెంట్స్తో మాట్లాడాక, వాళ్ళందరికీ వచ్చిన మార్క్స్ ఇవన్నీ చూశాక ఈ ప్రిలిమ్స్ పేపర్ నా అసెస్మెంట్ ప్రకారం మనకి ఇది తక్కువ సింపుల్, డిఫికల్ట్, సింపుల్, మోడరేట్, డిఫికల్ట్ ఈ మూడు తీసుకుంటే సో నాకు అనిపించింది మోడరేట్కి అబవ్ ఉంది అని, ప్లస్ ఉంది. అంటే సింపుల్గా అయితే లేదు, మోడరేట్ కంటే కూడా ఎక్కువగా ఉంది. సో మరీ ఎక్స్ట్రీమ్ డిఫికల్ట్ అని చెప్పలేం, బట్ మోడరేట్ కంటే ఎక్కువగా ఉంది. ఎందుకంటే ఇప్పుడు 2013 నుంచి నేను చూసినటువంటి క్వశ్చన్ పేపర్స్లో ఇదే అనమాట ఫస్ట్ టైం. 2013 నుంచి 2020 వరకు ఈ క్వశ్చన్ పేపర్స్లో అసలు కరెంట్ అఫైర్స్కి ప్రయారిటీ ఇవ్వకుండా ఇచ్చిన ఫస్ట్ పేపర్ ఇదేనేమో. ఇదే. ఇంతకుముందు ప్రతి సంవత్సరం కరెంట్ అఫైర్స్కి సంబంధించి చాలా క్వశ్చన్స్ ఉండేవన్నమాట. ఇయరే మరి ఈ విధంగా ఇవ్వడం జరిగింది. చాలా క్వశ్చన్స్ గమనించి చూస్తే సెకండ్ పేపర్ చూస్తే మనకు అర్థమవుతుందన్నమాట. సెకండ్ పేపర్లో ప్యాసేజెస్ ఎప్పుడు కూడా ఆ ఇయర్ జరిగిన ఇష్యూస్ మీద ఇస్తూ ఉంటారు జనరల్గా, కానీ ఆ ప్యాసేజెస్ చూస్తే కూడా ఇయర్ లాగా అనిపించలేదు. సో దాంతో ఓకే, స్టాటిక్గా ఉంది. మోస్ట్లీ రీసోర్సెస్లో యూపీఎస్సీ కూడా కన్స్ట్రెయింట్స్ ఉంటాయి కదా, ఏమో తెలియదు మనకి ఏంటి ఎక్కడ తెలీదు, లాజిక్ ఏంటి తెలీదు. బట్ కరెంట్ ఇష్యూస్ అయితే చాలా, అసలు ఒక్క క్వశ్చన్ కూడా నాకు కనిపించలేదు. మీరు ఒక స్ట్రిక్ట్ సెన్స్లో కరెంట్ ఇష్యూ అని మేబీ కొన్ని ఇప్పుడు రిలవెంట్గా ఉండొచ్చేమో, కానీ స్ట్రిక్ట్ సెన్స్ ఆఫ్ కరెంట్ అఫైర్స్ ఒక క్వశ్చన్ కూడా లేదు. మిగిలినవన్నీ కూడా కొన్ని డైనమిక్ ఉన్నాయి, చాలా వరకు స్టాటిక్ ఉన్నాయి. ఎక్కువ కొన్ని లాజిక్ మరియు ఎలిమినేషన్ మెథడ్స్ ఏవైతే మనకి ఉన్న సబ్జెక్ట్ నుంచి డైరెక్ట్గా క్వశ్చన్స్ రాలేదు, చాలా వరకు ఎలిమినేషన్ టెక్నిక్స్ వాడాల్సి వచ్చింది. ఎస్పెషల్లీ మనకి ఏ సబ్జెక్ట్ టఫ్గా వచ్చిందని మీరు కనుక నన్ను అడిగితే హిస్టరీ అని చెప్తాను. హిస్టరీలో ఎన్సీఆర్టీస్ చదవండి అని జనరల్గా చెప్తాం అన్నమాట స్టూడెంట్స్కి. ఎన్సీఆర్టీస్ చదవండి, స్పెక్ట్రమ్ చదవండి అని. కానీ ఇప్పుడు ఇచ్చిన క్వశ్చన్స్ చూస్తే, ఇయర్ ఇచ్చిన క్వశ్చన్స్ మనం 2020 క్వశ్చన్స్ చూస్తే, హిస్టరీలో క్వశ్చన్స్ కొద్దిగా బిట్ డీప్ వెళ్ళడం జరిగింది. ఎన్సీఆర్టీస్ ఇవి సరిపోవు అని అనిపించింది హిస్టరీకి సంబంధించి. పాలిటీ నార్మల్గానే ఈజీగానే ఉంది, కొద్దిగా కొన్ని చిన్న లాజిక్స్ అవి మిస్ అయితే తప్ప మిగిలినవన్నీ బాగున్నాయి. ఎకానమీ కూడా కొంచెం ట్రెండ్స్ అనాలిసిస్ అలాగా డెప్త్లో అడిగారండి. ఎస్ఎన్టీ మాత్రం కొద్దిగా హ్యాపీ నేను, ఎందుకంటే ఎస్ఎన్టీలో ర్యాపిడ్ రివిజన్ అని ఒకటి చేసామన్నమాట మనము. కాకపోతే అది పెయిడ్ కోర్సు. ఎస్ఎన్టీ ర్యాపిడ్ రివిజన్ కోర్సులో మనం చేసిన చాలా ఏరియాస్ నుంచి క్వశ్చన్స్ వచ్చాయి. సో కొద్దిగా అది మాత్రం హ్యాపీ. ఇంకా ఎన్విరాన్మెంట్ అంటారా, కొద్దిగా ఫ్యాక్చువల్గా అనిపించిందండి. బాగా కొద్దిగా కాదు, ఎన్విరాన్మెంట్ కొద్దిగా ఫ్యాక్చువల్గాను, బాగా రిమోట్ ఏరియాస్ అనిపించింది ఎన్విరాన్మెంట్కి సంబంధించి. జనరల్గా అయితే 2013 నుంచి చాలా వరకు ఎన్విరాన్మెంట్లో కరెంట్ ఇష్యూస్ అడుగుతారనమాట. ఇయర్ అవేమీ లేవు అని అనిపించేలాగా ఉంది. సో అలా ఆర్ట్ అండ్ కల్చర్, హిస్టరీ మాత్రం నాకు కొద్దిగా డిఫికల్ట్గా అనిపించింది ఈ పేపర్లో మాత్రం. ఎందుకని అవి మనకి నార్మల్ చదివే బుక్స్లో ఆ క్వశ్చన్స్ ఎక్కువగా కనిపించలేదు. సో పాలిటీ లక్ష్మీకాంత్ అది బాగా చదువుకొని ఉండుంటే పాలిటీ చాలా క్వశ్చన్స్ ఆల్మోస్ట్ పెట్టేయచ్చు. ఎన్సీఆర్టీస్ ఇంపార్టెంట్ అని చెప్తూ ఉంటాం కదా. సో ఆ ఎన్సీఆర్టీస్ లక్ష్మీకాంత్ చదువుకొని ఉండుంటే పాలిటీ ఈజీగానే మీరు పెట్టేసి ఉంటారు.
ఎకానమీ కొద్దిగా కాన్సెప్చువల్ డెప్త్ ఉంది. ఎస్ఎన్టీ కొద్దిగా సింపుల్గానే మంచిగా ఇచ్చారు. ఎన్విరాన్మెంట్ కొంచెం ఫ్యాక్చువల్గా అయింది. ఇది నా అసెస్మెంట్ అన్నమాట దీనికి సంబంధించి. ఒకసారి క్వశ్చన్స్కి ఆన్సర్స్ ఏంటి అవన్నీ చూద్దాం. ఇక్కడ మనం T20 ప్రోగ్రామ్ వీటిలో ఎలిమినేషన్ టెక్నిక్స్ అని నేర్చుకున్నాం. సో కొద్దిగా ఆల్రెడీ కంటెంట్ తెలిసిన వాళ్ళు ఎలిమినేషన్ టెక్నిక్ కనుక యూజ్ చేస్తే అట్లీస్ట్ కొన్ని క్వశ్చన్స్ 6-7 క్వశ్చన్స్ వరకు కాన్సెప్ట్ డైరెక్ట్గా తెలియకున్నా సరే ఎలిమినేషన్ ఆప్షన్ ద్వారా కరెక్ట్ ఆన్సర్స్ పెట్టచ్చు. సో అవి ఏంటి, ఎక్కడ అలాంటి క్వశ్చన్స్ ఉన్నాయి ఏంటి అని చూద్దాం. ఇవాళ సెట్ ఏ యూపీఎస్సీ వెబ్సైట్ నుంచి సెట్ ఏ డౌన్లోడ్ చేసి ఇప్పుడు మీకు దీంట్లో ఇచ్చిన 100 క్వశ్చన్స్ మనం సాల్వ్ చేయబోతున్నాము. అన్ని సెట్స్లోనూ ఒకటే క్వశ్చన్స్ ఉంటాయండి, ఆర్డర్ వేరేలా ఉంటుంది. దానికంటే ముందు కట్ ఆఫ్ ఎంత అన్నది చాలామంది మైండ్లో ఉన్న క్వశ్చన్. అందరూ ఒక్కొక్క కట్ ఆఫ్ చెప్తారండి, ఒక్కొక్క ఇన్స్టిట్యూట్లో ఒక్కొక్క కట్ ఆఫ్ అని చెప్తారు. కానీ ఫైనల్గా ఎంతవరకు ఉంటుందన్నది జస్ట్ గెస్ మాత్రమే, మనకు తెలియదు కదా. ఎలా స్టూడెంట్స్ ఎలా పర్ఫామ్ చేశారన్నది ఎగ్జామ్ హాల్లో రాసిన పద్ధతిని బట్టి ఉంటుంది. సో మనకు తెలియదు ఎగ్జాక్ట్గా. కాకపోతే మనం అనుకుంటుంది ఏంటి అంటే 95 నుంచి 100 మధ్యలో ఉండొచ్చు అని. 95 to 100 జనరల్ కేటగిరీకి కట్ ఆఫ్ ఉండొచ్చు. సో అలా లాస్ట్ ఇయర్ వచ్చినటువంటి మీరు మార్క్స్ కట్ ఆఫ్ కనుక చూస్తే దాన్ని బేస్ చేసుకొని ఇయర్ ఎంత ఉండొచ్చు అన్నది మనం చూస్తున్నాం అనమాట. 95 to 100 జనరల్ కేటగిరీ అని. అంటే అటు ఇటు ఉండొచ్చు, మనం ఎగ్జాక్ట్గా చెప్పలేము, ఎప్పుడు గమనించాలి. సో మనకి ఎప్పుడు ఉంటుంది సరే ఎలక్షన్స్లో వీళ్ళు విన్ అవుతారు వీళ్ళని చెప్తారు, ఫైనల్కి వచ్చేటప్పటికి మారచ్చు, మనకి తెలీదు. బట్ ఇన్ జనరల్గా ఓవరాల్ కొన్ని ఇయర్స్ ఆఫ్ ట్రెండ్ని బట్టి 95 to 100 మధ్యలో ఉండొచ్చు అన్నది అనాలిసిస్ అన్నమాట. క్వశ్చన్స్లోకి వెళ్ళే ముందు ఒక చిన్న విషయం చెప్తాను చూడండి. స్టూడెంట్స్ ఇప్పుడు 3 కేటగిరీస్ లాగా ఉన్నారు. ఇప్పుడు మనము అందరినీ గమనించి చూస్తే 3 కేటగిరీస్ ఆఫ్ స్టూడెంట్స్. ఫస్ట్ కేటగిరీ వచ్చేటప్పటికి 105+ అలా ఉంటారు. 105+ ఉన్న స్టూడెంట్స్ ఉంటారు. సో వీళ్ళేంటి 100+ ఉన్నా సరే ఇంకా ధైర్యంగా ప్రిపేర్ అయిపోవచ్చు. 105 అంటే ఇంక అసలు డౌటే లేదు స్కోర్లో. అంటే మీరు ఏ కీ చూసుకున్నా సరే గ్యాప్ అయితే ఉంటుందండి. కొన్ని క్వశ్చన్స్కి యాంబిగ్విటీ ఉన్నాయి, ఒక 2-3 క్వశ్చన్స్. సో అవేంటో నేను చెప్తాను. ఇవాళ 2-3 క్వశ్చన్స్కి కీలో తేడా ఉండొచ్చు అనమాట. సో అవేంటో నేను చెప్తాను. బట్ సో 105 ఉందనుకోండి, అటు ఇటు అయినా సరే ఒక 5 మార్క్స్ సేఫ్గా ఉంటారు. సో అలాంటి స్టూడెంట్స్ ఇంకా అసలు ఆలోచించొద్దు, ప్రిపేర్ అయిపోవడమే, ఇంకా మెయిన్స్కి ప్రిపేర్ అయిపోవడమే. అలా కాకుండా 100 బిలో ఉన్న స్టూడెంట్స్ ఉంటారు. 100 బిలో ఉన్న స్టూడెంట్స్లో డౌట్ఫుల్ అని చెప్తాను నేను. కొంతమంది డౌట్ఫుల్గా ఉంటారు. ఈ డౌట్ఫుల్గా ఉన్న స్టూడెంట్స్ ఏం చేస్తారు, చాలా 1 month వరకు టైం వేస్ట్ చేస్తారు. ఇయర్ చాలా తక్కువ టైం ఉంది మెయిన్స్కి. సో ప్రిలిమ్స్ క్లియర్ అవుతుందా లేదా అన్న డౌట్లో కొంతమంది అలా ఉంటారు. లేదు, ఖచ్చితంగా మీరు మెయిన్స్కి ప్రిపేర్ అవ్వాల్సిందే. వీళ్ళు ఎలాగో మెయిన్స్కి ప్రిపేర్ అవుతారు. 105 ఉంటే ఎలాగో మెయిన్స్కి ప్రిపేర్ అవ్వడం మొదలు పెడతారు. 100 బిలో ఉన్నా సరే మెయిన్స్కి ప్రిపేర్ అవ్వడం మొదలు పెట్టేసేయాలి. కొంతమందికి 90 బిలో, స్కోర్ 90 బిలో ఉంటే మనకు తెలుసు జనరల్ కేటగిరీ అయితే మనము ఇవన్నీ జనరల్ కేటగిరీ. సో దానికి 5 మార్క్స్ తగ్గించుకుంటూ మీరు మిగిలిన కేటగిరీస్ అలా క్యాలిక్యులేట్ చేసుకోవాలి. సో 90 బిలో ఉంటే మనకు తెలుస్తుంది, మనకు రాకపోవచ్చు అని తెలుస్తూ ఉంటుంది. సో వీళ్ళు షూర్ అనమాట. సో ఇక్కడ షూర్ 105+, ఇక్కడ షూర్. సో మరి ఏం చేయాలి, మళ్ళీ ప్రిలిమ్స్ కమ్ మెయిన్స్ ఈ ప్రిపరేషన్ని మొదలు పెట్టాలి. వాటిలో మెయిన్స్కి ప్రిఫరెన్స్ ఇస్తూ ఫస్ట్ చదవాలి. మెయిన్స్ ఎగ్జామ్కి బాగా ప్రిపేర్ అయిన స్టూడెంట్స్ ఇయర్ క్వశ్చన్ పేపర్ని మంచిగా అటెంప్ట్ చేసుంటారు. బాగా గమనించి చూడండి లాజిక్. ఆల్రెడీ మెయిన్స్కి ప్రిపేర్ అయిన స్టూడెంట్స్ మెయిన్స్ లెవెల్లో క్వశ్చన్ పేపర్ని సాల్వ్ చేయడం ఈజీ అవుతుంది. ఎందుకంటే కొంచెం డెప్త్ ఉన్న క్వశ్చన్స్ వీటికి మెయిన్స్లో ఎక్కువ చదువు ఉంటారు కాబట్టి అది యూజ్ అవుతుంది అన్నమాట. అందుకని సో ఇప్పుడు ఫైనల్గా కంక్లూజన్ ఏంటి, 105 వచ్చినా మెయిన్స్కి మొదలు పెట్టాలి. 100 బిలో వచ్చినా అంటే 90 to 100 మధ్యలో వచ్చినా మొదలు పెట్టాలి. 90 బిలో వచ్చినా మొదలు పెట్టాలి. అంటే నేను చెప్పదలుచుకుంది, మీకు ఏ స్కోర్ వచ్చినా సరే చదవాలి, అది తప్ప మనకు ఇంకొక ఆల్టర్నేటివ్ లేదు. రైట్, అర్థమైందా? 1 సంవత్సరం అండి ఇది, 1 సంవత్సరం ఎగ్జామే 1 సంవత్సరం. సో ప్రిలిమ్స్కి వెళ్ళొచ్చు, మెయిన్స్కి వెళ్ళొచ్చు, ఇంటర్వ్యూకి వెళ్ళి వెనక్కి రావచ్చు, లేదా ప్రిలిమ్స్ దగ్గర ఆగిపోవచ్చు, ఏదైనా జరగచ్చు. సో ఆ డీమోటివేషన్ అనేది వదిలేయండి. 1 రోజు కూడా చాలా వాల్యుబుల్ కాబట్టి ఆ డేని కూడా బెటర్గా యూటిలైజ్ చేసుకుంటూ వీలైతే ఇవ్వాలి, లేదంటే రేపే
మొదలు పెట్టేసేయాలి, మళ్ళీ ప్రిపరేషన్ మొదలు పెట్టేయాలి. డీలా పడిపోకూడదు, బాగా వచ్చాయిలే అని విర్రవీగిపోకూడదు, అలాగని సరిగా మార్క్స్ రాలేదు అని చెప్పి డీలా పడిపోకూడదు. ఏదేమైనా సరే మన గోల్ ఇదే అయితే దాని మీద ఫోకస్డ్గా వెళ్ళాలి. మనము వేస్ట్ చేసుకున్నాం అనుకో, కొంతమంది టైం వేస్ట్ చేసుకుంటూ ఉంటారు, ఎస్పెషల్లీ ప్రిలిమ్స్ తర్వాత. అది మళ్ళీ నెక్స్ట్ ప్రిలిమ్స్కి ఇంపాక్ట్ చూపిస్తుంది, నెక్స్ట్ ఇయర్కి ఇంపాక్ట్ చూపిస్తుంది. సో ఇమ్మీడియట్గా కావాలంటే ఒక 1-2 డేస్ టైం తీసుకోండి. తక్కువ స్కోర్ వచ్చింది మాకు అని ఫీల్ అవుతే 1-2 డేస్ టైం తీసుకొని అసలు ఏంటి ఇయర్ ఏం మిస్టేక్స్ చేశాను అని ఆలోచించుకోవాలి. ఎప్పుడు ఇది ఇంపార్టెంట్, ఇంట్రాస్పెక్షన్ ఇంపార్టెంట్. ఆలోచించుకొని ముందుకెళ్ళాలి. సరే ఇయర్ బాగా రాశాను అనిపిస్తుంది, లేదు రావచ్చేమో అనిపిస్తుంది. సో అప్పుడు నెక్స్ట్ ఏంటి, ఫర్దర్గా ఏంటి, ఇంతకుముందు నేను మెయిన్స్కి ప్రిపేర్ అయ్యానా, ప్రిపేర్ అయితే ఎలా ప్రిపేర్ అవ్వాను, ప్రిపేర్ అవ్వలేదంటే ఎలా ప్రిపేర్ అవ్వాను, ఇవన్నీ ఒకసారి చూసుకోవాలి. రైట్, చూసుకొని ప్రతి ఒక్కళ్ళు మరి రివిజన్, ఆన్సర్స్ ఇవన్నీ స్టార్ట్ చేసుకోవాలి. ఏ స్టూడెంట్ అయినా సరే టైం ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్. ఎవరు ఎక్కడ ఆగిపోతారో మనకు తెలియదు, ఎవరు ఎక్కడ ముందుకెళ్తారో కూడా మనకు తెలియదు. సో మన మీద మనం నమ్ముకొని మన హార్డ్ వర్క్తో ఒక పర్టికులర్ ప్లాన్తో పక్కాగా ముందుకెళ్ళాలి. అదొకటే నేను చెప్పదలుచుకున్నది. సరే, మరి క్వశ్చన్స్ని సాల్వ్ చేద్దామా? ముందు ఒక్కొక్క క్వశ్చన్ని చూద్దాం, ఎలా ఆన్సర్ రాయాలో చూద్దాం. ఫస్ట్ది ఆధార్కి సంబంధించిందనమాట. ఆధార్ రిలేటెడ్ క్వశ్చన్ అండి. జనరల్గా అయితే ఇది ఇంతకుముందు కరెంట్ అఫైర్స్లో బాగా ఉండేది. 2 years బ్యాక్, ఇయర్ కరెంట్ అఫైర్స్లో కాదు ఇది. 2 years బ్యాక్ ఆధార్కి సంబంధించి ఒక జడ్జిమెంట్ ఇచ్చింది సుప్రీంకోర్టు. ఆ టైంలో ఇది బాగా న్యూస్లో ఉండిందనమాట. కానీ వాళ్ళు ఇప్పుడు అడిగారు క్వశ్చన్. సరే, క్వశ్చన్ ఏం అడిగారో చూద్దాం. ఆధార్ మెటా డేటా అన్నటువంటిది కెన్ నాట్ బీ స్టోర్డ్ మోర్ దాన్ 3 months అన్నారు. 3 months కాదు, ఇక్కడ 6 months. అందుకని ఒకటో తప్పు. సో ఒకటో తప్పు అంటే ఏమేమి తీసేద్దాం, ఇది ఈ 2 పోయాయి. అంటే 2, 4 కానీ 3 ఓన్లీ కానీ ఈ రెండిట్లోనే ఆన్సర్, అవునా? సో మరి అంటే 3 కరెక్ట్ అయితే ఇంక దీన్ని తీసేయచ్చు. అందుకని మూడో దానికి వెళ్దాం. ఆధార్ అనేది మ్యాండేటరీ ఇన్సూరెన్స్ ప్రోడక్ట్స్ని వీటిని అప్టైన్ చేసుకోవడానికి, అవునా? ఆధార్ మ్యాండేటరీ కాదు అని చాలాసార్లు సుప్రీంకోర్టు తన జడ్జిమెంట్స్లో చెప్పింది, అవునా కదా? సో మ్యాండేటరీని ఇచ్చారంటే ఇది తప్పు. సో మూడోది తప్పు అంటే ఆన్సర్ ఏమవుతుంది? 2, 4 ఓన్లీనేనా? అంటే మనకి తెలియకపోయినా సరే కానీ చదువుదాం. స్టేట్ అనేటటువంటిది ప్రైవేట్ కార్పొరేషన్స్తో ఆధార్ డేటాని షేర్ చేసుకునేందుకు ఒక అగ్రిమెంట్ చేసుకోలేదు, కరెక్టే. ఇది ఆధార్ జడ్జిమెంట్ అంటారు, దాంట్లో చెప్పారు. ఆధార్ అనేటటువంటిది మ్యాండేటరీ, దేనికి సంబంధించి కన్సాలిడేటెడ్ ఫండ్ ఆఫ్ ఇండియా నుంచి ఫండ్స్ గ్యాదర్ చేసుకోవాలంటే ఇది కూడా కరెక్టేనా? ఎస్. అందుకే ఆధార్ని మనీ బిల్గా ఇంట్రడ్యూస్ చేశారు. సో 2, 4 అన్నది రైట్. 2, 4 మనకి రైటో కాదో తెలియకపోయినా సరే 1 మరియు 3ని ఎలిమినేట్ చేయడం ద్వారా, ఎలిమినేషన్ అంటారు, ఎలిమినేట్ చేయడం ద్వారా మనకి ఆన్సర్ అనేటటువంటిది వస్తుంది. ఇక్కడ మనం ఏ టెక్నిక్ వాడాలి? ఎలిమినేషన్ టెక్నిక్ని వాడతాం. సరే, రెండో క్వశ్చన్ చూద్దామా. రాజ్యసభకి లోక్సభతో దేంట్లో ఈక్వల్ పవర్స్ ఉన్నాయన్నారు. ఇది చాలా స్టాటిక్ క్వశ్చన్, అవునా కాదా? రాజ్యసభకి లోక్సభతో ఈక్వల్ పవర్స్ ఉండేవేంటి, అన్ఈక్వల్ పవర్స్ ఉండేటేంటి? కొన్ని లోక్సభకి ఎక్కువ పవర్స్ ఉన్నాయి, కొన్ని రాజ్యసభకి ఎక్కువ పవర్స్ ఉన్నాయి. ఆ ఏరియా నుంచి చూస్తే ఆల్ ఇండియా సర్వీసెస్కి సంబంధించి రాజ్యసభ అనేటటువంటిది లోక్సభ కంటే ఎక్కువ పవర్స్ ఉంటాయి, అవునా కదా? అమెండింగ్ ది కాన్స్టిట్యూషన్ సవరణ చేయడంలో రెండిటికి ఈక్వల్ పవర్స్ ఉన్నాయి. చూడగానే అక్కడ ఆన్సర్ పెట్టేయకూడదు, ఇంకా చదవాలి. గవర్నమెంట్ రిమూవల్ అంటే నో కాన్ఫిడెన్స్ మోషన్, దీంట్లో ఎవరికి ఎక్కువ పవర్స్ ఉన్నాయి? లోక్సభకి ఎక్కువ పవర్స్ ఉన్నాయి, ఎందుకని దాంట్లోనే ఇంట్రడ్యూస్ చేయొచ్చు కాబట్టి. కట్ మోషన్స్, దీంట్లో ఎస్పెషలీ మనీ బిల్స్ వీటికి సంబంధించి లోక్సభకి ఎక్కువ పవర్స్ ఉన్నాయి, అవునా? ఇప్పుడు కన్ఫామ్గా బి అని తెలుసు, అందుకని ఆన్సర్ బి. ఎప్పుడు కూడా బి కరెక్ట్ అనగానే మిగిలిన 2 చదవకుండా వదిలేయకూడదు, చదవాలి, 4 ఆప్షన్స్ చదవాలి. సో ఇది చాలా డైరెక్ట్ ఈజీ క్వశ్చన్. అంటే రెండోది కంపారిటివ్లీ ఈజీ క్వశ్చన్, మనం కోడ్స్ పెట్టుకుంటూ వెళ్దాం. ఒకటో క్వశ్చన్ వచ్చేటప్పటికి నా దృష్టిలో ఇప్పుడు ఇది ఎలిమినేషన్ టెక్నిక్ని వాడతాము, బట్ కొద్దిగా మోడరేట్ డిఫికల్టీ ఉంది. మోడరేట్ అంటే మధ్యస్థమైనటువంటి డిఫికల్టీ క్వశ్చన్. సరే, మూడో క్వశ్చన్కి వచ్చేయండి. మూడో క్వశ్చన్కి సంబంధించి ఎంపీ ల్యాడ్స్ అన్నది న్యూస్లో ఉంది, అవునా? ఎంపీ ల్యాడ్స్ స్కీమ్కి సంబంధించి దాన్ని తీసేస్తున్నాము అని. కానీ కరెంట్ ఇష్యూ రిలేటెడ్గా స్టేట్మెంట్స్ ఏమీ లేవు, చూస్తున్నారా? స్టాటిక్ ప్రోగ్రామ్ గురించి అడిగారు, చూద్దాం మరి. మెంబర్స్ ఆఫ్ పార్లమెంట్ లోకల్ ఏరియా డెవలప్మెంట్కి సంబంధించి ఏది కరెక్టో చెప్పమన్నారు.
చూడండి, ఎంపీ ల్యాడ్స్ ఫండ్స్ అన్నవి మస్ట్ క్రియేట్ డ్యూరబుల్ అసెట్స్ అనగానే మనకు డౌట్ వస్తుంది. ఇక్కడ వీళ్ళేమో మస్ట్ అన్నారు, డ్యూరబుల్ అన్నారు, డౌట్. సో పక్కన డాట్ పెట్టుకుందాం. రెండవది, స్పెసిఫైడ్ పోర్షన్ని ఎంపీస్ ఫండ్స్ నుంచి ఎస్సీ ఎస్టీ పాపులేషన్కి ఖర్చు పెట్టాలి. సో అది కూడా కొద్దిగా డౌట్ ఉంది అనుకుందాం. సో దాన్ని కూడా పక్కన పెడతాం. ఎంపీ ల్యాడ్స్ ఫండ్స్ అన్నవి శాంక్షన్ ఇయర్లీ బేసిస్లో 5 కోట్లు శాంక్షన్ అవుతాయి. ఏదైతే యూజ్ చేయలేదో అవి నెక్స్ట్ సంవత్సరానికి క్యారీ ఫార్వర్డ్ అవ్వవు అన్నారు. ఇది మాత్రం ప్రతి ఒక్కరికి గ్యారంటీగా తెలిసి ఉంటుంది. ఎందుకని, నెక్స్ట్ సంవత్సరానికి అది క్యారీ ఫార్వర్డ్ అవుతుంది కాబట్టి. క్యారీ ఫార్వర్డ్ అవుతుంది, అందుకే చాలా మిగులు ఉంటుంది అని చాలాసార్లు మనం చదువుకున్నాం. సో మూడో తప్పు అంటే ఇది తీసేద్దాం, ఇది తీసేద్దాం. అంటే ఇంకేమున్నట్టు 1 2 ఓన్లీ కానీ 1 to 4 కానీ, అంటే 1 2 ఖచ్చితంగా కరెక్టే అని. దాని మీనింగ్ మూడో తప్పు అని తెలిసినప్పుడు 1 2 అనేది రెండిట్లో ఉంది. ఇప్పుడు 4వ దాంట్లోనే మొత్తం విషయం చూడాలి. డిస్ట్రిక్ట్ అథారిటీ మస్ట్ ఇన్స్పెక్ట్ అట్లీస్ట్ 10% ఆఫ్ ఆల్ వర్క్స్. ఇది తెలిస్తేనే మనకు ఆన్సర్ కరెక్టో కాదో తెలుస్తుందండి. ఎప్పుడూ కూడా యూపీఎస్సీలో 4ట్లో 2ని ఎలిమినేట్ చేయొచ్చు, మిగిలిన 2లోనే కన్ఫ్యూషన్. సో ఇప్పుడు 1 2నా 1 to 4ఆ? ఖచ్చితంగా మనకి 4 గురించి తెలియాలి. 1 2 కరెక్టే, 4 అనేది కరెక్టా కాదా అన్నది మనకు తెలియాలి. తెలిస్తేనే ఆన్సర్ పెట్టగలము. ఆన్సర్ అయితే డి. ఎందుకంటే ఎస్, డిస్ట్రిక్ట్ అథారిటీ అనేటటువంటిది ఇంప్లిమెంట్ చేస్తుంది. ఇదైతే మనకు తెలుసు కదా, డిస్ట్రిక్ట్ అథారిటీ ఇంప్లిమెంట్ చేస్తుందని అందరికీ తెలుసు. కానీ 10%, 15%, 20% అది తెలీదు. అక్కడే కన్ఫ్యూజన్. సో అది మనం జాగ్రత్తగా చూసుకుంటాము. డి అనేది ఆన్సర్ అన్నమాట. ఇది కూడా నా దృష్టిలో మోడరేట్ డిఫికల్టీ ఉన్న క్వశ్చనే. మోడరేట్ డిఫికల్టీ ఉంది. నెక్స్ట్ 4వ క్వశ్చన్ చూద్దాం. ఇది చాలా సింపుల్, చాలా ఈజీ క్వశ్చన్. చూద్దామా ఏంటో క్వశ్చన్ చూడండి. ఏ కేటగిరీస్ ఆఫ్ ఫండమెంటల్ రైట్స్లో అన్టచబిలిటీకి ఎగెయిన్స్ట్గా డిస్క్రిమినేషన్ని తీసేయడం జరిగింది? ఏదండి అన్టచబిలిటీకి సంబంధించి ఫండమెంటల్ రైట్స్లో ఏ ఆర్టికల్ 17. ఆర్టికల్ 17 అనేది ఏ రైట్స్ కిందకి వస్తుంది? రైట్ టు ఈక్వాలిటీలో ఆర్టికల్ 14 నుంచి ఆర్టికల్ 18 వరకు ఉన్నాయి, అవునా? ఈక్వాలిటీ రైట్స్ అంటాం. మరి ఆర్టికల్ 17 దీని కిందికి వస్తుంది. ఈ క్వశ్చన్ ఎవ్వరూ తప్పు చేయకూడదు, అర్థమవుతుందా? ఇలాంటి ఏరియాస్లో ఎవరు తప్పు చేయకూడదు అన్నమాట. చాలా ఈజీ క్వశ్చన్ ఇది. ఓకే, 4th ఈజీ క్వశ్చన్. 5th చూడండి, ఇది కూడా చాలా డైరెక్ట్ క్వశ్చన్, పాలిటిక్స్ సంబంధించి. సపరేషన్ ఆఫ్ జ్యుడిషియరీ ఫ్రమ్ ఎగ్జిక్యూటివ్. ఏ ఆర్టికల్ ఇది? ఆర్టికల్ 50. సో ఆర్టికల్ 50కి సంబంధించి ఇది దేనికి సంబంధించిందండి? ఆర్టికల్ 50 అంటే డిపిఎస్పి, ఆదేశిక సూత్రాలంట. ఆన్సర్ బి అవుతుంది. ఇది కూడా ఏ క్వశ్చను? చాలా ఈజీ క్వశ్చన్. అంటే సెట్ ఏ రాస్తున్న స్టూడెంట్స్కి స్టార్టింగ్లో అన్నీ ఈజీగానే ఉన్నాయి. సో వాళ్ళు స్టార్ట్ చేసే టైంలో వాళ్ళకి మంచిగానే అనిపిస్తుంది. కానీ సెట్ డి స్టూడెంట్స్ అండి, మిగిలిన వాటిలో 4 సెట్స్లో సెట్ డి వచ్చిన స్టూడెంట్స్కి క్వశ్చన్స్ కొద్దిగా ఆర్ట్ అండ్ కల్చర్ హిస్టరీతో మొదలవ్వడంతో అక్కడ డిఫికల్టీ అనిపించింది. కానీ సెట్ ఏ వచ్చిన క్వశ్చన్స్కి ఫస్ట్ క్వశ్చన్ కొద్దిగా డిఫికల్ట్ అనిపించవచ్చు, మిగిలినవి కొద్దిగా ఈజీ అనిపిస్తాయి. సో వాళ్ళు ఇంకా ఉత్సాహంతో నెక్స్ట్ క్వశ్చన్ ఏంటి అని చదవడానికి వెళ్తారు. సరే, 6th క్వశ్చన్ చూడండి. 6th క్వశ్చన్లో ఇది చాలా స్టాటిక్ క్వశ్చన్ అండి. 6th క్వశ్చన్ ఎకానమీకి సంబంధించింది. బడ్జెట్తో పాటు ఫినాన్స్ మినిస్టర్ కొన్ని డాక్యుమెంట్స్ని మిడ్ టర్మ్ రివ్యూ అంటారు. ఇదిగో మ్యాక్రో ఎకనామిక్ ఫ్రేమ్వర్క్ స్టేట్మెంట్, వీటిని ప్రవేశపెడతారు కదా. డేట్లో దీని గురించి చెప్పడం జరిగింది అని చెప్పేసి మనకి ఎఫ్ఆర్బిఎం చట్టం అనేది చదువుకున్నప్పుడు ఫిస్కల్ రెస్పాన్సిబిలిటీ బడ్జెట్ మేనేజ్మెంట్లో గవర్నమెంట్ ఏ విధంగా ఖర్చు పెడుతుందని మిడ్ టర్మ్ రిపోర్ట్స్ ప్రవేశపెట్టాలి అన్నది పార్లమెంట్ ద్వారా తీసుకొని వచ్చినటువంటి చట్టం అన్నమాట. సో దాని దృష్ట్యా వీటిని ప్రవేశపెట్టడం జరుగుతుంది. అందువల్ల ఆన్సర్ డి డైరెక్ట్గా చదువుతారు. పార్లమెంటరీ కన్వెన్షనా? కాదు. ఆర్టికల్ 110 మరియు ఆర్టికల్ 112 కాదు. ఆర్టికల్ 130నా? కాదు. సో ఆన్సర్ డి అన్నమాట. ఇది బేసిక్గా ఎకానమీ బేసిక్ నాలెడ్జ్ ఉన్న స్టూడెంట్స్ అందరూ పెట్టగలరు. అంటే ఇది కూడా ఈజీ క్వశ్చన్. నెక్స్ట్ చూడండి, కాన్స్టిట్యూషనల్ గవర్నమెంట్. ఇక్కడ చాలామంది కన్ఫ్యూజ్ అయ్యారు. మీరు కానీ 11th క్లాస్ ఎన్సీఆర్టీ పాలిటీ చదువుంటే ఈ క్వశ్చన్ దగ్గర కన్ఫ్యూజ్ అవ్వరు. కాన్స్టిట్యూషనల్ గవర్నమెంట్ అంటే ఏంటి? లెజిస్లేచర్ ఉంటేనే కాన్స్టిట్యూషనల్ గవర్నమెంట్? కాదు. పాపులర్ గవర్నమెంట్ అంటే ఎలక్టెడ్ గవర్నమెంట్ ఉంటేనా? కాదు. మల్టీ పార్టీ ఉంటేనా? కాదు. లిమిటెడ్ గవర్నమెంట్. కాన్స్టిట్యూషన్ అనేది ఏం చేస్తుంది? గవర్నమెంట్ యొక్క అధికారాలని లిమిట్ చేసి ఫండమెంటల్ రైట్స్ వీటన్నిటి ద్వారా ప్రజలకు ఎక్కువ హక్కుల్ని వీటిని కల్పిస్తుంది. అదేనా?
ఎన్సీఆర్టీ 11th క్లాస్లో డైరెక్ట్గా కాన్స్టిట్యూషన్ యొక్క క్యారెక్టరిస్టిక్స్ అన్న దాంట్లో ఇది మెన్షన్ చేసిందా? మెన్షన్ చేసి ఉంది. సో దీన్ని నేను ఈజీ అని చెప్పలేను, ఈజీనే యాక్చువల్గా అయితే, కానీ చాలామంది ఎన్సీఆర్టీస్ని పాలిటీ వీటిని నెగ్లెక్ట్ చేస్తారు కాబట్టి ఇది మోడరేట్ అందాం. కానీ ఆన్సర్ లిమిటెడ్ గవర్నమెంట్, అది ఆన్సర్ అవుతుందండి. నెక్స్ట్ ఇది చాలా ఈజీ అండి, కొద్దిగా ఆలోచిస్తే ఎగ్జామ్ హాల్లో మనం ఆన్సర్ పెట్టేయచ్చు. ఫండమెంటల్ రైట్స్ కాకుండా ఇంక ఏ పార్ట్స్ ఆఫ్ ది కాన్స్టిట్యూషన్లో యూనివర్సల్ డిక్లరేషన్ ఆఫ్ హ్యూమన్ రైట్స్ గురించి చెప్పడం జరిగింది? హ్యూమన్ రైట్స్, ప్రియాంబల్, ప్రవేశిక ఉందా? ప్రవేశికలో సౌభ్రాతృత్వము, సెక్యులరిజం ఇవన్నీ ఉన్నాయి, అవన్నీ హ్యూమన్ రైట్స్. డిపిఎస్పిలోను వెల్ఫేర్, హ్యూమన్ రైట్స్. ఇప్పుడు ఈక్వల్ వేజ్ అనేటటువంటి హ్యూమన్ రైట్ యూనివర్సల్ డిక్లరేషన్లో, మరి అది డిపిఎస్పిలో ఉందా? ఎస్. ఫండమెంటల్ డ్యూటీస్లో కూడా మనకి హ్యూమన్ రైట్స్ ఉన్నాయా? సో పీస్ఫుల్గా ఉండాలి, ఇవన్నీ కూడా ఉన్నాయి. సో అందుకల్లా ఆన్సర్ డి అవుతుంది. ఇది ఈజీ క్వశ్చన్. పాలిటీ క్వశ్చన్స్ ఈజీగానే ఉన్నాయండి ఈసారి, రైట్? మిగిలిన సబ్జెక్ట్సే కొంచెం వేరేగా ఉన్నాయి. సో అది ఈజీనే. 8th క్వశ్చన్కి ఆన్సర్ డి. 9th క్వశ్చన్కి వచ్చేయాలి. 9th క్వశ్చను ఇది చాలామందికి తెలీదు, ఎక్స్క్లూజివ్గా దీని గురించి చదివితే తప్ప దీని గురించి తెలీదు. ఎగ్జామ్ హాల్లో ఇలాంటి క్వశ్చన్స్ వస్తే వదిలేయచ్చు మనకు తెలియనప్పుడు. చూడండి, లీగల్ సర్వీసెస్ అథారిటీస్, స్టేట్ లీగల్ సర్వీసెస్ అథారిటీస్ అంటారు. ఈ లీగల్ సర్వీసెస్ అథారిటీస్ ఈ వాటికి సంబంధించి ఏది కరెక్టో చెప్పమన్నారు. యాన్యువల్ ఇన్కమ్ లెస్ దాన్ 1 lakh ఉంటే వాళ్ళకి ఫ్రీ లీగల్ ఎయిడ్ ప్రొవైడ్ చేయడం జరుగుతుందా? ట్రాన్స్జెండర్స్కి 2 లక్షల రూపాయలు, ఓబీసీస్కి 3 లక్షల రూపాయలు ఇన్కమ్ ఉంటే అందరు సీనియర్ సిటిజన్స్, వీళ్ళలో ఎవరికి ఫ్రీ లీగల్ రైట్ ఇవ్వడం జరుగుతుంది అన్నారు. ఇక్కడ మనం గమనించాలండి, ఇది మాత్రం ఖచ్చితంగా అన్ని స్టేట్స్లోనూ ఉందన్నమాట. కొన్ని స్టేట్స్లో 1 లక్ష రూపాయలు ఉంది, కొన్ని స్టేట్స్లో 2 లక్షలు, మినిమం అయితే 1 లక్ష రూపాయల ఇన్కమ్ లెస్ దాన్ ఉన్న వాళ్ళకి ఇది ఇవ్వడం జరిగింది. ఫ్రీ లీగల్ ఎయిడ్ ఇస్తాము అని చెప్పడం జరిగింది. ఢిల్లీ లాంటి యూనియన్ టెరిటరీస్లో 2 లక్షల లోపల ఉన్న ట్రాన్స్జెండర్స్ అందరికీ, ఇన్కమ్ ఉన్న వాళ్ళందరికీ ఫ్రీ లీగల్ ఎయిడ్ ప్రొవైడ్ చేస్తామన్నారు. ఇది ఎక్కడ ఏ దేంట్లోనూ లేదు. ఆల్ సీనియర్ సిటిజన్స్ అన్నది లేదు. సీనియర్ సిటిజన్స్ కొన్ని స్టేట్స్లో ఇచ్చారు, కొన్ని స్టేట్స్లో ఇవ్వలేదు. స్టేట్స్ని బట్టి మారుతూ ఉంది. ఇక్కడ మీరు గమనించాలి, ఇది కూడా స్టేట్స్ని బట్టి మారుతూ ఉంది, ఇది కూడా రాష్ట్రాలను బట్టి మారుతూ వెళ్తుంది. అంటే వీటిలో ఏది యూనివర్సల్గా లేదు. అప్పుడు ఏది ఆన్సర్ పెట్టాలి తెలియదు. కానీ ఇవి 2 అట్లీస్ట్ కొన్నిట్లో అయినా మెన్షన్ చేసి ఉన్నాయి. అందుకని ఆన్సర్ 1, 2 ఓన్లీ అంటున్నారు. బట్ మనం లాజికల్గా ఆలోచించి చూస్తే అండి, ఒక్కొక్క స్టేట్లో ఒక్కొక్కలా ఉంది. ఇది కూడా కన్ఫామ్గా కరెక్ట్ అని చెప్పలేం, ఇది కన్ఫామ్గా కరెక్ట్ అని చెప్పలేం, ఇది మాత్రం కన్ఫామ్గా తప్పని చెప్పచ్చు. సో అందువల్ల ఇది పోతుంది. అయితే 1, 2 అయి ఉండాలి, లేదా 1, 4 అయి ఉండాలి, రైట్? 1, 2 అయి ఉండాలి, 1, 4 అయి ఉండాలి. కానీ అందరు సీనియర్ సిటిజన్స్కి అన్నది ఏ రాష్ట్రం కూడా లేదు, ఏ రాష్ట్రంలోనూ లేదన్నమాట. అందుకని దీన్ని తీసేసి అట్లీస్ట్ కొన్ని స్టేట్స్లో అయినా 2 ఉంది, 1 ఉంది, కాబట్టి ఆన్సర్ ఏ అన్నారు. ఇలాంటి క్వశ్చన్స్ ఎగ్జామ్ హాల్లో తెలియదండి, చాలామంది గెస్ చేసి పెడుతూ ఉంటారు, తప్పుపోతూ ఉంటాయి. బట్ ఇది మాత్రం నా దృష్టిలో డిఫికల్ట్ క్వశ్చనే. ఎందుకని మన దగ్గర సరైన డేటా లేదు, మనకి నంబర్స్ కదా, లాజిక్ అయితే మనం గెస్ చేయొచ్చు, నంబర్స్ కాబట్టి గెస్ చేయలేం కూడా. సో అందుకని అది డిఫికల్ట్ క్వశ్చన్. నెక్స్ట్ వచ్చేయండి. నెక్స్ట్ ఇంటర్నేషనల్ అగ్రిమెంట్స్ దేనికి సంబంధించినవి అన్నదానికి సంబంధించి ఇవి కూడా 2017లో ఇవి న్యూస్లో ఉన్నవండి. వాళ్ళు మరి ఇప్పుడు ఎందుకు అడిగారు? తల్నోవా డైలాగ్ అనేటటువంటిది ఫిజీకి సంబంధించింది. ఇది క్లైమేట్ చేంజ్. ఇది 2 సంవత్సరాల క్రితం న్యూస్లో ఉండింది. సో ఇది మాత్రం కరెక్ట్. సో 3వది కరెక్ట్. 3 లేనోటి ఏమున్నాయి తీసేద్దాం. 3 లేనోటి అవి 2 తీసేసాం. అయితే 1, 3 అయి ఉండాలి, లేదా 2, 3, 4 అయి ఉండాలి. మరి ఎప్పుడైనా ఒక లాజిక్ గమనించండి. హేగ్ కన్వెన్షన్ అన్నారు, బయలాజికల్ కెమికల్ వెపన్స్. ఎప్పుడూ కూడా ఇవి 2 పెద్ద ఏరియాస్. ఒకే కన్వెన్షన్లో రెండింటినీ కవర్ చేయరు, డిఫరెంట్ కన్వెన్షన్స్ ఉంటాయి. సో ఆ లాజికల్గా మీరు దీన్ని ఎలిమినేట్ చేసేయచ్చు. సో 2ని తీసేస్తే అప్పుడేమవుతుంది? 1, 3 అన్నది ఆన్సర్ అవుతుంది. మామూలుగా హేగ్ కన్వెన్షన్ చైల్డ్ రైట్స్కి సంబంధించిందండి. సో ఆన్సర్ 1, 3. అంటే మనకి తెలియకపోయినా సరే ఈ లాజిక్ని బట్టి 2ని ఎలిమినేట్ చేసేసామనుకోండి, 1 పోతుంది, D పోతుంది. తలనోవా డైలాగ్ కరెక్ట్ అని తెలిస్తే మనకి క్లైమేట్ చేంజ్ గురించి చదివితే అది చదువుతాం. సో అప్పుడు 3 కరెక్ట్ అని తెలుస్తుంది. అలాగ దీన్ని ఎలిమినేషన్ మెథడ్ని వాడి ఈ క్వశ్చన్ని మనం సాల్వ్ చేయొచ్చు అనమాట. దీన్ని నేను మోడరేట్ అంటే మధ్యస్థ డిఫికల్టీ ఉన్న క్వశ్చన్గా పెడతాను.
అంటే ఇప్పుడు ఈ 10 క్వశ్చన్స్లో అంటే ఇప్పుడు ఈ 6లో కూడా కొన్ని ఈజీ వచ్చాయి, కొన్ని మోడరేట్ డిఫికల్ట్ వచ్చింది. నెక్స్ట్ మళ్ళీ పాలిటిక్స్ సంబంధించిన క్వశ్చన్స్ కనిపిస్తున్నాయి చూడండి. పార్లమెంటరీ సిస్టమ్ ఆఫ్ గవర్నమెంట్, ఇది మీరు ఎన్నోసార్లు పాలిటీలో చదువుంటారు. ఫీచర్స్ ఆఫ్ పార్లమెంటరీ సిస్టమ్ అని చెప్పి చదువుంటారు కదా. చూడండి, ఆల్ పొలిటికల్ పార్టీస్ అనేవి గవర్నమెంట్లో రిప్రజెంట్ అవుతాయా? కాదు, కొన్ని పార్టీసే కదా, తీసేయండి. గవర్నమెంట్ అనేటటువంటిది పార్లమెంట్కి రెస్పాన్సిబుల్గా ఉంటుంది, దాని ద్వారా రిమూవ్ చేయబడుతుంది. సరే, ఇది కరెక్ట్ అనిపిస్తుంది, పక్కన పెడదాం, మిగిలినవి చదువుతాం. గవర్నమెంట్ అనేటటువంటిది పీపుల్ ద్వారా ఎన్నుకోబడుతుంది, పీపుల్ ద్వారా రిమూవ్ చేయబడుతుంది. పీపుల్ ద్వారా రిమూవ్ చేస్తే దాన్ని డైరెక్ట్ డెమోక్రసీ. పార్లమెంటరీ డెమోక్రసీ అంటే రిప్రజెంటేటివ్ డెమోక్రసీ. సో అది కాదు, ఇది కూడా తీసేయండి. మూడోది తీసేయండి. నాలుగోది, గవర్నమెంట్ చోజన్ బై ది పార్లమెంట్ కెన్ నాట్ బి రిమూవ్డ్ బై ది పార్లమెంట్. ఖచ్చితంగా ఫిక్స్డ్ టర్మ్ ఉండాలి. పార్లమెంట్ రిమూవ్ చేయలేదా? పార్లమెంటరీ సిస్టంలో చేయొచ్చు, నో కాన్ఫిడెన్స్ మోషన్ వీటిని ప్రవేశపెట్టడం ద్వారా. సో ఇది కూడా పోతుంది. ఆన్సర్ ఏమవుతుంది? బి. అంటే లాజికల్గా మామూలుగా ఫీచర్స్ని చదివితే కూడా దాన్ని మనం ఆన్సర్ చేయొచ్చు. అంటే ఇది కూడా ఈజీ క్వశ్చన్. పార్లమెంటరీ సిస్టమ్ ఆఫ్ గవర్నమెంట్కి ఇది ఒక ఆన్సర్ అనమాట. సరే, 12వది వెళ్దాం. ఇది కూడా ఈజీ చూడండి. ఇది ఎన్నిసార్లు ప్రీవియస్ క్వశ్చన్స్లో అడిగారు. ఈసారి నేను ఒక ఇంపార్టెంట్ అబ్జర్వేషన్ చేశానండి. ఏంటో తెలుసా, చాలామంది స్టూడెంట్స్ మేము ఇలా ప్రిపేర్ అవుతున్నామని కనీసం కొన్ని 100కు పైగా మంది స్టూడెంట్స్ నాతో మాట్లాడుంటారు ఇన్స్టిట్యూట్కి వచ్చి అలాగా. సో వాళ్ళలో చాలామందికి నేను చెప్పిన సజెషన్ ప్రతి ఒక్కరికి చెప్తాను, ప్రీవియస్ క్వశ్చన్స్ చేయండి అని. ఈసారి ఎవరైతే పాస్ట్ 20 ఇయర్స్ ప్రీవియస్ క్వశ్చన్స్ బాగా సాల్వ్ చేసిన స్టూడెంట్స్ ఉన్నారో వాళ్ళు బాగా రాశారు ఎగ్జామ్. మిగిలిన వాళ్ళతో పోలిస్తే బాగా నాలెడ్జ్ ఉండి వీళ్ళకి బాగా వస్తుంది అనుకున్న వాళ్ళందరికంటే కూడా పాస్ట్ క్వశ్చన్స్, ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ సాల్వ్ చేసిన స్టూడెంట్స్ చాలా మంచిగా రాశారు. సో దానికి రీజన్ ఏంటో తెలుసా, ఇప్పుడు మనం చూసిన పాలిటీలో ఉన్న క్వశ్చన్స్ అన్నీ కూడా ఇంతకుముందు రిపీట్ అయ్యి ఉన్నాయి. అంటే వర్బాటం వర్డ్స్ ఇలాగే లేవు, కానీ కాన్సెప్ట్స్ అన్నీ కూడా ప్రీవియస్ క్వశ్చన్స్లో రిపీటేటివ్గా ఉన్నాయి. సో దాంతో వాళ్ళు చాలా బాగా రాయగలిగారు. అందుకే ఎప్పుడూ కూడా ప్రీవియస్ క్వశ్చన్స్ని నెగ్లెక్ట్ చేయొద్దండి. నేను మళ్ళీ చెప్తున్నాను, ప్రతి ఒక్కరికి నెగ్లెక్ట్ చేయొద్దు. 12వది చూడండి. కాన్స్టిట్యూషన్లో ఏ పార్ట్ వెల్ఫేర్ స్టేట్ అనేది ఒక ఐడియల్గా డిక్లేర్ చేయడం జరిగింది? డైరెక్ట్గా తెలుసు, డైరెక్టివ్ ప్రిన్సిపల్స్ ఆఫ్ స్టేట్ పాలసీ. దాంట్లో గాంధీయన్ ప్రిన్సిపల్స్ కదా, సోషలిస్టిక్ ప్రిన్సిపల్స్ ఇలా మనకు ఉంటాయండి. సో వాటిలో సోషలిస్టిక్ ప్రిన్సిపల్స్ ఇవన్నీ ఏంటి, వెల్ఫేరిస్టిక్ ప్రిన్సిపల్సా కాదా? అందుకని ఆన్సర్ డి. సరే, 13వ క్వశ్చన్కి వచ్చేసేయండి. ఇది కూడా కాన్స్టిట్యూషన్కి సంబంధించి. ఇక్కడ చాలామంది తప్పు చేస్తారు, చాలామంది సీనియర్ స్టూడెంట్స్ కూడా దీంట్లో తప్పు చేశారు. ఎందుకో చూద్దాం. కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా డిఫైన్స్, అండర్లైన్, డిఫైన్ చేసింది బేసిక్ స్ట్రక్చర్ అంటే ఏంటి అన్నారు. కానీ ఏ కేసులో అండి డిఫైన్ చేసింది? కేశవానంద భారతి కేసు. అవునా కాదా? కాన్స్టిట్యూషన్లో ఎక్కడన్నా ఉందా బేసిక్ స్ట్రక్చర్ అని? లేదు. సో ఒకటోది ఏమవుతుంది? తప్పు. రెండోది, కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా ప్రొవైడ్స్ ఫర్ జ్యుడిషియల్ రివ్యూ. జ్యుడిషియల్ రివ్యూని కాన్స్టిట్యూషన్లో డిఫైన్ చేయలేదు ఎక్కడ, కానీ ప్రొవైడ్ చేసింది. ఆర్టికల్ 32 వీటన్నిటి ద్వారా, ఆర్టికల్ 12 కదా, ఆర్టికల్ 13 ద్వారా జ్యుడిషియల్ రివ్యూని మరి ఇవ్వడం జరిగింది. సో ప్రొవైడ్స్ ఫర్ అన్నారు. ఒకవేళ ఇక్కడ డిఫైన్ అంటుంటే ఒకటో స్టేట్మెంట్ లాగా ఇది తప్పయ్యేది. జ్యుడిషియల్ రివ్యూ అంటే ఏంటని చెప్పలేదు, కానీ జ్యుడిషియల్ రివ్యూ ప్రొవైడ్ చేయడం జరిగింది. సో అందువల్ల రెండోది కరెక్ట్, ఆన్సర్ బి అవుతుంది. అర్థమైందా? ఇది కొద్దిగా జాగ్రత్తగా రాస్తే చాలు. ఇదేం పెద్ద డిఫికల్ట్ క్వశ్చన్ కాదు, కానీ మోడరేట్ కిందకి పెడదాం, కానీ జాగ్రత్తగా రాయాలి. ఈ పదాలు ఉంటాయి కదా, వీటిని జాగ్రత్తగా చూసుకొని రాసుకోవాలన్నమాట. ప్రీవియస్ క్వశ్చన్స్లో ఇలాంటిది ఉంది ఆల్రెడీ, చదువుంటే చాలా ఈజీగా అయిపోయేది. సరే, నెక్స్ట్ ఇది కొద్దిగా చాలామందికి తెలియదండి. పొలిటికల్ సైన్స్ కానీ ఇలాగ ఆప్షనల్ చదివిన వాళ్ళకి ఈజీగా తెలుస్తుంది, బట్ మిగిలిన స్టూడెంట్స్కి ఇది కొద్దిగా డిఫికల్టే. గాంధీయన్ ప్రిన్సిపల్స్ మార్క్స్కి మధ్య కామన్ అగ్రిమెంట్స్ ఏమున్నాయి, కామన్ ప్రిన్సిపల్స్ ఏంటి అని, రైట్? సో వీటిలో చాలామంది ఎకనామిక్ డిటర్మినిజం అన్నారు, కానీ ఆన్సర్ వచ్చేటప్పటికి స్టేట్లెస్ సొసైటీ తీసుకొని రావాలన్నదే వీళ్ళిద్దరిలో ఉన్నటువంటి కామన్ అగ్రిమెంట్. క్లాస్ స్ట్రగుల్ గాంధీజీ చెప్పలేదు, మార్క్స్ చెప్తాడు. అబాలిషన్ ఆఫ్ ప్రైవేట్ ప్రాపర్టీ మార్క్స్ చెప్తాడు, గాంధీ చెప్పలేదు. ఎకనామిక్ డిటర్మినిజం కార్ల్ మార్క్స్ యొక్క థియరీ అనమాట. సో ఆన్సర్ ఏ. చాలామంది ఇది తప్పు పెట్టారు. సో నేను దీన్ని కొద్దిగా డిఫికల్ట్ కేటగిరీ కిందే రాస్తున్నాను, ఎందుకంటే అందరికీ తెలియదు కాబట్టి దీని గురించి. సరే, 15th క్వశ్చన్కి వచ్చేయండి. ఇది ఈజీ క్వశ్చన్ అండి, ఇది తప్పు పెట్టకూడదు. 15th క్వశ్చన్ చూద్దామా. ఇండియన్ కంటెక్స్లో
ఏ క్యారెక్టరిస్టిక్ అన్నది బ్యూరోక్రసీని డిఫైన్ చేస్తుంది? బ్యూరోక్రసీ యొక్క రోల్ ఏంటి చూడండి. పార్లమెంటరీ డెమోక్రసీలో ఒక వైడనింగ్ రోల్ ఉండేదా? పార్లమెంటరీ డెమోక్రసీలోనే అవసరం ఉండాల్సిన అవసరం లేదు. ప్రెసిడెన్షియల్ డెమోక్రసీలోనే బ్యూరోక్రసీ ఉంటుంది, తీసేయండి. ఫెడరలిజంని స్ట్రెంగ్తెన్ చేయడానికి బ్యూరోక్రసీనా? ఫెడరలిజమే అక్కర్లేదు. యూనిటరీ సిస్టంలోనూ బ్యూరోక్రసీ ఉంది, సో తీసేయండి. పొలిటికల్ స్టెబిలిటీ, ఎకనామిక్ గ్రోత్, ఎస్ ఇది అయ్యి ఉండొచ్చేమో, డాట్ పెట్టుకోండి. నెక్స్ట్ చూడండి, ఇంప్లిమెంటేషన్ ఆఫ్ పబ్లిక్ పాలసీ. సిడి రెండు ఈజీనే, రెండు కరెక్టే అనిపిస్తున్నాయి, కానీ ఏది మోర్ అప్రాప్రియేట్? డి. పాలసీ ఇంప్లిమెంటేషన్కి బ్యూరోక్రసీ ఇంపార్టెంట్ రోల్ని ప్లే చేస్తుంది. ఇది కూడా ఈజీ క్వశ్చనే, కొద్దిగా లాజికల్గా ఆలోచించాలి. నెక్స్ట్ పాలిటీ క్వశ్చన్. ఇక్కడ ప్రియాంబుల్ ఆఫ్ ది కాన్స్టిట్యూషన్, ఇండియన్ కాన్స్టిట్యూషన్లో ప్రియాంబుల్ ఉంది కదా, దానికి సంబంధించి 4 ఇచ్చారు. ఇది కాన్స్టిట్యూషన్లో పార్టే, కానీ లీగల్ ఎఫెక్ట్ లేదు అంటున్నారు. లీగల్ ఎఫెక్ట్ లేదు. రెండవది నాట్ పార్ట్ ఆఫ్ కాన్స్టిట్యూషన్, కానీ కేశవానంద భారతి కేసులో, ఎల్ఐసి కేసులో ఏం చెప్పారు? పార్ట్ ఆఫ్ ది కాన్స్టిట్యూషన్ అన్నారు, తీసేయండి. పార్ట్ ఆఫ్ ది కాన్స్టిట్యూషన్ లీగల్ ఎఫెక్ట్ అనేటటువంటిది మిగిలిన పార్ట్స్ లాగా దీనికి ఉంటుందన్నారు, ఉందా? లేదు. పార్ట్ ఆఫ్ ది కాన్స్టిట్యూషన్ నో లీగల్ ఎఫెక్ట్ ఇండిపెండెంట్లీ ఆఫ్ అదర్ పార్ట్స్. అదర్ పార్ట్స్తో దీన్ని లింక్ చేయకుండా, దానికంటూ దానికి లీగల్ ఇది లేదు, కానీ అదర్ పార్ట్స్తో లింక్ చేసి దీనికి లీగల్ ప్రొవిజన్ ఉంది అన్నారు, అవునా కాదా? అవును. చాలామంది కీస్లో ఇది ఇచ్చారండి, ఏ అని ఇచ్చారు ఆన్సర్, కానీ డి అన్నది ఆన్సర్. దానికై అది లీగల్ ఎఫెక్ట్ లేదు, కానీ అదర్ పార్ట్స్ అంటే ఫండమెంటల్ రైట్స్తో కలిపి ప్రియాంబుల్ని చదవడం, డిపిఎస్పితో కలిసి ప్రియాంబుల్ని చదవడం, దానికి లీగల్ ఉందే, కానీ డైరెక్ట్గా దానికి లీగల్ ఎఫెక్ట్ అనేటటువంటిది లేదు. సో ఏ కరెక్టే అనిపిస్తుంది, కానీ డి అనేటటువంటిది వేరియస్ సుప్రీంకోర్టు జడ్జిమెంట్స్ ద్వారా ఎవాల్వ్ అయినటువంటి కాన్సెప్ట్. సో ఆన్సర్ డి అవుతుంది. సో ఇది కొద్దిగా మోడరేట్ క్వశ్చన్, అవునా? ఈజీనే, ప్రియాంబుల్ బాగా చదువుంటే, బట్ మోడరేట్ లిస్ట్ కిందకి వేసుకుందాం. రైట్. నెక్స్ట్ క్వశ్చన్ ఎకానమీకి సంబంధించింది. గోల్డ్ ట్రాంచ్ లేదా రివర్స్ ట్రాంచే పొజిషన్ అంటాం. ఇది దేనికి సంబంధించింది? ఇది మీరు ఎన్సీఆర్టీ 12th క్లాస్ లాస్ట్ చాప్టర్ ఆర్ లాస్ట్ బిఫోర్ చాప్టర్ అనుకుంటా, అది చదివితే ఈజీగా తెలుస్తుంది. క్రెడిట్ సిస్టమ్ గ్యారంటీడ్ బై ఐఎంఎఫ్ యొక్క మెంబర్స్కి అది ప్రొవైడ్ చేసేటటువంటి క్రెడిట్ సిస్టమ్నే రివర్స్ ట్రాంచ్ లేదా గోల్డ్ ట్రాంచ్ సిస్టమ్ అంటారు, అవునా? ఆన్సర్ డి. చాలా డైరెక్ట్ క్వశ్చన్, అందుకని ఈజీ లెవెల్లో పెట్టేద్దాం. ఈజీ. చూసారా, ఎన్సీఆర్టీ బేసిక్స్ చదవడం వల్ల ఈ వ్యూస్ ఎందుకు ఉంటుందో అర్థమవుతుందా? ఎన్సీఆర్టీ ఎకానమీ ఇవేవో చదువుతాం, ఎన్సీఆర్టీ తప్ప, అది చదవాలి ఖచ్చితంగా. నెక్స్ట్ చూడండి, పార్ట్ 4 ఆఫ్ ది కాన్స్టిట్యూషన్ అంటే డిపిఎస్పి అండి. డిపిఎస్పికి సంబంధించి ఏ స్టేట్మెంట్స్ కరెక్టో చెప్పమంటున్నారు? ఎన్ఫోర్సబుల్ బై ది కోర్ట్స్. ఎన్ఫోర్సబులా డిపిఎస్పి? కాదు. షెల్ నాట్ బి ఎన్ఫోర్సబుల్ బై ఎనీ కోర్ట్, అవునా? ఎస్. ఈ ప్రిన్సిపల్స్ ఏవైతే దీంట్లో ఉన్నాయో అవి లా మేకింగ్లో యూజ్ అవుతాయి, అంతేనా? వెల్ఫేర్ స్టేట్ ఇవన్నీ కూడా. సో 2, 3 కరెక్ట్, అసలు దీంట్లో డౌటే లేదు. చాలా ఈజీ క్వశ్చన్. క్యారెక్టరిస్టిక్స్ ఆఫ్ డిపిఎస్పి అన్నది కనుక మనం చదివితే అర్థమవుతుంది. ఇక్కడ పార్ట్ 4 అంటే డిపిఎస్పి అని తెలిస్తే చాలు, ఈజీగా ఈ క్వశ్చన్ని సాల్వ్ చేయొచ్చు. ఇది కూడా ప్రీవియస్ ఇయర్స్ అడిగిన క్వశ్చనే. నెక్స్ట్ 19వ దానికి వచ్చేయండి. ఇక్కడ కొద్దిగా కన్ఫ్యూజన్ ఉందండి, ఏంటో చెప్తాను చూడండి. ఇదిగో కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియాకి సంబంధించి ఎవరైతే ఓట్ చేయడానికి ఎలిజిబుల్గా ఉంటారో వాళ్ళు 6 మంత్స్ వరకు వాళ్ళు ఎన్నిక కాకపోయినా సరే లెజిస్లేచర్కి ఉండొచ్చు అన్నారు. ఓటు ఏజ్ ఎంత అండి? 18 సంవత్సరాలు. మరి దీనికి మెంబర్గా ఉండాలి అంటే ఎన్ని సంవత్సరాలు ఉండాలి? 25 సంవత్సరాలు ఉండాలి. అంటే 19 సంవత్సరాలు ఉన్న వ్యక్తి అవ్వచ్చా? రెండో పార్ట్ కరెక్టే, కానీ ఒకటో పార్ట్ కరెక్ట్ అవుతుందా? కరెక్ట్ కాదు, అందుకని తీసేయండి. రెండోది రిప్రజెంటేషన్ ఆఫ్ పీపుల్స్ యాక్ట్ కింద 5 సంవత్సరాలు ఒకవేళ వాళ్ళకి పనిష్మెంట్ పడుంటే డిస్క్వాలిఫైడ్, పర్మనెంట్లీ డిస్క్వాలిఫైడా? కాదు, 6 సంవత్సరాల వరకు డిస్క్వాలిఫైడ్, అవునా? సో అందువల్ల ఇది కూడా తప్పే, 2 తప్పు, కాబట్టి ఆన్సర్ డి అవుతుంది. ఇది కొద్దిగా ఐడియా ఉండాలి, కొద్దిగా ట్రిక్ ఉంది. ఈ ఆర్పిఏ దాని గురించి ప్రొవిజన్స్ మనకి తెలిసి ఉండాలి. చూడండి, మెయిన్స్కి ప్రిపేర్ అయిన స్టూడెంట్స్ ఆర్పిఏ మరియు దాని ప్రొవిజన్స్ అన్నది మెయిన్స్లో ఇంపార్టెంట్ క్వశ్చన్, అంటే వాళ్ళు దీన్ని బాగా రాసుంటారు, అర్థమవుతుందా? సో అప్పుడు ఇది మనం మోడరేట్ డిఫికల్టీ లెవెల్గా వేసుకుందాము, మోడరేట్ లెవెల్గా ఉంది. నెక్స్ట్ మళ్ళీ పాలిటీ. ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా
సమ్మన్, మనకి సమ్మన్ అని, ప్రొరోగ్ అని, డిజాల్వ్ అని ఇలాంటివి ఉన్నాయి పదాలు. సో దాంట్లో సమ్మన్ చేసే అధికారం ఎవరికి ఉంది? ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా. సో ఏ ప్లేస్ అయినా సరే చేయొచ్చు. ఒకటోది కరెక్ట్. రెండోది కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియాలో 3 సెషన్స్ ఉండాలి అని ఉంది. ఎక్కడన్నా రాసుందా కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియాలో? లేదు. మనము కన్వెన్షన్ ప్రకారం 3 సెషన్స్, బడ్జెటరీ, వింటర్ సెషన్, మాన్సూన్ సెషన్ అంటాం. కానీ పార్లమెంట్లో ఎక్కడ 3 ఉండాలని లేదు. మ్యాక్సిమం పీరియడ్ 6 మంత్స్, ఒకదానికి 6 మంత్స్, 6 మంత్స్ లోపల మీట్ అవ్వాలి అన్నదే కాన్స్టిట్యూషన్లో ఉంది. కానీ 3 ఉండాలని చెప్పలేదు. నో మినిమం నెంబర్ ఆఫ్ డేస్, మినిమం నెంబర్ ఆఫ్ డేస్ ఇన్ని రోజులు మీట్ అవ్వాలి అని ఎక్కడా లేదు కదా. ఇది కరెక్ట్. సో 1, 3 కరెక్ట్. కాబట్టి ఆన్సర్ సి అన్నమాట. ఇది కొద్దిగా మోడరేట్, అంత ఈజీ కాదు, అలానే అంత డిఫికల్ట్ కాదు, మోడరేట్ క్వశ్చన్ ఇది. సరే, ఇవి 20 క్వశ్చన్స్ కంప్లీట్ చేశాం. మిగిలిన ఇంకా 80 ఉన్నాయి. ఒకటే వీడియోలో చేస్తున్నాను, లెంగ్తీ అయినా పర్లేదు, మీరు చూసుకోవడానికి ఈజీగా ఉంటుందని. నెక్స్ట్ 21వ క్వశ్చన్ చూద్దాం. ఇది ఇక్కడి నుంచి హిస్టరీ క్వశ్చన్స్ మాత్రం ఈసారి నాకు బాగా డిఫికల్ట్గా అనిపించిందండి. ఎందుకంటే చాలా టర్మ్స్ అవన్నీ మనకు తెలియనివి, మనం జనరల్గా ఎన్సీఆర్టీలో చదివే కనిపించలేదు. చూడండి, హిస్టరీ దీనికి సంబంధించి ఇక్కడున్న వాటిలో ఏది కరెక్టో చెప్పమంటున్నారు. ఔరంగ్ అనేటటువంటిది, బనియన్ మరియు మిరాసిర్దర్. సో వీటిలో ఏది కరెక్ట్గా మ్యాచ్ అయిందో చెప్పమంటున్నారు. ఇవన్నీ మిడివల్ హిస్టరీకి సంబంధించింది. మిడివల్ హిస్టరీలో వీళ్ళు ఎవరెవరు ఏమేమి చేసేవాళ్ళని, ఓన్లీ ఇది మిరాసిదర్ అనేది మాత్రమే రెవెన్యూ పేయర్ అన్నమాట స్టేట్కి. సో వాళ్ళని మాత్రమే మిరాసిదర్, ఇది ఒక్కటే కరెక్ట్ అని చెప్తున్నారు. సో హిస్టరీలో చూడండి, ఇవన్నీ మనం చదివామా ఎక్కడన్నా? సో అంటే చాలా టర్మ్స్ ఉంటాయి ఇట్లా. ఇప్పుడు అలావుద్దీన్ ఖిల్జీ టైంలో ఒకలా ఉంటుంది, ముఘల్ టైంలో ఒకలా ఉంటుంది. ఇలా వీళ్ళందరివి గుర్తుపెట్టుకోవడం కష్టం. సో ఇలాంటివి వచ్చినప్పుడు ఏం చేస్తుంటారు? దీన్ని నేను డిఫికల్ట్ క్వశ్చన్ అంటాను. సో ఇలాంటివి వచ్చినప్పుడు తెలిస్తే పెడతాము, లేదంటే వదిలేసేయాలి. అలాంటి క్వశ్చన్ అది. నెక్స్ట్ చూడండి, రిలీజియస్ హిస్టరీకి సంబంధించి బుద్ధిజంకి సంబంధించిందండి. బుద్ధిజంకి సంబంధించి వీటిలో ఏది కరెక్ట్ అంటున్నారు? మనం మామూలుగా బుద్ధిస్ట్ ఫిలాసఫీ ఇవన్నీ చదువుకుంటాం, కానీ ఇక్కడ చెప్పినట్టు ఇవన్నీ మనకి కొంచెం చాలా డెప్త్ ఉన్న క్వశ్చన్. ఇది కూడా డిఫికల్ట్ క్వశ్చన్ అంటాను నేను. చూడాలి, స్థావర్దన్స్ వీళ్ళు మహాయాన బుద్ధిజంకి సంబంధించిన వాళ్ళు అంటున్నారు. సో అది మనకి తెలియాలి ఫస్ట్. అసలు మహాయాన బుద్ధిజం అంటే ఏంటో, ఈ స్థావర్దన వీళ్ళెవరో తెలియాలి. సో వీళ్ళు దేనికి సంబంధించిన వాళ్ళండి? థేరవాద బుద్ధిజం. మనకి బుద్ధిజంలో మహాయాన, హీనయాన, వజ్రయాన ఇంతవరకు చదువుకుంటాం. కానీ ఓవరాల్గా బుద్ధిజంలో 18 సెక్ట్స్ ఉన్నాయి అట్లా. సో వాటిలో థేరవాద బుద్ధిజం ఇప్పుడు మనకి శ్రీలంకలో బాగా ఫేమస్ అనమాట. ఈ థేరవాద సెక్ట్కి సంబంధించిన వాళ్ళు వీళ్ళు, మహాయాన కాదు. సో అందుకని తప్పు. రెండోది లోకోత్తరవాదిన్ అనేవాళ్ళు మహాసాంఘిక సెక్ట్ ఆఫ్ బుద్ధిజం. మహాసాంఘిక అంటే ఇంతకెవరు? మహాయాన బుద్ధిజం. సో ఇది కరెక్ట్. సో ఇది మనకి తెలిసి ఉండాలి. రెండోది డైఫికేషన్ ఆఫ్ బుద్ధ అంటే బుద్ధాని ఒక విగ్రహ రూపంలో తీసుకొని వచ్చిన వాళ్ళు మహాయాన బుద్ధిజంని ఫామ్ చేశారు. అవునా? ఇది కరెక్టే. సో మూడోది కరెక్టే, రెండోది కరెక్టే. ఆన్సర్ 2, 3 అవుతుంది. కానీ మూడోది అందరికీ తెలిసి ఉంటుంది బేసిక్గా కదా. మూడోది కొద్దిగా ఈజీనే, కానీ రెండోది ఒకటోది ఇక్కడ మనకి తెలియకపోవచ్చు అక్కడ. అందుకనే దీన్ని నేను డిఫికల్ట్ క్వశ్చన్ అన్నాను. మూడోది రెండోది అందరికీ తెలిసి ఉండకపోవచ్చు. బట్ ఆన్సర్ అయితే ఈ క్వశ్చన్కి 2, 3 ఓన్లీ. సరే, నెక్స్ట్ చూద్దాం. 23వ క్వశ్చన్ చూద్దాం. ఇది చాలా ఈజీగా పెట్టేసేయచ్చు. ఏంటి? ఇండస్ట్రియల్ రెవల్యూషన్. ఇక్కడ ఇంపార్టెంట్ పార్ట్ ఏంటో తెలుసా? ఇదిగో ఇండస్ట్రియల్ రెవల్యూషన్ యొక్క ఇంపాక్ట్ ఏంటి, ఏ టైంలో? ఫస్ట్ హాఫ్ ఆఫ్ 19th సెంచరీ. అంటే దాని మీనింగ్ ఏంటి? 1800 నుంచి 1850 ఈ టైంలో ఏవేవి ఇంపాక్ట్స్ ఉన్నాయో మన ఇండియా మీద చెప్పమంటున్నారు. ఇండియన్ హ్యాండీక్రాఫ్ట్స్ రూయిన్ అయ్యాయి, అది కరెక్టే. కానీ మిగిలినవి కూడా చూద్దాం. మెషిన్స్ అనేటటువంటి ఇండియన్ టెక్స్టైల్ లార్జ్ స్కేల్లో ఇంట్రడ్యూస్ చేశారు. ఇది ఎప్పుడు జరిగిందండి? 1900sలో జరిగింది కదా. అది కూడా లార్జ్ స్కేల్లో ఏం ఇంట్రడ్యూస్ చేయలేదు. ఒకవేళ ఇంట్రడ్యూస్ చేస్తున్నా అది 1900sలోనే. రైల్వే లైన్స్ అన్నటువంటివి మెనీ పార్ట్స్ ఆఫ్ ది కంట్రీ. అసలు రైల్వే లైన్స్ వచ్చిందే 1850s తర్వాత కదా. సో 1850s లోపల జరిగిందంటే ఇది కాదు కదా, తీసేయండి. హెవీ డ్యూటీస్ అనేటటువంటివి ఇంపోర్ట్ ఆఫ్ బ్రిటిష్ మ్యానుఫ్యాక్చరర్స్. వాళ్ళ ఇంపోర్ట్స్ మీద డ్యూటీస్ అసలు వేయలేదు, 0 లేదా చాలా తక్కువ. అందుకే కదా వాళ్ళ గూడ్స్ మన దాన్ని ఫ్లడ్ అయ్యాయి. ఇది తప్పే. సో ఆన్సర్ ఏమవుతుంది?
ఏ అన్నమాట. ఇది చాలా ఈజీ క్వశ్చన్ అండి, ఈజీ క్వశ్చన్. హిస్టరీలో ఇప్పటివరకు మనం చదివిన వాటిలో అదే ఈజీ క్వశ్చన్. నెక్స్ట్ ఇది ఇలాంటి క్వశ్చన్స్ కొంచెం డిఫికల్ట్, చాలామంది దీన్ని తప్పు పెడుతూ ఉంటారు. చూడాలి, ఏ ఈవెంట్స్ క్రొనలాజికల్గా అరేంజ్ చేయండి అన్నారు. ఎర్లియస్ట్ ఫస్ట్ ఏది జరిగింది, తర్వాత ఏది. ప్రతిహరాస్, కింగ్ భోజా, వీళ్ళు మధ్యప్రదేశ్ ఆ ప్రాంతానికి సంబంధించిన వాళ్ళు. ప్రతిహరాస్ మరియు పల్లవ రూల్ ఏర్పాటు చేయడము, చోళా పవర్ అనేటటువంటిది ఏర్పాటు చేయడము, పాలా డైనాసిటీ అనేది రావడము. మరి వీటిలో ఏది ఆన్సర్ అన్నది క్వశ్చన్. ఫస్ట్ ఏది జరిగి ఉంటుంది, పల్లవాస్. వీటి నాలుగిట్లోనూ చోళాస్ కంటే పల్లవాస్ ముందని తెలుసు. పల్లవాస్ కంటే పాలాస్ తర్వాత వచ్చారు. వీళ్ళు కూడా పాలాస్ తర్వాత వచ్చారు. అంటే ఫస్ట్ పల్లవాస్ అన్నది మాత్రం అందరికీ తెలిసి ఉంటుంది. హిస్టరీ చదువు ఉంటే మనము ఫస్ట్ పల్లవాస్ అన్నది అందరికీ తెలుసు. సో 2తో మొదలవ్వాలి. అంటే ఏ కానీ సి కానీ, ఇది తీసేద్దామా, డి తీసేద్దాం, బి తీసేద్దాం. సో ఏ కానీ సి కానీ ఆన్సర్. సరే, వాటిలో లాస్ట్ అన్నిట్లోనూ 3 ఉంది. అంటే ఈ 2తో మొదలైంది, ఎండ్ అయింది 3. అంటే లాస్ట్లో చోళా పవర్ అన్నది కూడా మనకు అర్థమైంది. ఇప్పుడు మన క్వశ్చన్ అంతా కూడా 1, 4 ప్రతిహరాస్ ముందా లేదా పాలా డైనాసిటీ ముందా, ఇది కనుక మనకు తెలిస్తే ఆన్సర్ పెట్టగలము, లేదంటే పెట్టలేము. మనకి ఎవరి ముందు, సి అన్నమాట. మనకి ఫస్ట్ పాలాస్ వస్తారు, ఆ తర్వాత ప్రతిహర రైజ్ అవుతుంది. సో ఇలాంటి క్వశ్చన్స్ నేను దీన్ని డిఫికల్ట్ అనే చెప్తాను. ఎందుకంటే మనకు ఆ క్రోనాలజీ గుర్తుండాలి. మనం అప్రాక్సిమేట్ ఇయర్స్ అవి చూసుకుంటాం, కానీ ప్యారలల్ హిస్టరీని చదివిన వాళ్ళకి ఇది గుర్తుంటుంది. ప్యారలల్గా ఓవరాల్ క్రోనలాజికల్ హిస్టరీని చదివి ఉంటే ఇది గుర్తుంటుంది. బట్ చాలామంది స్టూడెంట్స్కి మాత్రం ఇది డిఫికల్ట్ క్వశ్చనే. నెక్స్ట్ 25వది, ఇది ఈజీ క్వశ్చనే అండి, చదువుతాం కూడా, ఎన్సీఆర్టీలో ఉంది డైరెక్ట్గా ఈ క్వశ్చన్ కూడా, అందుకని నేను దీన్ని ఈజీ అన్నాను. చూద్దామా. హుండీ అనేటటువంటిది పోస్ట్ హర్షవర్ధన పీరియడ్ తర్వాత, ఇంకా మిడివల్కి ముందు హర్షవర్ధన పీరియడ్ తర్వాత హుండీ అనేది ఉంది కదా, అది ఏంటి అని. బిల్ ఆఫ్ ఎక్స్చేంజ్ అంటే ఏంటి, ఇది ఒక పత్రం. సో నేను నీకు ఇంత ఇవ్వాలి, నీకు ఇంత ఇస్తాను అని చెప్పేసి హుండీ అని అంటారనమాట. హుండీ సిస్టమ్ అంటారు. ఇది ఈజీ క్వశ్చన్. హుండీ అంటే ఒక బిల్ ఆఫ్ ఎక్స్చేంజ్. సరే, ఇక్కడ మళ్ళీ 25, ఓవరాల్ 25నే. నెక్స్ట్ క్వశ్చన్స్ చూద్దాం. అర్థమవుతున్నాయి క్వశ్చన్స్ అన్నీ ఎలాగా మనం సాల్వ్ చేస్తున్నామో. ఇక్కడ చూడండి, దేశర్ కథ ఇది చాలా చోట్ల వెతికానండి, సరిగా ఆన్సర్ కనిపించలేదు. దీని మీద ఇట్లాంటి క్వశ్చన్స్ దగ్గర ఏదైనా ఆన్సర్ అయి ఉండొచ్చు, మనకు తెలియదు. సరే, ఫస్ట్ అయితే చూద్దాం. దేశర్ కథ అనే బుక్ ఎవరు రాశారంటున్నారు. సఖారాం గణేష్ దూష్కర్ ఈ పర్సన్ రాశారు ఫ్రీడమ్ స్ట్రగుల్ టైంలో. మరి దానికి సంబంధించి ఏవి 3 ఏది కరెక్టో చెప్పమన్నారు. ఇదిగో, కొలోనియల్ స్టేట్ యొక్క హిప్నోటిక్ కంక్వెస్ట్, అంటే మైండ్ని వీళ్ళు కంక్వెస్ట్ చేస్తున్నారు. సో దాని గురించి జాగ్రత్తగా ఉండండి అని చెప్పారంటున్నారు. స్వదేశీ స్ట్రీట్ ప్లేస్ ఫోక్ సాంగ్స్ అన్నారు. సో ఇక్కడ చూస్తే కొద్దిగా దానికి రిలవెంట్గా అనిపిస్తుంది. ఓకే, ఇది కరెక్ట్. 2 అయితే ఖచ్చితంగా కరెక్ట్ అయి ఉండాలి అనిపిస్తూ ఉంది. సరే, దేశ్ అనేటటువంటి పదం ఏదైతే ఇక్కడ వాడడం జరిగిందో దాన్ని బెంగాల్ ప్రావిన్స్ గురించి చెప్పినట్టు అనిపిస్తుంది అన్నారు. ఇప్పుడు మీరు ఒకసారి గమనించండి, 2వది కరెక్ట్ అయితే 3వది కూడా కరెక్టే అన్న లాజిక్ మనకు తెలుస్తుంది. స్వదేశీ ఆ ప్రాంతంలో అన్నారు, బెంగాల్ అని తెలుస్తుంది. సో చాలా దీనికి ఆన్సర్ లేదండి. కొంతమంది దీనికి 2, 3 అంటున్నారు, కొంతమంది 1, 2, 3 అంటున్నారు. సో ఇలాంటివి యాంబిగ్యుయస్ క్వశ్చన్స్ అంటారు. ఇది చాలా డిఫికల్ట్ క్వశ్చన్ మన దృష్టిలో, యాంబిగ్యుయస్ క్వశ్చన్. మరి యూపీఎస్సీ ఏం కీ రిలీజ్ చేస్తుందో అది మనం చూడాలి. ఎందుకంటే ప్రస్తుతానికి మనకు దీని గురించి క్లారిటీగా ఆన్సర్ తెలీదు. బి అన్నా అయి ఉండాలి, లేదంటే డి అన్నా అయి ఉండాలి, అది అనుకుంటున్నాం ప్రస్తుతానికి. ఇలాంటి చోట్ల కీలో వేరియేషన్స్ వస్తాయి. మనం చెక్ చేసుకున్నప్పుడు మనకు 110 రావచ్చు, కానీ మీరు బి అని పెట్టారనుకుందాం, ఆన్సర్ డి అనుకుందాం. ఫర్ ఎగ్జాంపుల్ యూపీఎస్సీ డి కన్సిడర్ చేసుకుంది. అలాగా వేరియేషన్స్ వస్తూ ఉంటాయి. బట్ ఇక్కడైతే అంబిగ్విటీ ఉంది. అలాంటి క్వశ్చన్స్ కొన్ని ఉన్నాయి, చూద్దాం. నెక్స్ట్, గాంధీ ఇర్విన్ ప్యాక్ట్. ఇది జనరల్గా హిస్టరీలో మోడర్న్ ఇండియాలో ఎప్పుడు రిపిటేటివ్గా చదువుకునే క్వశ్చనే. చూడండి, ఈ క్వశ్చన్ కూడా ప్రీవియస్ క్వశ్చన్స్ సాల్వ్ చేసిన పిల్లలు బాగా రాశారు ఇలాంటి క్వశ్చన్స్. గాంధీ ఇర్విన్ ప్యాక్ట్కి సంబంధించి 4 స్టేట్మెంట్స్ ఇచ్చి దాని గురించి ఏది కరెక్టో చెప్పమన్నారు. రౌండ్ టేబుల్ కాన్ఫరెన్స్కి రమ్మనైనా పిలిచింది, అవును కదా. సెకండ్ రౌండ్ టేబుల్ కాన్ఫరెన్స్కి అటెండ్ అవ్వండి అన్నారు. ఫస్ట్ రౌండ్ టేబుల్ కాన్ఫరెన్స్ అటెండ్ అవ్వలేదు కదా, అవ్వండి అన్నారు. సో 1వది కరెక్టేనా? ఎస్. 2వది, ఆర్డినెన్సెస్ ఏవైతే ప్రొమల్గేట్ చేశారో సివిల్ డిసొబీడియన్స్ మూవ్మెంట్ 1930s, అవునా, దాన్ని వెనక్కి తీసుకుంటామన్నారు. కరెక్ట్.
మరి పోలీస్ ఎక్సెసెస్, పోలీసులు వాళ్ళు జరిపినటువంటి చాలా చర్యల మీద ఎంక్వైరీ చేపట్టండి అంటే దాన్ని ఒప్పుకోలేదు. సో తీసేయండి. రిలీజ్ ఆఫ్ ఓన్లీ ప్రిజనర్స్, వైలెన్స్ చేయని వాళ్ళని మాత్రమే రిలీజ్ చేస్తామన్నారు. దానికి ఒప్పుకున్నారు కూడా కదా, కరెక్ట్. అందుకే వీళ్ళని, భగత్ సింగ్ని వీళ్ళని ఎందుకు వదిలిపెట్టలేదండి? వైలెన్స్ చేయకుండా ఉన్న వాళ్ళనే వదిలిపెడతామన్నది ఒప్పుకున్నారు కాబట్టి. సో ఇప్పుడు చెప్పండి ఆన్సర్ ఏమవుతుందో. 3 తీసేయండి, ఆన్సర్ ఏమవుతుంది? 1 to 4 ఓన్లీ. 1 to 4 ఓన్లీ. ఇది నా దృష్టిలో ఈజీ క్వశ్చన్ అండి. ఎందుకంటే మోడర్న్ ఇండియా చదివిన ప్రతి స్టూడెంట్ ఈ చదువుతారు. సెకండ్ రౌండ్ టేబుల్ కాన్ఫరెన్స్, థర్డ్ రౌండ్ టేబుల్ కాన్ఫరెన్స్ చదువుతాం కదా. సో అందువల్ల అది ఈజీ క్వశ్చన్. నెక్స్ట్, ఇది కొద్దిగా మనము డిఫికల్ట్ క్వశ్చన్ అని చెప్పచ్చండి. ఎందుకని చూద్దాం. ఫస్ట్ చూడండి, విఠల్ విధ్వంసక్ ఇది ఎవరు తీసుకొచ్చినటువంటి ఫస్ట్ మంత్లీ జర్నల్ అన్టచబుల్ పీపుల్ యొక్క అప్లిఫ్ట్మెంట్ కోసం తీసుకొని వచ్చారు ఎవరు అని. చాలాసార్లు మనం జ్యోతిబా పూలే అనుకుంటూ ఉంటాం, కానీ జ్యోతిబా పూలే, గులాంగిరి ఇవన్నీ రాశారు, కానీ ఇది ఎక్కడుంది? మోహన్ దాస్ కరమ్చంద్ గాంధీజీ ఫస్ట్ అన్నారు. ఫస్ట్ ఈయనకంటే చాలామంది ముందే ఉన్నారు కదా, బిఆర్ అంబేద్కర్. సో ఈయనకంటే ముందు కూడా ఉండొచ్చు. సో ఇది కన్ఫ్యూజింగ్ అనమాట. ఇలాంటివి వచ్చినప్పుడు ఏం చేయాలి? బెస్ట్ ఏంటి? వదిలేసి రావాలి. ఆన్సర్ అయితే ఇక్కడ ఏ అండి. జీబీ వాలాంకర్, గోపాల్ బాబా వాలాంకర్ అనే వ్యక్తి ఈ విఠల్ విధ్వంసక్ అనే దాన్ని తీసుకొని వచ్చారు. ఇది కూడా డిఫికల్ట్ క్వశ్చన్. గమనిస్తున్నారు ఎందుకు హిస్టరీ డిఫికల్ట్ అంటున్నాను? డైరెక్ట్గా చదివినవి లేవు. నెక్స్ట్ చూడండి, కుల్యవాప మరియు ద్రోణవాప ఇవి రెండు కూడా దేనికి సంబంధించినవి? ల్యాండ్ మెజర్మెంట్కి సంబంధించినవి. సో మనకి ల్యాండ్ మెజర్మెంట్కి సంబంధించి, రెవెన్యూకి సంబంధించి ఇదంతా కూడా మనం ఏమంటాము? అడ్మినిస్ట్రేటివ్ హిస్టరీ అంటాం. ఈ అడ్మినిస్ట్రేటివ్ హిస్టరీలో ఇవి పార్ట్స్ అండి. కానీ మామూలుగా మనం ఎలాంటివి ఎక్స్పెక్ట్ చేస్తాము? చాలా ఫేమస్ అయినటువంటివి ఎప్పుడు అశోక టైంలోనో లేదా ముఘల్స్ టైం ఇట్లా చదువుతాం. కానీ ఇవి చాలా రిమోట్ క్వశ్చన్స్ అన్నమాట. అందుకని కూడా దీన్ని డిఫికల్ట్ క్వశ్చన్గా పెడతాం. చాలామందికి తెలీదు, చాలామంది దీన్ని పెట్టి రాలేదు, అందుకని అది కూడా డిఫికల్టే అవుతుంది మనకి. నెక్స్ట్ చూడండి, 30వ క్వశ్చన్ చూడండి. సో కింద చెప్పబడింది ఎవరి టైంలో ఇన్స్క్రిప్షన్. సో ఎవరైతే తన రిలీజన్ని పొగుడుకొని వేరే వాళ్ళని తిడతారో వాళ్ళు తన రిలీజన్కే హాని చేస్తున్నట్టు. ఇది రాక్ ఎడిక్ట్ మీద అశోక రాయించాడని ఎన్నోసార్లు చదువుకున్నాం, అవునా కాదా? సో అశోక యొక్క రిలీజియస్ పాలసీ గురించి చెప్పే ప్రతిసారి ఈ కొటేషన్ చెప్తారు. సో ఆన్సర్ ఏ అవుతుంది. ఇది చాలా ఈజీ క్వశ్చన్, రైట్? ఈజీ క్వశ్చన్. సరే, అక్కడితో 30 క్వశ్చన్స్ అయినాయి మనకి. మోడరేట్ క్వశ్చన్స్, ఈజీ క్వశ్చన్స్, డిఫికల్ట్ క్వశ్చన్స్ వస్తున్నాయి ఎక్కువ హిస్టరీలో. నెక్స్ట్ 31వ క్వశ్చన్ చూద్దాం. కల్చరల్ హిస్టరీ చూస్తున్నారా? చాలా వరకు కల్చరల్ హిస్టరీకి సంబంధించి అడుగుతున్నారు. కల్చరల్ హిస్టరీకి సంబంధించి ఇక్కడ ఒక పదం ఇచ్చారు, పరమితాస్ అనేటటువంటి వాళ్ళు దేనికి సంబంధించిన వాళ్ళు? పరమిత అంటే ఎవరు అని అంటున్నారు. ఇదిగో ఆన్సర్ వచ్చేటప్పటికి సి అంటండి. పర్ఫెక్షన్స్ హూస్ అటైన్మెంట్ బోధిసత్వ పాత్కి. బోధిసత్వ అంటే బుద్ధ స్టేజ్కి రీచ్ అవ్వాలనుకునే వాళ్ళు. అసలు బోధిసత్వ స్టేజ్కి రీచ్ అవ్వాలనుకునే వాళ్ళని పరమితాస్ అని అంటాము. సో ఇది కూడా మనము ఎక్కువ ఫ్రీక్వెంట్గా వినం కదా, ఎక్కువ ఫ్రీక్వెంట్గా మనం వినము. సో ఇది కూడా మోడరేట్ డిఫికల్టీ క్వశ్చన్గా చెప్తాం. నెక్స్ట్ వచ్చేటప్పటికి రఖ్మాబాయి కేస్ అనేటటువంటిది దేనికి సంబంధించింది అంటున్నారు. ఇదిగోండి 1884. ఇక్కడ లాజికల్గా ఆలోచిద్దాము. సో లాజికల్గా ఆలోచిస్తే ఉమెన్ రైట్ టు గెయిన్ ఎడ్యుకేషన్ 1884 కంటే ముందు కూడా ఉమెన్స్ రైట్ టు గెయిన్ ఎడ్యుకేషన్ అనేటటువంటిది ఎంతోమంది, ఈశ్వర్ చంద్ర విద్యాసాగర్ కానివ్వండి, మన రాజా రామ్మోహన్ రాయ్ గారు వీళ్ళందరూ కూడా ఎప్పుడో చెప్పారు 1884కు ముందే. సో అది అప్పటి నుంచి ఎక్కువ ఇంపార్టెన్స్ వచ్చిందా అంటే కాదు. సో ఒకటోది కాదు. సో తీసేయండి, ఒకటి తీసేయండి. ఆన్సర్ ఏమవుతుంది? బి. సింపుల్, అవునా? ఏజ్ ఆఫ్ కన్సెంట్. ఈమె టైంలో ఏమవుతుందంటే ఆవిడ చదువుకున్న వ్యక్తి అనమాట, డాక్టర్. సో ఏజ్ ఆఫ్ కన్సెంట్ 11 ఇయర్స్కి మ్యారేజ్ చేస్తారు. ఆ మ్యారేజ్ని అబ్జాల్వ్ చేయాలి అని చెప్పేసి కోర్టుకి వెళ్తారు. ఆ కేసుని ఫేమస్ ఏజ్ ఆఫ్ కన్సెంట్ కేసు అని పిలుస్తారు. ఆ ఏజ్ ఆఫ్ కన్సెంట్ కేసు అనేది చదువుతాం మనము, కానీ రఖ్మాబాయి అనే పేరు చాలాసార్లు వినమన్నమాట. సో ఏజ్ ఆఫ్ కన్సెంట్, కాంజుగల్ రైట్స్ని రెస్టిట్యూట్ చేయడం, సో ఇవి దాని కింద ఉండేటటువంటివి. సో ఆన్సర్ బి అవుతుంది. దీన్ని మోడరేట్ డిఫికల్టీ కింద పెట్టుకుందాం. ఇక్కడ ఎలిమినేషన్ మెథడ్ ఒకటి కనుక మీరు ఎలిమినేట్ చేయగలిగితే ఆన్సర్ వచ్చేసినట్టే. అంటే ఎలిమినేషన్ మెథడ్లో దీనికి ఆన్సర్ని డిరైవ్ చేయగలము, రైట్?
నెక్స్ట్ ఇండిగో ఇండిగో కల్టివేషన్ అన్నటువంటిది ఎందుకు 20th సెంచరీ బిగినింగ్లోనే తగ్గిపోయింది అన్నారు. వరల్డ్ హిస్టరీ చదివిన ప్రతి స్టూడెంట్ దీనికి ఈజీగా ఆన్సర్ రాసేస్తాడు. అంటే మెయిన్స్లో వరల్డ్ హిస్టరీ ఉంటుంది. వరల్డ్ హిస్టరీలో మనకి జర్మన్ వార్ ఈ టైం చదువుతూ ఉంటామా, దాంట్లో ఇది చాలా ఈజీగా చదువుతారు. మామూలుగా ప్రిలిమ్స్కి మాత్రం చదివినా కూడా మనకు ఉంటుంది, కానీ ఎక్కువగా మెయిన్స్కి ప్రిపేర్ అయిన వాళ్ళు ఖచ్చితంగా దీనికి కరెక్ట్ ఆన్సర్ పెడతారు. ఎందుకని, ఇదిగో జర్మనీలో న్యూ డైని తయారు చేస్తారు. దాంతో ఇండిగో అవసరం లేదు, సింథటిక్ డై అంటారు. ఈ సింథటిక్ డైని తయారు చేయడంతో ఇండిగోకి వాల్యూ పడిపోతుంది. దాంతో 20th సెంచరీ స్టార్టింగ్కి వచ్చేటప్పటికి ఇండిగో కల్టివేషన్ తగ్గిపోతుంది అనమాట. ఆన్సర్ బి అవుతుంది. దీన్ని నేను ఈజీ క్వశ్చన్ కిందే పెడతాను. ఈజీ క్వశ్చన్ ఇది, ఎన్సీఆర్టీలో కూడా మీకు మెన్షన్ చేసి ఉంది. నెక్స్ట్ 36 చూడండి. 36ది ఫ్యాక్చువల్ క్వశ్చన్. దీన్ని రివర్స్లో అడిగారు కాకపోతే ఫోర్ట్ విలియం కాలేజ్ని లార్డ్ వెల్లెస్లీ తీసుకొచ్చారు కదా, ఏంటి దాని పర్పస్ అని. ట్రైనింగ్ కాలేజ్ అది, అవునా? సో బ్రిటిష్ సివిలియన్స్ ఎవరైతే ఉన్నారో అడ్మినిస్ట్రేటివ్ పర్పస్కి వాళ్ళని ట్రైన్ చేయడం కోసం తీసుకొని వచ్చారు. సో ఆన్సర్ డి. ఫోర్ట్ విలియం అంటే ఏంటి, కలకత్తా దగ్గర దాన్ని తీసుకొని వచ్చారు. ఈయన అడ్మినిస్ట్రేటివ్ ఎఫిషియన్సీని పెంచడం కోసం. ఇది కూడా ఈజీ క్వశ్చనే అండి, ఈజీ క్వశ్చనే. నెక్స్ట్ ఇదిగోండి, ఉల్గులన్ ఎన్సీఆర్టీలో ఉందా లేదా? అవునా, ఎన్సీఆర్టీ మోడర్న్ హిస్టరీలో ఉల్గులన్ అనేటటువంటిది రాస్తుందా? ట్రైబల్ మూమెంట్స్ అనే చాప్టర్ ఓపెన్ చేసి చూడండి. ఉల్గులన్ అనేటటువంటిది దేనికి సంబంధించింది హిస్టరీలో అంటున్నారు. ముండా బిర్సా రెవల్యూషన్ని వాళ్ళ యొక్క లాంగ్వేజ్లో ఉల్గులన్ అంటే గ్రేట్ రివోల్ట్ అన్నమాట. సో దాని పేరుతో పిలుస్తారు. ఇది డైరెక్ట్ క్వశ్చన్, ఈజీ క్వశ్చనే. ఉల్గులన్ అంటే బిర్సా ముండా రివోల్ట్కి ఇచ్చినటువంటి పేరు. నెక్స్ట్ ఇది కొంచెము వివిధ రకాల వాళ్ళ కోర్ట్ పోయిట్స్ వాళ్ళ ఏంటి అని తెలియాలండి. సో నా దృష్టిలో ఇది మోడరేట్ క్వశ్చన్. చెప్పాలంటే కొద్దిగా డిఫికల్ట్ క్వశ్చన్ అని కూడా చెప్తాను. మోడరేట్ క్వశ్చన్, డిఫికల్ట్ అని రాసుకోవచ్చు. సో పాణిని, పుష్యమిత్ర శుంగా టైంలో పాణిని ఉన్నారా? పాణిని ఎవరి కోర్టులో ఉన్నారు? మౌర్యాస అండి. అంటే పుష్యమిత్ర శుంగ అనేటటువంటి తప్పేనా? సుతక్. మన అమరసింహ ఎవరి దాంట్లో ఉన్నారు? నవరత్నాలు అంటాం గుప్తాస్ టైంలో, అవునా? హర్షవర్ధన కాదు. సో ఇది తప్పే. కాళిదాస ఎస్, గుప్తా టైంలో ఉన్నారు. ఆన్సర్ సి 3 ఓన్లీ. అంటే వీళ్ళు ఏ టైంకి సంబంధించిన వాళ్ళు అన్నది మనకు తెలియాలి. సో అక్కడ మనకి కొద్దిగా కన్ఫ్యూజన్ వస్తుంది. జనరల్గా మనము వీళ్ళు ఎవరు అని చూసుకుంటూ వెళ్తాం కానీ ఎగ్జాక్ట్గా చదవము. సో దీన్ని మనం మోడరేట్ కింద పెట్టేద్దామా? డిఫికల్ట్గా కాకుండా మోడరేట్ లెవెల్ ఆఫ్ డిఫికల్టీ అని రాసుకుందాం. చూస్తున్నారా ఇయర్ హిస్టరీ క్వశ్చన్స్ ఎలా వచ్చాయో? సో జాగ్రత్తగా దీన్ని బట్టి నెక్స్ట్ ఇయర్కి ప్రిపేర్ అవుతూ ఉండాలి. నెక్స్ట్ సైన్స్ అండ్ టెక్నాలజీ క్వశ్చన్స్ అండి. సైన్స్ అండ్ టెక్నాలజీ క్వశ్చన్స్లో ఫస్ట్ వచ్చేటప్పటికి ప్రో న్యూక్లియర్ టెక్నాలజీ. ప్రో అంటే వితౌట్ న్యూక్లియస్ ఒక దాంట్లోకి ట్రాన్స్ఫర్ చేసేది ఎక్కడ వాడతాము? త్రీ బేబీ ఐవీఎఫ్ అంటాము. మైటోకాండ్రియల్ డిసీజెస్ ఉన్నప్పుడు ఏం చేస్తారంటే 3 పేరెంట్ బేబీస్ ఈ టైంలో ప్రో న్యూక్లియర్ ట్రాన్స్ఫర్ అనేటటువంటిది వాడతామన్నమాట. సో ఆన్సర్ డి అవుతుంది. ప్రో న్యూక్లియర్ ట్రాన్స్ఫర్ అనేటటువంటిది 3 పేరెంట్ ఐవీఎఫ్ టెక్నిక్లో వాడతాం. ప్రో న్యూక్లియర్ దాన్ని విడదీసి చూస్తే మనకి ఇది అర్థమవుతుంది. సో 37th క్వశ్చన్, ఇది మనకి ఈజీ క్వశ్చన్. ఎస్ఎన్టీలో బయోటెక్నాలజీ అన్నది చదువుంటే మనకి ఇది ఈజీగానే అర్థమవుతుంది. నెక్స్ట్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్కి సంబంధించి చూడండి. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్కి సంబంధించి ప్రజెంట్ స్టేట్ ఆఫ్ డెవలప్మెంట్కి సంబంధించి ఏది ఎఫెక్టివ్గా చేయగలము అంటున్నారు. ఎలక్ట్రిసిటీ కన్జంప్షన్ ఇక్కడ బెటర్గా ఉండాలి, ఇక్కడ సేవ్ చేయాలి, ఇలాగ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ చెప్పగలదు. ఎస్. మీనింగ్ఫుల్ షార్ట్ స్టోరీస్, సాంగ్స్ ఆల్రెడీ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ని వాడుతున్నారు. ఎస్. డిసీజ్ డయాగ్నోసిస్, ఎస్. టెక్స్ట్ టు స్పీచ్ కన్వర్షన్స్ ఇప్పుడు మనం వాడుతున్న వాటన్నిటిలో అదే ఉంది. ఎస్. సో 4 కరెక్ట్ అయితే 1, 2, 3, 4 ఎక్కడన్నా ఉందా? ఇక్కడ మాత్రమే ఉంది. అంటే 5వది మనకు తెలీదు. వైర్లెస్ ట్రాన్స్మిషన్ ఆఫ్ ఎలక్ట్రికల్ ఎనర్జీ, ఇది ఇంకా ఎవాల్వ్ అవుతూ ఉందండి, రైట్? సో అది పూర్తిగా ఎవాల్వ్ అవ్వలేదు, కానీ ఎవాల్వ్ అవుతూ ఉంది ప్రస్తుతానికి. సో కానీ 1, 2, 3, 4 లేదు కాబట్టి బెటర్ ఆన్సర్ ఏమవుతుంది? డి అనేది ఆన్సర్ అవుతుంది. కాకపోతే ఇక్కడ చాలామందికి ఈ 5 లేదు కదా అని చెప్పేసి 1, 3, 4 అనేది చూస్ చేసుకుంటూ ఉంటారనమాట. 5 లేదు కదా 1, 3, 4 అని పెడుతూ ఉంటారు. బట్ ఆన్సర్ 1, 2, 3, 4, 5 అండి.
చూడండి, యూపీఎస్సీ ఇది కనుక ఒక 4-5 సంవత్సరాల క్రితం క్వశ్చన్ ఫ్రేమ్ చేసుకొని దాని డేటాబేస్లోంచి ఏదో ఒకటి లేని తీసిచ్చుంటే వాళ్ళ దగ్గర బి ఆన్సర్గా ఉండింటుంది. ఎందుకంటే అప్పటికి ఇది ఎవాల్వ్ అవ్వలేదు కాబట్టి. అదే ఇప్పుడు కనుక ఫ్రెష్గా ప్రిపేర్ చేసి ఉండి కీ అప్డేటెడ్గా ఉండుంటే 1 2 3 4 5 అవుతుంది. అర్థమవుతుందా? సో అంటే ఒక 4-5 ఇయర్స్ బ్యాక్ అయితే 3 ఆన్సర్ అయ్యేది, ఇప్పుడు 2 ఆన్సర్ అయ్యేది, ఇప్పుడు డి ఆన్సర్ అవుతుందన్నమాట. ప్రస్తుతానికి మనం ఇప్పుడున్న కీనే కన్సిడర్ చేసుకుంటాం కాబట్టి ఆన్సర్ ఇది. దీన్ని నేను కొద్దిగా డిఫికల్ట్ క్వశ్చన్ అనే చెప్తాను. కొద్దిగా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్కి డిఫికల్ట్ క్వశ్చనే, బట్ ర్యాపిడ్ రివిజన్ స్టూడెంట్స్కి అర్థమవుతుందండి. మనం ర్యాపిడ్ రివిజన్లో ఇవన్నీ కొద్దిగా చదువుకొని ఉన్నాం. ఇది చూడండి, ఇది కూడా చాలా మోడరేట్ క్వశ్చన్ అని చెప్తాను. విజిబుల్ లైట్ కమ్యూనికేషన్ విఎల్సిని లైఫై అంటాము అని తెలిస్తే చాలా ఈజీ అండి. లైఫై, విజిబుల్ లైట్ కమ్యూనికేషన్ లైఫై టెక్నాలజీ అంటాము అంటే లైఫై వర్సెస్ వైఫై అన్నది అందరూ చదువుంటారు కదా, ఎస్ఎన్టీలో స్టాటిక్ క్వశ్చన్ అది. సో అది చూస్తే సరిపోద్ది. చూద్దాం. విఎల్సి అనేటటువంటిది ఎలక్ట్రోమాగ్నెటిక్ స్పెక్ట్రమ్ వేవ్ లెంగ్త్స్ని 375 to 780 నానోమీటర్స్. ఇది తెలియదు అనుకున్నాం, డాట్ పెట్టుకున్నాం. విజిబుల్ లైట్ కమ్యూనికేషన్ని లాంగ్ రేంజ్ ఆప్టికల్ వైర్లెస్ కమ్యూనికేషన్ అంటారు. లైఫై అనేది లాంగ్ రేంజా షార్ట్ రేంజా అండి? షార్ట్ రేంజ్ కదా. సో అంటే రెండో తప్పు, 2 తీసేయండి. ఇది అన్నీ ఎలిమినేట్ అయిపోయినాయి. సో అప్పుడు మనకి ఇక్కడ ఎలిమినేషన్ టెక్నిక్ కనుక ఆ ఒక్క స్టేట్మెంట్ తెలిస్తే చాలు, ఆన్సర్ మనము ఈజీగా డిరైవ్ చేయగలము. అవునా? ఇది మనకు తెలియాల్సిన అక్కర్లేదు, ఇది తెలియాల్సిన అక్కర్లేదు. బట్ ఓన్లీ 2ని ఎలిమినేట్ చేయడం ద్వారా మనం ఆన్సర్ పెట్టగలము. ఆన్సర్ ఏమవుతుంది? సి అన్నమాట. కొద్దిగా దీన్ని లైఫై అని అంటామని తెలిస్తే చాలు. సో దీన్ని నేను మోడరేట్ కేటగిరీ కిందకి పెడుతున్నాను. నెక్స్ట్ బ్లాక్ చైన్ టెక్నాలజీ. బ్లాక్ చైన్ టెక్నాలజీ గురించి చదువుకున్నాం మనము, గుర్తుందా? సో బ్లాక్ చైన్ టెక్నాలజీలో పబ్లిక్ లెడ్జర్, ఇది ఒక పబ్లిక్ లెడ్జర్ అనమాట. ఎవరైనా దీన్ని చూడొచ్చు, కానీ ఒక్క వ్యక్తి అందరూ కలిస్తే కానీ మాడిఫై చేయలేరు. ఒక వ్యక్తి దగ్గర నుంచి మాడిఫికేషన్ ఉండదు, అందుకే దీన్ని సేఫ్ అంటారు కదా. సో ఇది కరెక్ట్. రెండోది స్ట్రక్చర్ డిజైన్ అనేటటువంటిది క్రిప్టోకరెన్సీకి మాత్రమే అన్నారు, కాదు కదా. బ్లాక్ చైన్తో చాలా అప్లికేషన్స్ ఉన్నాయి. బ్యాంకింగ్ వ్యవస్థలోను, హెల్త్ కేర్ వ్యవస్థలో అన్నింటిలోనూ వాడుతున్నాం. రెండోది ఎలిమినేట్ చేసేయండి. ఇది పోతుంది. అయితే 1 అయి ఉండాలి లేదా 1-3 అయి ఉండాలి ఆన్సర్. అవునా? ఇప్పుడు చూద్దాం. థర్డ్ చూద్దాం. అప్లికేషన్స్ అనేటటువంటివి బేసిక్ ఫీచర్స్ ఆఫ్ బ్లాక్ చైన్కి సంబంధించి ఎవరైనా డెవలప్ చేసుకోవచ్చు, ఎందుకంటే పర్మిషన్ ఏమక్కర్లేదు. గవర్నమెంట్ ఏమీ దీన్ని కంట్రోల్ చేయట్లేదు. అందుకే కదా ఆర్బీఐ బ్లాక్ చైన్ రిలేటెడ్ టెక్నాలజీస్ని ఎస్పెషలీ క్రిప్టోకరెన్సీని వాడద్దండి, కంట్రోల్ లేదు అని చెప్పేసి. కంట్రోల్ ఏం లేదు. సో ఇది కరెక్టే. ఆన్సర్ ఏమవుతుంది? డి అన్నమాట. సో ఇది ఈజీ క్వశ్చనే. బ్లాక్ చైన్ టెక్నాలజీ గురించి బేసిక్స్ తెలిస్తే రాసేయడమే. సో 40th ఈజీ క్వశ్చనే అవుతుందన్నమాట. ఎస్ఎన్టీలో ఇప్పటివరకు 4 చదివాము, వాటిలో 1 డిఫికల్ట్గా ఉంది, మిగిలినవి ఈజీ టు మోడరేట్ ఉన్నాయి. సరే, ఇంకా నెక్స్ట్ చూద్దాం. నెక్స్ట్ కార్బన్ నానో ట్యూబ్స్. ఇవి కూడా స్టాటిక్ అండి, ఇది గమనించాలి, కరెంట్ ఇష్యూ కాదు ఇది. స్టాటిక్ కార్బన్ నానో ట్యూబ్స్. మీరు ఏ సైన్స్ అండ్ టెక్నాలజీ బుక్ ఓపెన్ చేసినా టెక్స్ట్ బుక్లో కనిపిస్తుంది. కార్బన్ నానో ట్యూబ్స్కి సంబంధించి కొన్ని స్టేట్మెంట్స్ ఇచ్చారు, ఏది కరెక్టో చెప్పమంటున్నారు. డ్రగ్స్ డెలివరీకి దీన్ని ఉపయోగిస్తారు. సింపుల్గా కార్బన్ నానో ట్యూబ్స్ యొక్క అప్లికేషన్స్ ఏంటి అని మనం ఒకసారి గుర్తు తెచ్చుకుంటే, స్మాల్ నానో పార్టికల్స్, నానో కార్బన్స్, దీన్ని డ్రగ్ డెలివరీకి వాడచ్చు. దీన్ని ఆర్టిఫిషియల్ బ్లడ్ క్యాపిలరీస్, అవి చాలా సన్నగా చాలా చిన్నగా డిజైన్ చేయొచ్చు. సో బ్లడ్ క్యాపిలరీస్గా వాడచ్చు. కరెక్ట్. సో బయోకెమికల్ సెన్సార్స్ తెలియదు అనుకుందాం, బయోడిగ్రేడబుల్ తెలియదు అనుకుందాం, కానీ 1, 2 కరెక్టే అంటున్నారు. సో 1, 2 కరెక్ట్ అన్నప్పుడు ఇది తీసేయండి, ఇది తీసేయండి. 1, 2 అయి ఉండాలి లేదా 1, 2, 3, 4 అయి ఉండాలి. సో సెన్సార్స్లో వీటిని వాడతామన్న విషయం మనము అప్లికేషన్స్ అన్న దాంట్లో చదువుకుంటాం బేసిక్స్లోనే. సో 3వది కరెక్టే. ఇది ఒక్కటే డౌట్ అనమాట, అది బయోడిగ్రేడబులా కాదా అన్నది డౌట్. కానీ 1, 2, 3 కరెక్ట్ అయినప్పుడు 1, 2 ఓన్లీ 1, 2, 3, 4 ఉంది. ఆన్సర్ ఏం పెడతాము? డి. అంటే ఇక్కడ కూడా మనము కొన్నిటిని ఎలిమినేట్ చేయడం ద్వారా ఆన్సర్ డిరైవ్ చేసుకోగలిగామా లేదా? ఎగ్జాక్ట్ ఆన్సర్ మనకు తెలియదు అనుకుందాం. కార్బన్ నానో ట్యూబ్స్ బయోడిగ్రేడబులే, కానీ మనకు తెలియదు అనుకుందాం ఆ ఫ్యాక్ట్. కానీ 1, 2, 3 తెలుసుకోవడం ద్వారా మనం దీన్ని ఆన్సర్ చేయగలిగామా లేదా? చేయగలిగాము. ఇది మోడరేట్ క్వశ్చన్గా పెట్టచ్చు. కార్బన్ నానో ట్యూబ్స్ మోడరేట్ క్వశ్చన్గా పెట్టచ్చు. అసలు స్పేస్ టెక్నాలజీ, డిఫెన్స్ టెక్నాలజీ ఎప్పుడు అడిగేవాళ్ళు, ఈ ఇయర్ అసలు అడగలేదు, ఏంటో మరి. సరే, 42వ వచ్చేయండి. 42వ దానికి సంబంధించి ఏమడుగుతున్నారు?
ప్రజెంట్ లెవెల్ ఆఫ్ టెక్నాలజీని డ్రోన్స్ దేనికి అప్లికేషన్స్? డ్రోన్ అప్లికేషన్స్ అనేటటువంటిది మెయిన్స్కి ప్రిలిమ్స్కి అన్నిటికీ ఇంపార్టెంట్. పెస్టిసైడ్స్ని స్ప్రే చేయొచ్చా? ఎస్. క్రేటర్స్, వల్కనిక్ క్రేటర్స్ని ఇన్స్పెక్ట్ చేయొచ్చు, పైనుంచి చూడొచ్చు. ఎస్. బ్రీత్ శాంపిల్స్ అంటే వేల్స్ బ్రీత్ చేసినప్పుడు అవి ఇలాగ బయటికి స్ప్రౌట్ అవుతాయి. సో వాటి శాంపిల్స్ని డ్రోన్స్ పంపించి కలెక్ట్ చేసుకోవచ్చు. 3 చేయొచ్చు కాబట్టి ఆన్సర్ డి అండి. డ్రోన్స్ అప్లికేషన్స్ చాలా వాటిలో ఉన్నాయి, తెలియకపోయినా మీరు ఆల్ ది అబోవ్ పెట్టచ్చు నన్ను అడిగితే. సో దీన్ని ఈజీ క్వశ్చన్గా పెట్టుకుందాం. డ్రోన్స్ అప్లికేషన్స్ అన్ని ఫీల్డ్స్లోనూ ఉన్నాయి, రైట్. నెక్స్ట్ 43వ క్వశ్చన్కి వచ్చేయండి. సో ఇదిగో ఈ ఎక్స్పెరిమెంట్ అనేటటువంటిది ఇది కొద్దిగా తెలిసి ఉండాలి. పాత్ అండి, యాక్చువల్గా లిసా పాత్ ఫైండర్ అనేది ఎప్పటిదో, దానికి సంబంధించి రిలేటెడ్ క్వశ్చన్ అనమాట ఇది. చూద్దాం. ట్రయో ఆఫ్ స్పేస్ క్రాఫ్ట్ తీసుకొని వెళ్తుంది, ఈక్విలేటరల్ ట్రయాంగిల్ పొజిషన్లో పెడతారు, కొన్ని మిలియన్ కిలోమీటర్స్ దూరంలో లేజర్స్ ఏవైతే షైన్ అవుతూ ఉంటాయో దాన్ని ఏమంటారని. ఇది ఎవాల్వ్డ్ లీజా పాత్ ఫైండర్ అని చెప్తాం. గ్రావిటేషనల్ వేవ్స్ వాటికి సంబంధించిన డేటాను కలెక్ట్ చేయడానికి. సో ఆన్సర్ డి అనమాట. ఇది కొద్దిగా డిఫికల్ట్ క్వశ్చనే, ఎందుకంటే ఇప్పుడు కరెంట్ ఇష్యూలో లేదు, ముందున్నాము మనం చదవం కదా ఎప్పుడో అయితే, అందువల్ల డిఫికల్ట్గా పెట్టాం. నెక్స్ట్ వచ్చేటప్పటికి ఇది ఈజీ క్వశ్చన్ అండి. బయోటెక్నాలజీకి సంబంధించి ఇది ఈజీనే. చూడండి, జెనెటిక్ చేంజెస్ అనేటటువంటివి ఎగ్స్లోను స్పర్మ్స్లోను వీటిలోనూ ఇంట్రడ్యూస్ చేయొచ్చు, అవునా? ఎస్. పర్సన్ జీనోమ్ని ఎడిట్ చేయొచ్చు ఎర్లీ ఎంబ్రియోనిక్ స్టేజ్లోనే, అవునా? ఎస్. ఏ స్టేజ్లో అయినా ఇప్పుడు చేయొచ్చు. హ్యూమన్ ఇండ్యూస్డ్ ప్లూరిపోటెంట్ స్టెమ్ సెల్స్ అనేటటువంటివి ఎంబ్రియో ఆఫ్ పిగ్లోకి ఇంట్రడ్యూస్ చేయొచ్చు. సో 3 కరెక్టే కాబట్టి ఆన్సర్ డి 1, 2, 3. చూడండి, బయోటెక్నాలజీకి సంబంధించి డ్రోన్స్కి సంబంధించి ఇక్కడ ఏవైతే ఉన్నాయో ఇవన్నీ మనం ర్యాపిడ్ రివిజన్ ప్రోగ్రామ్ అనే ఎస్ఎన్టీ చేసాం, దాంట్లో చదువుకున్నామండి. అప్పుడప్పుడు అనిపిస్తూ ఉంటుంది అదంతా ఫ్రీ సెషన్స్గా చేసి ఉండాలి అని, కానీ మనకి కొన్ని కోర్సెస్ పెయిడ్ కోర్సెసే ఉంటాయి కాబట్టి. సరే, ఏదైతే ఇదైతే బేసిక్ క్వశ్చన్, చాలా ఈజీ క్వశ్చన్. బయోటెక్నాలజీలో ఈ మన జెనెటిక్ ఇంజనీరింగ్ యొక్క అప్లికేషన్స్ అన్న దాంట్లో చదువుతాం. నెక్స్ట్ వచ్చేటప్పటికి ఇది ఇంపార్టెంట్ అండి. న్యూమోకోకల్ కాంజుగేట్ వ్యాక్సిన్స్ అన్నారు. సరే, ఈ వ్యాక్సిన్స్ అనేటటువంటి న్యూమోనియా ఇక్కడ ఉంది కాబట్టి నిమోనియా అంటే సరే, మెనింజైటిస్, సెప్సిస్ కూడా అన్నారు, ఏమో తెలీదు. సో డౌట్ పక్కన పెట్టేసేయండి. రెండోది, యాంటీబయోటిక్స్ యొక్క డిపెండెన్స్ అనేటటువంటి తగ్గిపోతుంది ఈ వ్యాక్సిన్ వాడితే అన్నారు, అంతే కదా. ఇది ప్రివెంటివ్ కాబట్టి వ్యాక్సిన్ వాడితే తగ్గుతుంది అంటే రెండోది కరెక్ట్. సో ఇది తీసేయండి. అయితే 1, 2 అయి ఉండాలి, లేదా 1, 2, 3 అయి ఉండాలి. మూడోది చూడండి, ఈ వ్యాక్సిన్స్లో నో సైడ్ ఎఫెక్ట్స్, నో అలర్జీ. ఏ వ్యాక్సిన్కైనా సరే 100% అలర్జిక్ రియాక్షన్స్, సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా ఉండవు, ఎంతో కొంత ఉంటుందన్నమాట. సో అందువల్ల మూడవది కరెక్టేనా? కాదు. సో మూడోది తీసేయండి అంటే ఆన్సర్ ఏమవుతుంది? బి. అంటే ఒకటోది మనకు తెలియకపోయినా సరే ఏ టెక్నిక్ వాడాము? ఎలిమినేషన్ టెక్నిక్ వాడాము. సో ఎలిమినేషన్ టెక్నిక్ ద్వారా అసలు ఈ కాన్సెప్టే ఏమీ తెలియకున్నా సరే దీన్ని ఆన్సర్ చేయొచ్చు. ఇది మోడరేట్ క్వశ్చన్. సెంటీలో ఏ వ్యాక్సిన్కైనా గుర్తుపెట్టుకోవాలి, అలర్జిక్ రియాక్షన్స్, ర్యాషెస్ రావడము, ఫీవర్ ఇలాంటివి ఉంటాయన్నమాట. సో న్యూమోకోకల్ వ్యాక్సిన్ దానికి సంబంధించి ఆన్సర్ బి. సరే, 45 క్వశ్చన్స్, ఇంకా మనం 55 క్వశ్చన్స్ డిస్కస్ చేద్దాం. చూడాలి, పబ్లిక్ కీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అంటున్నారు. సో ఇది కూడా అప్పుడెప్పుడో బాగా న్యూస్లో ఉండేదండి, 3-4 సంవత్సరాల క్రితం. ఏంటో తెలుసా, డిజిటల్ ఇండియా మరి మనకి తీసుకొని వచ్చారు కదా. డిజిటల్ ఇండియా మిషన్ వచ్చినప్పుడు డిజీ లాకర్ అని ఒకటి తీసుకొని వచ్చారండి, డిజీ లాకర్ అని. సో ఓవరాల్గా ఇలాంటి వాటికి సంబంధించి ఎన్క్రిప్షన్ అంటూ ఉంటారు. వాటిలో పబ్లిక్ కీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ మనకి ఒక మెసేజ్ని ఎన్క్రిప్ట్ చేసి అవతల వాళ్ళు డీక్రిప్ట్ చేసుకోవాలి అన్నప్పుడు పబ్లిక్ కీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉంటుందన్నమాట. సో అది కావాలి. సో దీనికి సంబంధించి ఫుడ్ సెక్యూరిటీ కాదు, హెల్త్ కాదు, టెలికమ్యూనికేషన్ కాదు, డిజిటల్ సెక్యూరిటీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అన్నమాట. సో ఇది మనకి కొద్దిగా ఆ పేరు తెలుసుంటే దేనికి అని తెలుస్తుంది. అది తెలియకపోయినా సరే ఒకసారి పబ్లిక్కి, ప్రైవేట్కి అనే పదాలు మనం సైబర్ సెక్యూరిటీ ఎన్క్రిప్షన్లో బాగా వాడతాం. ఆ బేసిక్ కామన్ సెన్స్ని ఉపయోగించినా సరే మనకు ఆన్సర్ ఏ అని అర్థమవుతుంది అనమాట. ఇది నా దృష్టిలో అయితే ఇది ఈజీ క్వశ్చనే. నెక్స్ట్ 47వ క్వశ్చన్ చూద్దాం. ప్లాంట్ యానిమల్ సెల్స్కి సంబంధించిన డిఫరెన్సెస్. ఇది బేసిక్సేనా? ఎన్సీఆర్టీ బేసిక్ క్వశ్చనేనా? ప్లాంట్ సెల్, యానిమల్ సెల్ బేసిక్ క్వశ్చన్. చూడండి ఏమేమి డిఫరెన్సెస్ ఉన్నాయన్నారు.
ప్లాంట్ సెల్స్కి సెల్యులోజ్ వాల్ ఉంటుంది, యానిమల్ సెల్స్కి ఉండదు. అవును కదా? ఎస్. సో ఒకటోది కరెక్ట్ అంటే ఇది తీసేద్దాం, రెండోది తీసేయండి. ప్లాంట్ సెల్స్కి ప్లాజ్మా మెంబ్రెయిన్ అనేటటువంటిది ఉండదు, యానిమల్ సెల్స్కి ఉన్నట్టు అంటున్నారు. సరే, తెలియదు అనుకొని పక్కన పెడదాం. రెండోది మెచ్యూర్ ప్లాంట్ సెల్స్లో లార్జ్ వాక్యూల్ ఉంటుంది, అదే యానిమల్ సెల్స్లో స్మాల్ వాక్యూల్స్, చిన్న ఇవి ఉంటాయి. అవునా? వాక్యూల్స్ ఉంటాయా? సో మూడోది కరెక్టే. అంటే మూడోది కరెక్ట్, ఒకటోది కరెక్ట్ అని తెలుసు. రెండోదే ఇప్పుడు డౌట్, ప్లాజ్మా మెంబ్రెయిన్ లేకుండా ఉంటుందా? ఉంది కదా, రెండిట్లోనూ ఉంటుంది కదా ప్లాజ్మా మెంబ్రెయిన్. సో రెండోది తప్పు అవుతుంది. రెండోది తప్పు అయినప్పుడు ఏమేమి తీసేద్దాం? 1 2 తీసేద్దాం, 1 2 3 తీసేద్దాం. ఆన్సర్ ఏమవుతుంది? సి 1, 3 ఓన్లీ. ఇది బేసిక్ క్వశ్చన్ అండి. ఎన్సీఆర్టీ నుంచి కనుక మీరు చదివితే రాసేయచ్చు. కానీ చాలామంది బేసిక్స్ని నెగ్లెక్ట్ చేస్తారు కాబట్టి దీన్ని నేను మోడరేట్ డిఫికల్టీ కింద పెడుతున్నాను. బట్ ఇన్ జనరల్ బేసిక్స్ చదువుకున్న వాళ్ళకైతే అది ఈజీనే. నెక్స్ట్ చూడండి, బెంజీన్ పొల్యూషన్. ఎప్పుడన్నా ఇది చాలా ఇలాంటి క్వశ్చన్స్లో అంటే ట్రెండ్, ప్రీవియస్ క్వశ్చన్స్ చదివితే ఎప్పుడు పొల్యూషన్ అడిగినా ఆల్ ది అబవ్ అనేది ఆన్సర్ ఉంటుంది. మీరు ప్రీవియస్ క్వశ్చన్స్ ఎప్పుడు చూసినా సరే తెలుస్తూ ఉంటుంది మీకు, మీరు సాల్వ్ చేస్తుంటే. ఇక్కడ ఆటోమొబైల్ ఎగ్జాస్ట్, ఇది మరి దీని నుంచి బెంజీన్ వస్తుంది. టొబాకో స్మోక్, వుడ్ బర్నింగ్, వుడ్ ఫర్నిచర్కి పెయింట్లా వేస్తారా, వాటి నుంచి, వీటన్నిటి నుంచి కూడా వస్తుంది. సో ఆల్ ది అబవ్ అనేది దీనికి ఆన్సర్ అనమాట. బెంజీన్ పొల్యూషన్. ఇలాంటివి అన్ని ఆప్షన్స్ మనకు తెలియాలని లేదు. చాలాసార్లు ఇది మనం కరెక్ట్ అని పెట్టేస్తూ ఉంటాం, దీన్ని నేను మోడరేట్ అని పెట్టేస్తూ ఉన్నాను, మోడరేట్ అని చెప్తున్నాం. సరే, నెక్స్ట్కి వచ్చేయండి. ఇదిగో ఫైనాన్షియల్ క్రైసిస్ అనేది 2008లో అట్లా వచ్చిందా. ఇప్పుడు ఇంకో ఫైనాన్షియల్ క్రైసిస్ కనుక వస్తే ఏ పాలసీస్ అనేటటువంటివి ఇమ్యూనిటీ ఇస్తాయి, ఏ పాలసీస్ మనల్ని ప్రొటెక్ట్ చేస్తాయి ఇండియా అని అంటున్నారు. షార్ట్ టర్మ్ ఫారెన్ బారోయింగ్స్ ఎక్కువ తీసుకుంటే ఈ ఫైనాన్షియల్ క్రైసిస్ వచ్చినప్పుడు ఇబ్బంది పడతాం, వాళ్ళు తిరిగి కట్టమంటారు, ఇవన్నీ ఇబ్బంది కదా. సో నాట్ డిపెండింగ్ అనేది మంచిదే, కరెక్ట్. రెండోది ఫారిన్ బ్యాంక్స్ మీద ఎక్కువ వాటిని తీసుకొని వస్తే ఇబ్బంది, కానీ ఇది మనకి ఇమ్యూనిటీని కల్పిస్తుందా? కాదు, నష్టాన్ని కలిగిస్తుంది, అందుకని ఇది కాదు. ఫుల్ క్యాపిటల్ అకౌంట్ కన్వర్టబిలిటీ ఇండియాలో ఉందా? లేదు. ఎందుకు లేదు? ఫుల్ క్యాపిటల్ అకౌంట్ కన్వర్టబిలిటీ అంటే ఎప్పుడంటే అప్పుడు ఎంత డబ్బులు కావాలన్నా మన దేశం నుంచి తీసుకెళ్ళిపోవచ్చు, కన్వర్ట్ చేసుకోవచ్చు డాలర్స్లోకి. దానివల్ల డాలర్ వాల్యూ స్ట్రెంగ్తన్ అవుతుంది, రూపీ వాల్యూ ఇబ్బంది పడుతుంది. సో ఇది కూడా మనకి ఉపయోగపడదు కదా. సో ఈ రెండు ఉపయోగపడవు. ఆన్సర్ ఏమవుతుందండి? A1 ఓన్లీ. ఇది అప్లికేషన్ బేస్డ్ క్వశ్చన్, ఎకానమీలో అప్లికేషన్ బేస్డ్ క్వశ్చన్. ఏది ఇండియాకి ఇమ్యూనిటీ కల్పిస్తుందని, ఇది బేసిక్ క్వశ్చన్. చూడండి, ఎన్సీఆర్టీలో మనీ సిస్టమ్ అని ఉంటుంది, అది చదివితే మీరు ఇది పెట్టేస్తారు. మీరు 1,00,000 రూపాయలు క్యాష్ని డ్రా చేసుకున్నారు డిమాండ్ డిపాజిట్ నుంచి. ఇమ్మీడియట్ ఎఫెక్ట్ ఏంటి అంటే వేరు, ఇమ్మీడియట్ ఎఫెక్ట్ అంటే ఏంటి వేరు. ఇమ్మీడియట్ ఎఫెక్ట్ ఏముంటుంది ఎకానమీ మీద? అక్కడ 1,00,000 ఉండింది, ఇప్పుడు ఇక్కడ 1,00,000 వచ్చింది. ఓవరాల్ మనీ సప్లై మారినట్ట? ఏమీ లేదు. రైట్ ఆన్సర్ డి అవుతుంది. ఇది ఈజీ క్వశ్చన్. అలా కాకుండా లాంగ్ టర్మ్ ఎఫెక్ట్ ఏంటి అని ఉంటే వేరే ఆన్సర్ వచ్చేది. ఏది? మనీ సప్లై పెరిగేది అని. ఇప్పుడు వాళ్ళు ఇమ్మీడియట్ ఎఫెక్ట్ అన్నారు కాబట్టి అన్చేంజ్డ్గా ఉంటుంది. ఆన్సర్ డి అన్నమాట. ఇది ఈజీ క్వశ్చన్ కదా అండి. ఎకానమీలో కూడా కొన్ని ఈజీ, మోడరేట్ క్వశ్చన్స్, కొన్ని డిఫికల్ట్ క్వశ్చన్స్ కూడా ఉన్నాయి, చూద్దాం. రైట్, 50వ క్వశ్చన్కి ఆన్సర్ డి. 51వ క్వశ్చన్ చూద్దాం. ఎఫ్డిఐ, ఇది చాలా బేసిక్స్ రిలేటెడ్ క్వశ్చన్, బేసిక్స్కి సంబంధించిందనమాట. ఎఫ్డిఐకి సంబంధించి ఏది మేజర్ క్యారెక్టరిస్టిక్గా మనం చెప్తాము? ఈ ఇన్వెస్ట్మెంట్ అనేటటువంటిది లిస్టెడ్ కంపెనీస్లోనే వస్తుంది, అవునా? కాదు, ఎక్కడైనా ఇన్వెస్ట్ చేయొచ్చు, తప్పు. రెండోది, ఇది నాన్ డెట్ క్రియేటింగ్. డెట్టా నాన్ డెట్టా? మళ్ళీ తిరిగి ఇవ్వాలా మనం? లేదు, అది ఇన్వెస్ట్మెంట్, అప్పు కాదు. సో కరెక్టే అనిపిస్తుంది, డాట్ పెట్టుకోండి. ఇన్వెస్ట్మెంట్ డెట్ సర్వీసింగ్ ఉంటుంది. డెట్ అయితే కదా డెట్ సర్వీస్ ఉండేది, డెట్ కాదు, తీసేయండి. ఇన్వెస్ట్మెంట్ అనేటటువంటిది ఫారిన్ ఇన్స్టిట్యూషనల్ ఇన్వెస్టర్స్ తీసుకొని వచ్చేది అంటున్నారు, అవునా? కాదు, ఎఫ్డిఐ ఫారిన్ ఇన్స్టిట్యూషనల్ ఇన్వెస్టర్స్ దీంట్లో పెట్టేది కాదు. ఆన్సర్ ఏమవుతుంది? బి అవుతుంది. ఇది చాలా ఈజీ క్వశ్చన్ అండి, కాన్సెప్చువల్ క్వశ్చన్. ఎకానమీలో కాన్సెప్చువల్ క్వశ్చన్స్లో అదొకటి అనమాట, ఇంపార్టెంట్. నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేటప్పటికి ట్రేడ్కి సంబంధించింది. ఇది ట్రెండ్స్ అంటాం ఎకానమీలో, ట్రెండ్స్ని బట్టి. ఇది చాలా ఈజీ క్వశ్చన్. ఎక్స్టర్నల్ సెక్టార్ అన్న దానికి సంబంధించి కాన్సెప్చువల్ క్వశ్చన్. ఇండియాలో మర్చెంటైజ్ ఎక్స్పోర్ట్స్ అనేటటువంటివి తక్కువ ఉన్నాయి ఇంపోర్ట్స్ కంటే, అవును కదా? అందుకే మనకి ట్రేడ్ డెఫిసిట్ ఉంటుంది, కరెక్ట్.
ఇండియాలో ఇంపోర్ట్ ఆఫ్ ఐరన్ అండ్ స్టీల్ అనేటటువంటిది డిక్రీజ్ అయింది రీసెంట్ ఇయర్స్లో. తెలీదు, డాట్ పెట్టుకుందాం. ఇండియా యొక్క ఎక్స్పోర్ట్స్ సర్వీస్ సెక్టార్కి మోర్ ఉంటాయి ఇంపోర్ట్స్ కంటే, అవును కదా. అందుకే ఓవరాల్గా ట్రేడ్ నెగిటివ్ ఉన్న సర్వీస్ సెక్టర్ పాజిటివ్గా ఉంటుంది. కరెక్ట్. ఇండియా అనేటటువంటి ఓవరాల్ ట్రేడ్ డెఫిసిట్ ఉంది, అవునా. కరెక్ట్. సో 4, 3, 1 కరెక్ట్. ఆల్ ది అబౌవ్ అని పెట్టలేం, ఎందుకని లేదు కాబట్టి అసలు. సో రెండోది మనకు తెలియదు, కానీ 1, 3, 4 కరెక్ట్ అయినప్పుడు ఆన్సర్ ఏమవుతుందండి? డి అవుతుంది, అంతేనా. సో అప్పుడు మనం దీన్ని ఏ క్వశ్చన్, ఈజీ క్వశ్చన్ అందాం. ఎందుకంటే కాన్సెప్చువల్ క్వశ్చన్, జస్ట్ కాన్సెప్ట్ తెలిస్తే మనం ఆన్సర్ పెట్టేయగలం, అందుకని. నెక్స్ట్ చూడండి, వెస్ట్ టెక్సాస్ ఇంటర్మీడియట్. మనకి చాలా క్రూడ్ ఆయిల్ మార్కెట్స్ వీటికి సంబంధించి ఇలాంటివి వస్తూ ఉంటాయి. మనకి ఏమైంది గుర్తుందా? ఈ రీసెంట్గా ఇక్కడ సౌదీ అరేబియా వీళ్ళు ఆయిల్ సప్లై తగ్గించము అది అన్నప్పుడు చాలా చోట్ల ఆయిల్ ప్రైసెస్ పడిపోయినాయి. అప్పుడు వెస్ట్ టెక్సాస్ ఇమ్మీడియట్ అనే మార్కెట్ అనమాట. ఇది క్రూడ్ ఆయిల్కి సంబంధించింది. సో ఇది దేనికి సంబంధించి? క్రూడ్ ఆయిల్కి సంబంధించిన మార్కెట్ ఇండెక్స్ అనమాట. సో ఇది కొంచెం కరెంట్ ఇష్యూ అని చెప్పచ్చు, బట్ ఇది కూడా ఓవరాల్గా క్రూడ్ ఆయిల్కి సంబంధించి అదొక గ్రేడ్గా మనం చెప్తూ ఉంటామన్నమాట. సో దీన్ని డిఫికల్ట్గానే పెట్టుకుందాం. చాలామందికి తెలియకపోవచ్చు, కానీ గెస్ చేయొచ్చు, అది నేను చెప్తుంది. సరే, నెక్స్ట్ నాన్ ఫినాన్షియల్ డెట్ అంటే ఏంటి? ఫినాన్షియల్ డైరెక్ట్గా క్యాష్ రూపంలో కాకుండా మిగిలింది ఏంటి అని. సో నాన్ ఫినాన్షియల్ డెట్ ఇన్స్ట్రుమెంట్స్ అనేటటువంటివి దేని కిందకి వస్తాయి? హౌసింగ్ లోన్స్, క్రెడిట్ కార్డ్ అవుట్ స్టాండింగ్స్, ట్రెజరీ బిల్స్, ఈ 3 కూడా నాన్ ఫినాన్షియల్ డెట్ కిందకే వస్తాయి. ఫినాన్షియల్ డెట్, నాన్ ఫినాన్షియల్ డెట్ అంటాం. సో అందువల్ల ఆన్సర్ డి అండి. చాలామంది దీనికి కాన్సెప్చువల్గా దీని గురించి తెలియదు, అందువల్ల దీన్ని మోడరేట్ వేసుకుందాము. ఈజీ క్వశ్చన్ కాదు, అలానే మరీ డిఫికల్ట్ క్వశ్చన్ కాదు. రైట్. నెక్స్ట్ 55వ క్వశ్చన్ చూడండి. ఇండియాలో ఎందుకని కొన్ని న్యూక్లియర్ రియాక్టర్స్ని ఇంటర్నేషనల్ అటామిక్ ఎనర్జీ ఏజెన్సీ సేఫ్ గార్డ్స్ కిందకి పెట్టారు అంటున్నారు. ఫస్ట్ చూడండి, కొన్ని యురేనియంతో రన్ అవుతాయి, కొన్ని థోరియంతో రన్ అవుతాయి. అది రీజనా? కాదు. ఇదిగో సమ్ ఇంపోర్టెడ్ యురేనియం, అదర్ డొమెస్టిక్ సప్లైస్, అందువల్ల అంటున్నారు. సో ఏమో చూద్దాం. సమ్ ఆర్ ఆపరేటెడ్ బై ఫారెన్ ఎంటర్ప్రైజెస్, అదర్ బై డొమెస్టిక్ ఎంటర్ప్రైజెస్. కానీ మనకు తెలిసి ఉండాలి, ఇండియాలో న్యూక్లియర్ రియాక్టర్స్ ఆపరేట్ చేసేదంతా కూడా పబ్లిక్ ఎంటర్ప్రైజెస్ మాత్రమే, అవుట్ సైడ్ ఇంటర్ఫిరెన్స్ లేదు. సమ్ స్టేట్ ఓన్డ్, అదర్ ప్రైవేట్లీ, అవునా? కాదు. సో 4 కాదు, 3 కాదు, 1 కాదు. ఆన్సర్ ఏంటి? బి. అంటే బి మనకి కంపల్సరీగా తెలియకపోయినా సరే మిగిలిన 3ని ఎలిమినేట్ చేయడం ద్వారా దీన్ని తీసుకొని రావచ్చు. అంటే ఇది కూడా మనం ఈజీగా వేసుకుందాము. నెక్స్ట్ ట్రిమ్స్, ట్రేడ్ రిలేటెడ్ ఇన్వెస్ట్మెంట్ మెజర్స్ అంటామండి. ఇది మనము ఎక్స్టర్నల్ సెక్టార్లో WTO గురించి చదువుకుంటాం. వరల్డ్ ట్రేడ్ ఆర్గనైజేషన్కి చదువుకున్నప్పుడు ట్రిమ్స్ అని, ట్రిప్స్ అని, గ్యాట్స్ అని వీటన్నిటి గురించి చదువుకుంటాం. ట్రిమ్స్ దానికి సంబంధించి ఇది నా దృష్టిలో కొద్దిగా డిఫికల్టే. ఎందుకని? మనము WTO ప్రిన్సిపల్స్ ఏంటి అని చదువుకుంటాం, కానీ మళ్ళీ దాంట్లో ఒక్కొక్క దాని గురించి చదువుకునే తక్కువ. అందువల్ల సరే, క్వాంటిటేటివ్ రెస్ట్రిక్షన్స్ ఏవైతే ఫారిన్ ఇన్వెస్టర్స్ పెడతారో వాటిని ప్రొహిబిట్ చేస్తుంది. ఇక్కడ డౌట్ వస్తుంది కొంతమందికి, కానీ ప్రొహిబిట్ చేస్తుంది. ఒకటోది కరెక్టే. రెండోది ఇన్వెస్ట్మెంట్ మెజర్స్, ట్రేడ్ ఇన్ గూడ్స్ అండ్ సర్వీసెస్ అన్నారు, కానీ ట్రిమ్స్ యొక్క ఏంటి? ఓన్లీ గూడ్స్కి మాత్రమే అది వర్తిస్తుంది, సర్వీసెస్కి కాదు. తీసేయండి. సో నాట్ కన్సర్న్డ్ విత్ ఫారెన్ రెగ్యులేషన్ ఆఫ్ ఫారెన్ ఇన్వెస్ట్మెంట్ అన్నారు. ఫారెన్ ఇన్వెస్ట్మెంట్ గురించి కన్సర్న్ చేయదా? డైరెక్ట్గా రెగ్యులేట్ అనేది చేయదన్నమాట. సో అందువల్ల మనకి ఇది కరెక్టే. ఆన్సర్ ఏమవుతుంది? 1, 3 సి అవుతుంది. చూడండి, ఒక్క విషయమే చెప్తాను. ఏంటి? రెండోది అందరికీ క్లారిటీగా తెలియాలి. సర్వీసెస్ ఇది ఇన్వాల్వ్ అవ్వదు అని తెలిస్తే మనకి 2 ఆప్షన్ ఎలిమినేట్ చేస్తే ఏమొస్తుంది? 1, 3 అంటే తెలిసినా తెలియకున్నా. కానీ అసలు ఆ రెండోది తెలియడమే కష్టం కదా, చాలామందికి అది తెలియదు అనమాట. అందుకని దీన్ని డిఫికల్ట్ క్వశ్చన్గా కేటగరైజ్ చేయడం జరిగింది. ట్రిమ్స్ అనేటటువంటిది ఏంటి అన్నదాన్ని. సరే, మరి ఇవి కదా ఇప్పుడు 56 క్వశ్చన్స్ అయ్యాయి. మిగిలిన క్వశ్చన్స్ చూద్దామా? నెక్స్ట్ కూడా ఎకానమీకి సంబంధించింది. ఇది మానిటరీ పాలసీ బేసిక్ క్వశ్చన్ అండి. ఇది ఇట్లాంటి తప్పు పెట్టకూడదు. చూద్దామా? RBI అనేటటువంటిది ఎక్స్పాన్షనిస్ట్ మానిటరీ పాలసీ, అంటే మనీ సప్లై బాగా పెంచాలి అని చూస్తే వీటిలో ఏది చేయదు RBI అంటున్నారు.
స్టాచ్యుటరీ లిక్విడిటీ రేషియోని తగ్గించాలి, తగ్గిస్తే మనీ సప్లై పెరుగుతుంది, ఇది చేస్తుంది. సో నాట్ టు డూ అన్నారు కాబట్టి ఇది కరెక్ట్ కాదు. మార్జినల్ స్టాండింగ్ ఫెసిలిటీ రేట్ని పెంచితే మనీ సప్లై తగ్గుతుంది కదా. సో నాట్ డూ అన్నప్పుడు ఓకే ఇది చేయదు. కట్ బ్యాంక్ రేట్స్ రెపో రేట్స్, బ్యాంక్ రేట్స్ రెపో రేట్స్ని కట్ చేస్తే ఎక్స్పాన్షనిస్ట్ పాలసీ, ఇది చెయ్యదు అంటున్నారు, ఇది చేస్తుంది కాబట్టి ఇది కూడా కాదు. ఆన్సర్ ఏమవుతుందండి? 2 ఓన్లీ. చూసారా, కాన్సెప్చువల్ క్వశ్చన్, ఇది కాన్సెప్ట్ బేస్డ్ క్వశ్చన్ అనమాట. ఇది కూడా ఈజీ క్వశ్చన్గా మనం పెట్టుకోవచ్చు. ఆర్బీఐకి సంబంధించి కాన్సెప్చువల్ క్వశ్చన్ అండి. నెక్స్ట్ ఇదిగో వీటి దగ్గర కొద్దిగా కన్ఫ్యూజన్ అనమాట. వీటికి కరెక్ట్గా డిఫరెంట్ పీపుల్ డిఫరెంట్గా చెప్తున్నారు. మనకు కూడా డేటా అవైలబుల్గా లేదు, బట్ చూద్దాం. ఫస్ట్ చూడండి, ఇండియన్ ఎకానమీ 1991 ఎకనామిక్ లిబరలైజేషన్ తర్వాత వర్కర్ ప్రొడక్టివిటీ అంటే పర్ వర్కర్కి వచ్చేటటువంటి మనీ ఏదైతే ఉందో అది అర్బన్ ఏరియాస్లో పెరిగింది, రూరల్ ఏరియాస్లో తగ్గింది అన్నారు. ఇది కరెక్టేనా? కాదు. వర్కర్ ప్రొడక్టివిటీ రూరల్ ఏరియాస్లో కూడా పెరిగింది. నెక్స్ట్, పర్సంటేజ్ ఆఫ్ షేర్ ఇన్ రూరల్ ఏరియాస్ వర్క్ ఫోర్స్లో స్టడీలీ ఇంక్రీజ్ అయింది అన్నారు. రూరల్ ఏరియాస్లో స్టడీలీ ఇంక్రీజ్ అయిందా, అర్బన్ ఏరియాస్లో ఇంక్రీజ్ అయిందా? అర్బన్ ఏరియాస్లో. ఇది తీసేయండి. సో 1, 2 ఎలిమినేట్ చేసేయండి. అయితే ఆన్సర్ 3 అవ్వాలి లేదా 3, 4 అవ్వాలి, అంతేనా? చూద్దాం. రూరల్ ఏరియాస్లో నాన్ ఫామ్ ఎకానమీ పెరిగింది, అవునా? నాన్ ఫామ్ ఎకానమీ పెరిగింది. సో 3వది కరెక్టే. 4వది రూరల్ ఎంప్లాయ్మెంట్ అనేటటువంటిది డిక్రీజ్ అయింది. గ్రోత్ రేట్, రూరల్ ఎంప్లాయ్మెంట్ యొక్క గ్రోత్ రేట్ అనేది డిక్రీజ్ అయింది అన్నారు. సో ఇక్కడ మనకి ఎగ్జాక్ట్ డేటా అవైలబుల్గా లేదండి. సో అయితే ఆన్సర్ 3, 4 అవ్వాలి లేదా 3 అవ్వాలి. సో ఇక్కడ అంబిగ్విటీ. సో ఇది మనకి యూపీఎస్సీకి రిలీజ్ చేశాక చూద్దాం. ప్రస్తుతానికైతే ఈ రెండిట్లో ఏదైనా అని. వీటిని మనము ఎగ్జాక్ట్ డేటా లేకుండా మనం సాల్వ్ చేయలేం, బట్ ట్రెండ్స్ బేస్డ్ క్వశ్చన్. సో దీన్ని మనం మోడరేట్ క్వశ్చన్ అందాము. ట్రెండ్ ఎలా ఉంది అన్నది. సో 3, 4 కానీ 3 ఓన్లీ కానీ మరి ఏది ఆన్సర్ అవుతుంది అన్నది మనం ఫైనల్కి వచ్చాకే చూడగలం అన్నమాట. రైట్, ఇప్పుడు ఈ 2 క్వశ్చన్స్ ఇలా వచ్చాయి కదా, గమనించారా? నెక్స్ట్ 59వ క్వశ్చన్కి వచ్చేయండి. మనకి డిస్ట్రిక్ట్ కోఆపరేటివ్ బ్యాంక్స్ అనేటటువంటి షెడ్యూల్డ్ కమర్షియల్ బ్యాంక్స్ వీటన్నిటికంటే ఎక్కువ లోన్స్ ఇస్తాయి అన్నారు, అవునా? కాదు, షెడ్యూల్డ్ కమర్షియల్ బ్యాంక్సే ఎక్కువ లోన్స్ ఇస్తాయి, ఒకటో తప్పు. రెండోది, ఈ డిస్ట్రిక్ట్ కోఆపరేటివ్ బ్యాంక్స్ యొక్క మేజర్ ప్రైమరీ ఫంక్షన్ ఏంటి? ప్రైమరీ అగ్రికల్చరల్ క్రెడిట్ సొసైటీస్కి ఫండ్ ఇవ్వడమే కదా. సో కరెక్ట్. సో ఆన్సర్ బి అన్నమాట. ఇది మనము ఎలాగా మోడరేట్గా చెప్పచ్చు, మరీ ఈజీ కాదు, అలా అని మరీ డిఫికల్ట్ కాదు, మోడరేట్ క్వశ్చన్గా చెప్తాం. నెక్స్ట్కి వచ్చేటప్పటికి సైబర్ ఇన్సూరెన్స్ అనేటటువంటిది ఇది కూడా ఎప్పుడో న్యూస్లో ఉండిందండి. ఎప్పుడు ఉంటుంది, బట్ ప్రామినెంట్గా ఇప్పుడు లేదు. సరే, ఇది ఏం క్వశ్చన్స్ ఇచ్చారో చూద్దాం. సైబర్ ఇన్సూరెన్స్కి సంబంధించి ఇండివిజువల్స్కి ఇచ్చే సైబర్ ఇన్సూరెన్స్లో ఏమేం బెనిఫిట్స్ ఉంటాయి? లాస్ అనేది ఏదైతే వస్తుందో, ఫండ్ ఉంది, అది ట్రాన్స్ఫర్ చేసుకున్నారు ఎవరో ఇల్లీగల్గా, దానికి లాస్ ఆఫ్ ఫండ్స్ మళ్ళీ చేస్తారు. అది కాకుండా ఇంకేం ఇన్సూరెన్స్ కిందకి వస్తుంది? కాస్ట్ ఆఫ్ రెస్టోరేషన్, కంప్యూటర్ని హ్యాక్ చేశారు, రెస్టోర్ చేయడానికి ఎంత కాస్ట్ అవుతుందో అంత. లాజికల్గా చూద్దాం, ఎందుకంటే మనం చదవలేదు అనుకుందాం, లాజికల్గా చూద్దాం. న్యూ కంప్యూటర్ కొనిస్తారా? కొత్త కంప్యూటర్ని కొనిచ్చే కాస్ట్ ఇది ఫిజికల్ డ్యామేజ్ అవుతుంది కదా అండి. కొత్త కంప్యూటర్ ఫిజికల్ డ్యామేజ్కి మనీ చెల్లిస్తారా? లాజికల్గా ఆలోచించండి. లేదు. రెండోది తీసేయండి. రెండోది ఎలిమినేట్ చేస్తే ఏమేమి వస్తాయి? 1, 3, 4 ఆన్సర్. సరే చూద్దాం 3, 4 కూడా. కాస్ట్ ఆఫ్ హైరింగ్ స్పెషల్ కన్సల్టెంట్ని ఏదైతే ఉంటుందో అది ఎస్. కోర్ట్ ఆఫ్ లాలో డిఫెన్స్ కోసం ఎస్. సో 1, 3, 4 అనేది ఆన్సర్ అనమాట. 60th క్వశ్చన్కి ఎలిమినేషన్, కొంచెం కామన్ సెన్సికల్ అండర్స్టాండింగ్ ద్వారా రెండోది తప్పు అని తెలిస్తే ఆన్సర్ వస్తుంది. ఇక్కడ కూడా మనం ఏం వాడాము? ఎలిమినేషన్ టెక్నిక్ని వాడామన్నమాట. రైట్. సరే, దీన్ని మరి దేనందాం? మోడరేట్ అందాం. మరి ఈజీ ఏం కాదు, కానీ మరీ డిఫికల్ట్ ఏమీ కాదు. ఓకే, 60 క్వశ్చన్స్ అయ్యాయి, ఇంకా 40 క్వశ్చన్స్, అవేంటో చూద్దాం. సరే, పబ్లిక్ ఇన్వెస్ట్మెంట్ చాలామంది దీంట్లో తప్పు చేశారు. అసలు ఇది బేసిక్ క్వశ్చన్ అండి, కానీ చాలామంది దీంట్లో తప్పు చేశారు. చెప్తాను చూడండి. ఇది పబ్లిక్ ఇన్వెస్ట్మెంట్, అగ్రికల్చర్లో దేని పబ్లిక్ ఇన్వెస్ట్మెంట్ అంటారు? ఎప్పుడైనా గమనించాలి. మనకి సబ్సిడీస్, ఎంఎస్పీవి పబ్లిక్ ఇన్వెస్ట్మెంట్ కిందకి రావు. పబ్లిక్ ఇన్వెస్ట్మెంట్ అంటే క్యాపిటల్ ఇన్వెస్ట్మెంట్, పబ్లిక్ క్యాపిటల్ ఇన్వెస్ట్మెంట్ కిందకి వస్తాయి. సరే, ఎంఎస్పీ దీని కిందకి వస్తుందా? రాదు. ఇన్వెస్ట్మెంట్ కాదు, అది స్పెండింగ్ అంతే. కంప్యూటరైజేషన్ ఇది లాంగ్ టర్మ్ కదా, సో అందుకని ఇది ఎస్ పబ్లిక్ ఇన్వెస్ట్మెంట్.
సోషల్ క్యాపిటల్ డెవలప్మెంట్ ఏమో డౌట్, పక్కన పెట్టండి. ఫ్రీ ఎలక్ట్రిసిటీ సబ్సిడీ ఇందాకే అన్నాం, ఇన్వెస్ట్మెంట్ కింద రాదని తీసేయండి. అగ్రికల్చరల్ లోన్ వేవర్ తీసేయండి. కోల్డ్ స్టోరేజ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కదా, ఇది వస్తుంది. అంటే 2,4 అనేవి 2,6 వస్తాయి. కానీ మనకి 2,6 ఆన్సర్గా లేదు. ఉంటే 236 అయి ఉండాలి. సో ఎలాగో మనం 3ని డౌట్ఫుల్ అని పక్కన పెట్టాం, డాట్ పెట్టి పక్కన పెట్టాం. సో అందువల్ల ఆన్సర్ సి అవుతుంది. ఇది ఇంపార్టెంట్ క్వశ్చన్. చాలామంది మరి ఎందుకో తప్పు చేశారు. మామూలుగా అయితే అది ఈజీ అనేదాన్ని, బట్ చాలామంది తప్పు చేశాక మోడరేట్ అని పిలుస్తున్నాను. ఏది పబ్లిక్ ఇన్వెస్ట్మెంటో ఏది కాదో మనం తెలుసుకోవాలి. చాలాసార్లు ఎకనామిక్ సర్వేలో కూడా చాలా ఇయర్స్ నుంచి దాన్ని డిస్కస్ చేసుకుంటూ వచ్చారు. నెక్స్ట్ 62ది. ఇక్కడ కన్ఫ్యూజ్ అవుతారండి. ఇలాంటి బేసిక్ క్వశ్చనే కానీ కన్ఫ్యూజ్ అయ్యేటటువంటి ఛాన్స్ ఎక్కువగా ఉందన్నమాట. ఇది మనం మోడరేట్ లిస్ట్ కింద వేసుకుందాము. చూడండి, ఇంట్రెస్ట్ కవరేజ్ రేషియో ఒక ఫర్మ్కి సంబంధించి అది ఎంత ఇంట్రెస్ట్ని పే చేయగలదు ఒక సంవత్సర కాలంలో, ఇంట్రెస్ట్ కవరేజ్ రేషియో అంటాం. ఇదిగో ఇది ప్రజెంట్ రిస్క్ ఆఫ్ ద ఫర్మ్. ఆ బ్యాంక్ లోన్ ఇచ్చేటప్పుడు ప్రజెంట్ రిస్క్ ఎంత ఉందని తెలుసుకోవచ్చు ఇంట్రెస్ట్ కవరేజ్ని బట్టి. అవునా? ఎస్, కరెక్ట్. రెండోది ఎమర్జింగ్ రిస్క్ ఏముండొచ్చు, బ్యాంక్ దీనికి లోన్ ఇవ్వడం ద్వారా ఎమర్జింగ్ రిస్క్ ఏముండొచ్చు, ఎస్ తెలుసుకోవచ్చు. మూడో చూడండి, హయ్యర్ బారోయింగ్ అనేటటువంటి ఫర్మ్ లెవెల్లో ఇంట్రెస్ట్ కవరేజ్ రేషియో ఉంటే, హయ్యర్ బారోయింగ్ ఫర్మ్స్ హయ్యర్ కవరేజ్ రేషియో ఉంటే అది డెట్ సర్వీస్ సరిగా చేయలేదు అని అంటున్నారు. డెట్ సర్వీస్ మంచిగా చేయగలుగుతుంది, అందుకే దీన్ని అనలైజ్ చేస్తారు. సో ఇది రివర్స్లో ఇచ్చారనమాట. రివర్స్ స్టేట్మెంట్ టెక్నిక్స్ అని నేర్చుకున్నా, గుర్తుందా? రివర్స్లో ఇచ్చారు. సో 3 తీసేయండి, ఇది పోతుంది. ఆన్సర్ ఏమవుతుంది? ఏ 1,2 ఓన్లీ, అదనమాట. సరే, 63వ క్వశ్చన్ చూద్దాం. 63వ క్వశ్చన్లో ఇక్కడ కొద్దిగా కన్ఫ్యూజన్ ఉందండి. ఇది కూడా అంబిగ్విటీ ఉన్న క్వశ్చనే, చూద్దాం. ఏ ఫ్యాక్టర్స్ అనేటటువంటివి రైస్ అంటే వడ్లు, బియ్యము, వీటి యొక్క ప్రైస్ని ఇంపాక్ట్ చేస్తున్నాయి రీసెంట్ పాస్ట్లో అన్నారు. మినిమం సపోర్ట్ ప్రైస్, అవునా? గవర్నమెంట్ ఓపెన్ మార్కెట్లో ట్రేడ్ చేస్తుంది. సో ఆ ఓపెన్ మార్కెట్లో అది ట్రేడ్ చేసేది కూడా దీని యొక్క ప్రైస్ని ఇంపాక్ట్ చేయొచ్చు. కరెక్టేనా? ఎస్. గవర్నమెంట్ యొక్క స్టాక్ పైలింగ్, బఫర్ స్టాక్ కోసం అది చేసుకుంటుంది, అది కూడా ప్రైస్ని ఇంపాక్ట్ చేస్తుంది. కన్స్యూమర్ సబ్సిడీస్, అది కూడా ప్రైస్ని ఇంపాక్ట్ చేస్తుంది. 134 అనేది చాలా డైరెక్ట్ అండి. గవర్నమెంట్ ట్రేడింగ్ అనేది కొద్దిగా కన్ఫ్యూజన్ ఉంది. గవర్నమెంట్ ట్రేడింగ్ వల్ల ఎంతవరకు ప్రైస్ ఇంపాక్ట్ అవుతుంది అన్నది కొద్దిగా డౌట్ఫుల్లే. బట్ ఎకనామిక్ సర్వేలో వీటిలో లాస్ట్ ఇయర్ అదంతా దీని గురించి కూడా మాట్లాడున్నారు కాబట్టి మనం ఇది కూడా కరెక్ట్ అని ఆన్సర్ డి అని చెప్తున్నాము. బట్ ఇది 134 కూడా అయి ఉండొచ్చు. బట్ చాలా వరకు డిఫరెంట్ ఏరియాస్ని మనం చూడగా మనకు తెలిసింది గవర్నమెంట్ ట్రేడింగ్ కంటే మిగిలిన ఎక్కువ ఇంపాక్ట్ చూపిస్తాయని. అందుకోసం 134 అన్నాం. బట్ చాలామంది అది కూడా ఒక ఇంపార్టెంట్ కాంపోనెంటే ఓపెన్ మార్కెట్లో సేల్ అని మనం ఆల్ ది అబవ్ అన్నది ఆన్సర్గా పెట్టుకున్నాము. ఇది మనం కొద్దిగా మోడరేట్ లెవెల్లో వేసుకుందాము. చూస్తున్నారు, ఎకానమీలో మరీ ఈజీగా వచ్చేవి ఏమీ లేవు, మోడరేట్గా ఉన్నాయి. నెక్స్ట్ వచ్చేటప్పటికి ఇండో శ్రీలంక. ఇదిగో ఇండో శ్రీలంకన్ ట్రేడ్ అనేటటువంటిది, వాల్యూ ఆఫ్ ఇండో శ్రీలంకన్ ట్రేడ్ కన్సిస్టెంట్లీ ఇంక్రీజ్ అయింది అన్నారు. ఎప్పుడైనా సరే కన్సిస్టెంట్లీ అన్న దగ్గర చాలా జాగ్రత్తగా ఉండాలి. కన్సిస్టెంట్లీ ఇంక్రీజ్ అవ్వలేదు, కొన్నిసార్లు డిక్రీజ్ అవుతూ వచ్చింది, తప్పు. టెక్స్టైల్ ఆర్టికల్స్ అనేటటువంటివి ఇండియా బంగ్లాదేశ్ మధ్యలో ఉన్నటువంటి మేజర్ ట్రేడింగ్ ఐటమ్స్, అవునా? ఎస్. సో రెండోది కరెక్ట్. సో అంటే ఇది తీసేయండి, ఒకటోది ఎలిమినేట్ చేసేసేయండి. ఏమవుతుంది ఆన్సర్? 2 ఓన్లీ, అంతేనా? 2 ఓన్లీ అన్నది ఆన్సర్ అవుతుంది మనకి. అంటే ఇది కూడా ఎలిమినేషన్ టెక్నిక్ ద్వారానే ఆన్సర్ చేస్తామండి. నేను మీకు ఇనీషియల్గానే చెప్పాను, గుర్తుందా? ఎలిమినేషన్ టెక్నిక్ ద్వారా ఆన్సర్ చేయొచ్చు చాలా క్వశ్చన్స్ ఈ ఇయర్ పేపర్లో అని. ఎలిమినేషన్ టెక్నిక్ ద్వారానే మనం దీన్ని ఆన్సర్ చేయగలిగామన్నమాట. దీన్ని మనం దేని కింద పెట్టుకుందే, దాని కింద మోడరేట్ లెవెల్ కింద క్వశ్చన్ అనుకుందామా? మోడరేట్ లెవెల్. నాకు తెలిసి కొంచెం డిఫికల్ట్ లెవెల్ కూడా అనుకోవచ్చు, అబౌవ్ మోడరేట్ లెవెల్ ఉన్నట్టు ఇది. సరే, 64 క్వశ్చన్స్ సాల్వ్ చేసాం. ఇంకా మనకి క్వశ్చన్స్ ఉన్నాయి, చూద్దాం. G20 ఇది ఎన్నిసార్లు చదువుకున్నాం కదా. G20 ఇది చాలా స్టాటిక్ అనొచ్చు, కరెంట్ ఇష్యూ అనొచ్చు, ఏదైనా అనొచ్చు, కానీ డైరెక్ట్గా కరెంట్ ఇష్యూ అని కూడా చెప్పలేం. G20లో ఏమేమి మెంబర్ కంట్రీస్, ఇవేనా డైరెక్ట్గా? ఆన్సర్ ఏ. చాలా ఈజీ క్వశ్చన్, అసలు దీంట్లో కన్ఫ్యూజన్ ఉండకూడదు ఏవేవి ఉన్నాయని. నెక్స్ట్ కిసాన్ క్రెడిట్ కార్డ్ స్కీమ్ ఎప్పుడో 1997లో తీసుకొచ్చారండి. సో
సో ఆ స్కీమ్కి సంబంధించి స్టేట్మెంట్స్ ఇచ్చారు. దాని యొక్క ఆబ్జెక్టివ్స్ ఏంటి, అసలు ఒక్కటన్నా కొత్త స్కీమ్ లేకుండా ఎప్పుడో పాతవి అడుగుతున్నారు. కిసాన్ క్రెడిట్ కార్డ్ స్కీమ్ కింద షార్ట్ టర్మ్ క్రెడిట్ అనేటటువంటిది ఇస్తారు. సో ఏ పర్పస్ కోసం అది ఇస్తారు? ఇది కొంచెం ట్రికీ క్వశ్చనే, కొద్దిగా మోడరేట్ క్వశ్చన్. చాలామంది ఓన్లీ షార్ట్ టర్మ్ క్రెడిట్ అంటే దేనికి అనుకుంటారు. చూద్దాం. ఇదిగో వర్కింగ్ క్యాపిటల్, ఫార్మ్ అసెట్స్ని మెయింటైన్ చేయడానికి వర్కింగ్ క్యాపిటల్. ఎస్. కంబైన్ హార్వెస్టర్స్, ట్రాక్టర్స్ వీటి కోసమా? కాదు. కన్సంప్షన్ రిక్వైర్మెంట్, ఇది చాలామంది తప్పు పెట్టారు. కన్సంప్షన్ రిక్వైర్మెంట్స్కి కూడా కిసాన్ క్రెడిట్ కార్డు ఉపయోగపడుతుంది. పోస్ట్ హార్వెస్ట్ లాసెస్కి ఇది ఉపయోగపడుతుంది, పోస్ట్ హార్వెస్ట్ ఎక్స్పెన్సెస్కి. సో అసలు ఫస్ట్ రెండో తీసేయండి, మీకు ఆన్సర్ తెలిసిపోతుంది. ఆన్సర్ ఏమవుతుంది? 134. ఇక్కడ కూడా ఒక్క స్టేట్మెంట్ అది తెలిస్తే, అంటే దాని నుంచి వచ్చే డబ్బులు చాలా తక్కువ. హార్వెస్టర్స్, ట్రాక్టర్స్ కొనాలంటే లక్షల్లో అవుతుంది. కిసాన్ క్రెడిట్ కార్డ్ దానికి కాదు కదా ఇచ్చేది, షార్ట్ టర్మ్ క్రెడిట్. ఇది లాంగ్ టర్మ్ అసెట్స్లో కాదు, లాంగ్ టర్మ్ అసెట్స్. అది తెలిస్తే దీన్ని ఎలిమినేట్ చేయొచ్చు. అంటే ఇక్కడ కూడా ఎలిమినేషన్ మెథడ్ని కనుక మనం వాడితే ఈ క్వశ్చన్కి ఆన్సర్ చేసేయచ్చు. ఆన్సర్ బి. నెక్స్ట్ చూద్దాం. నెక్స్ట్ 67th వచ్చేయండి. ఇది బేసిక్ క్వశ్చన్ అండి, దీంట్లో తప్పు పెట్టకూడదు. చూద్దాం. సిపిఐ కన్స్యూమర్ ప్రైస్ ఇండెక్స్కి దాంట్లో ఫుడ్ వెయిటేజ్ అనేటటువంటిది డబ్ల్యూపీఐ ఫుడ్ వెయిటేజ్ కంటే ఎక్కువ ఉంటుంది. అవును, డబ్ల్యూపీఐ అనేటటువంటిది సర్వీస్ సెక్టార్లో ఏదైతే చేంజెస్ ఉంటాయో అవి తీసుకోదు కదా, సిపిఐ తీసుకుంటుంది. కరెక్ట్. ఆర్బీఐ అనేటటువంటిది డబ్ల్యూపీఐని అడాప్ట్ చేసుకుంది అంటున్నారు, కాదు కదా, డబ్ల్యూపీఐ నుంచి సిపిఐని అడాప్ట్ చేసుకుంది. సో ఇది తప్పు, మూడోది తప్పు. సో మూడోది తీసేయండి. సో అయితే 1, 2 కానీ 2 కానీ, మనం ఇందాకే 1 కూడా కరెక్ట్ అనుకున్నాం కదా. సో ఆన్సర్ ఏ అవుతుంది. ఇది చాలా ఈజీ క్వశ్చన్, బేసిక్స్. డబ్ల్యూపీఐ సిపిఐ ఒక టేబుల్ ఉంటుంది, అది చదువుకుంటే మనకు అర్థమవుతుంది. మనము ప్రిలిమ్స్ రివిజన్ సిరీస్లో టర్మినాలజీ చేసాం, అక్కడ ఇది చూసాం. నెక్స్ట్ సరే, జాగ్రఫీ క్వశ్చన్కి వచ్చేయండి. ఇక్కడ కూడా కొద్దిగా బేసిక్సే. ఇదిగో రివర్ ఏ పర్టికులర్ దాంట్లోకి డ్రైన్ అవుతుంది? మెకాంగ్ రివర్ ఎక్కడండి డ్రైన్ అయ్యేది? సౌత్ చైనా సీ కదా. ఒకటో తప్పు. థేమ్స్ రివర్ అనేది ఐరిష్ సీ అంటున్నారు, ఐరిష్ సీ కాదు కదా. థేమ్స్ అనేది ఎక్కడుంది మనకి? ఇంగ్లాండ్. సో ఇది తప్పు. ఓల్గా రివర్ ఇది రష్యాలో కాస్పియన్ సీ. కరెక్ట్. జాంబేజీ రివర్ తెలియదు మనకి. చూడండి, ఇప్పుడు 1, 2 తప్పండి, తీసేయండి. 1, 2 తప్పు తీసేసేయండి. 3, 4లో ఓల్గా అనేది అందరికీ తెలిసి ఉంటుంది, మనము చాలాసార్లు దాని గురించి డిస్కస్ కూడా చేసుకొని ఉంటాము. సరే, 3వది కరెక్టే. 4వది కరెక్టా కాదు ఎలా తెలిసేది? జాంబేజీ రివర్ ఆఫ్రికాలో ఉందని అందరికీ తెలుసు, కానీ అటు అట్లాంటిక్ ఓషన్లోకి ఫ్లో అవుతుందా వెస్ట్ సైడ్కి వెళ్ళి, లేదా ఇటు ఇండియన్ ఓషన్లోకి డ్రైన్ అవుతుందా తెలియదు. కానీ ఇటు సైడ్ డెజర్ట్ ఉంది కదా, డెజర్ట్ ఉంది అంటే ఇక్కడ రివర్ ఉండకపోవచ్చు, మోస్ట్లీ ఇక్కడే ఉండొచ్చు అని మనకు తెలుస్తుందా లేదా? రైట్, గెస్ చేయగలమా? సో అలాగ మనం గెస్ చేయగలగాలి. ఆన్సర్ 3, 4 ఓన్లీ. కొంచెం మ్యాప్ బేస్డ్ మోడరేట్ క్వశ్చన్. సో 68 క్వశ్చన్స్ సాల్వ్ చేసాం. ఇంకా మిగిలిన క్వశ్చన్స్ చూసుకుంటూ వెళ్దాం. 69th క్వశ్చన్కి వెళ్ళండి. ఎంఎస్పికి సంబంధించిన బేసిక్ క్వశ్చన్ అండి ఇది. ఎంఎస్పి బేసిక్స్లో చూడాలి. ఆల్ సీరియల్స్, ఆల్ అన్నప్పుడే ఏం చెప్పాము? ప్రాక్టీస్ క్వశ్చన్స్ చేసేటప్పుడు మనము ఎప్పుడన్నా సరే ఆల్ అన్నప్పుడు చాలా జాగ్రత్తగా చదవండి అని చెప్పాను ఎన్నోసార్లు రిపీటెడ్గా. ఆల్ సీరియల్స్, పల్సెస్, ఆయిల్ సీడ్స్ని కొనుక్కుంటుంది, అన్లిమిటెడ్, లిమిట్ ఏమీ లేకుండా అన్నారు, అవునా? కాదు కదా. నోటిఫైడ్ని వాటిని మాత్రమే కొనుక్కుంటుంది. ఆల్ అన్నప్పుడు తప్పు అవుతుంది కదా, తప్పు. సో స్టేట్మెంట్ తప్పు. రెండోది, సీరియల్స్, పల్సెస్ వాటికి సంబంధించి ఎంఎస్పి అనేటటువంటిది ఏ స్టేట్ అయినా యూనియన్ టెరిటరీ అయినా సరే ఫిక్స్ చేయొచ్చు. అది మార్కెట్ ప్రైస్ అనేది దానికంటే పెరగదన్నారు, కాదు కదా. ఎంఎస్పి మినిమం, మార్కెట్ ప్రైస్ పెరగచ్చు, నెవర్. చూడాలి, ఆల్, నెవర్ ఇలాంటివి వచ్చినప్పుడు జాగ్రత్తగా చదువుకోవాలి. ఇది కూడా తప్పే, 2 తప్పే. కాబట్టి ఆన్సర్ డి, నెయిదర్ 1 nor 2. ఇది కూడా మోడరేట్ క్వశ్చన్, చాలా చాలా ఇంపార్టెంట్, బేసిక్స్కి సంబంధించింది. ఎకానమీ బేసిక్స్ నుంచి ఎక్కువ అడిగారు. నెక్స్ట్ ఎకానమీకి సంబంధించి ఇంకో క్వశ్చన్ చూడండి. 70వ క్వశ్చన్. కమర్షియల్ పేపర్, సర్టిఫికేట్ ఆఫ్ డిపాజిట్, కాల్ మనీ, జీరో కూపన్ బాండ్స్, ఇవన్నీ ఏంటండి? ఇవన్నీ కూడా మనము మనీ మార్కెట్ అని అంటాము. మనీ మార్కెట్ అనేది యూపీఎస్సీలో మనం చదువుకునే ఒక కాన్సెప్ట్. మనీ మార్కెట్ ఇన్స్ట్రుమెంట్స్ అంటాం, అవునా కదా. మనీ మార్కెట్ ఇన్స్ట్రుమెంట్స్ అంటే ఏంటి? షార్ట్ టర్మ్ ఇన్స్ట్రుమెంట్స్. సరే, ఆ బేసిక్ ఒక్కటి తెలిస్తే చాలు మనకి. కమర్షియల్ పేపర్ అంటే షార్ట్ టర్మ్, అన్సెక్యూర్డ్, ఎందుకంటే గవర్నమెంట్ కాదు కదా ఇచ్చేది, ప్రైవేట్ కంపెనీ, ఇది కరెక్టే.
రెండోది లాంగ్ టర్మ్ అన్నారు ఇక్కడ, అంటే ఇది తప్పు, అవునా కదా? సో 2ని ఎలిమినేట్ చేసేయండి, ఇది తీసేయండి, ఇది తీసేయండి. ఒకటోది కరెక్ట్, రెండోది తప్పు అన్నప్పుడు ఖచ్చితంగా ఆన్సర్ ఏమవుతుందండి? ఎలిమినేషన్ టెక్నిక్ వాడితే, బేసిక్స్ వాడితే మనకు తెలిసిపోతుందా? ఆన్సర్ ఏమవుతుంది? 1,3 ఓన్లీ. చూడండి, ది కాల్ మనీ అనేది షార్ట్ టర్మ్ ఫినాన్స్, ఇంటర్ బ్యాంక్ ట్రాన్సాక్షన్స్ కరెక్టే. 0 కూపన్ బాండ్స్ ఇంట్రెస్ట్ ఉండదు, వాటిలో ఇంట్రెస్ట్ బేరింగ్ అనేది కాదు, కాబట్టి ఇది కూడా తప్పే. ఆన్సర్ సి అన్నమాట. ఇది మోడరేట్ డిఫికల్టీ, ఎందుకంటే అది చదివి ఉండాలి, వాటి మధ్య డిఫరెన్సెస్ తెలిసి ఉండాలి. కానీ ఇందాక అన్నట్టు ఎలిమినేషన్ టెక్నిక్ వాడితే ఈ క్వశ్చన్ని ఆన్సర్ చేసేయగలము. ఎలిమినేషన్ టెక్నిక్ అంటే ఏంటో మనకు తెలియాలి, అది వాడితే చేసేయగలము. సరే, నెక్స్ట్ 71st క్వశ్చన్కి వెళ్దాం. ఇదిగో మళ్ళీ మనకి కొద్దిగా డిఫికల్ట్ క్వశ్చన్, ఇది హిస్టరీకి కల్చర్కి సంబంధించింది. పరివజ్రక, పేరులోనే ఉంది వజ్రక, పరివజ్రక అంటే రినౌన్షియేషన్. సో ఒకటో కరెక్టే. శ్రమణ అంటే ప్రీస్ట్ అంటారు. సో ఏ ప్రీస్ట్ ఇంతకీ? హయ్యెస్ట్ వాల్యూ ఉన్న ప్రీస్టా కాదా? తెలియదు. ఉపాసక అంటే తెలుసు, బుద్ధిజంని ఫాలో అయ్యే వాళ్ళని. 1 తెలుసు, 3 తెలుసు, రెండోది డౌట్ఫుల్. అంటే ఖచ్చితంగా మనకి శ్రమణ అంటే ఏంటో తెలిస్తేనే దీనికి ఆన్సర్ చేయగలం, లేకపోతే చేయలేం. ఆన్సర్ వచ్చేటప్పటికి 1, 3 ఓన్లీ అన్నమాట. అంటే మనము చాలా జాగ్రత్తగా వీటికి ఆన్సర్ చేయాలి, లేకపోతే వదిలేసేయాలి. తెలియనప్పుడు ఆన్సర్ చేసామనుకో తప్పు అయిపోతుంది. నెక్స్ట్ ఇండియన్ ఎలిఫెంట్స్. ఇండియన్ ఎలిఫెంట్స్కి సంబంధించి మనకు ఈ క్వశ్చన్ 72nd క్వశ్చన్ చూద్దాం. ఎలిఫెంట్ గ్రూప్కి లీడర్గా ఫీమేల్ ఉంటుంది అన్నారు, అవునా? మేల్ లీడర్ ఉండదు, మేల్ లీడర్ ఇండివిజువల్గా తిరుగుతూ ఉంటుంది. గ్రూప్కి లీడర్ ఎవరు? ఫీమేల్, కరెక్ట్. మ్యాక్సిమం జెస్టేషన్ పీరియడ్ 22 months అన్నారు. ఫస్ట్ ఒకసారి ఎలిమినేట్ చేద్దాం. ఒకటోది కరెక్ట్ కాబట్టి దీన్ని తీసేయండి. 1 to అయి ఉండాలి, లేదా 1 to 4. రెండోది కరెక్టో కాదో తెలిస్తే మిగిలింది ఆన్సర్ వచ్చేసినట్టే. సరే, రెండోది కరెక్టా? తెలీదు. 22, 24 ఎంతో తెలియదు, డాట్ పెట్టుకుందాం. నార్మల్లీ 40 సంవత్సరాల వరకే అది పిల్లల్ని కనగలదు, తెలీదు, డాట్ పెట్టుకుందాం. కానీ స్టేట్స్లో కేరళలో ఎక్కువ ఎలిఫెంట్ పాపులేషన్ ఉందన్నారు. కేరళనా కర్ణాటకనా? కర్ణాటక. ఇదైతే మనకు తెలిసి ఉండాలి. కర్ణాటకలో హయ్యెస్ట్ పాపులేషన్ ఆఫ్ ఎలిఫెంట్స్ ఉన్నాయని తెలియాలి. సో అప్పుడు 4వ తప్పు అంటే డి పోయినట్టేనా? ఆన్సర్ ఏమవుతుంది? ఏ 1,2 ఓన్లీ. అంటే ఇక్కడ కూడా ఏ పద్ధతి వాడాము? ఎలిమినేషన్ పద్ధతి వాడాము. ఎలిమినేషన్ పద్ధతిలో మనము ఈ క్వశ్చన్కి ఆన్సర్ చేయగలము. సో దీన్ని మనం దేనిగా రాసుకుందాం? మోడరేట్గా రాసుకుందాం. అంత మరి ఈజీ కాదు కదా, అందుకని మోడరేట్ రాసుకుందాం. సరే, నెక్స్ట్ ఏ ప్రొటెక్టెడ్ ఏరియాస్ కావేరీ బేసిన్లో ఉన్నాయి? మ్యాప్ బేస్డ్ అండి. ఒకసారి ఎగ్జాక్ట్గా మనకు తెలీదు, కానీ కావేరీ బేసిన్ ఎక్కడుందని గుర్తెచ్చుకోండి. కావేరీ బేసిన్లో ఉన్నటువంటివి ఏవి అని గుర్తెచ్చుకోండి. నాగర్హోల్ అన్నారు, కావేరీ బేసిన్ ఏమో అయి ఉండొచ్చు కదా. పాపికొండ ఇక్కడెక్కడో కావేరీ బేసిన్ కాదు. సో అసలు తీసేయండి, అది రెండోది ఎలిమినేట్ చేయండి. 2 తీసేస్తే ఈ 2 పోయినాయి. 3, 4 కానీ 1, 3, 4 కానీ. నెక్స్ట్ సత్యమంగళం, వాయనాడ్, ఇవన్నీ కావేరీ బేసిన్, దాని నదులు ఇవన్నీ ఉన్న చోటేనా? సో ఇవన్నీ కరెక్టేనా? ఆన్సర్ ఏమవుతుంది? సి 1, 3, 4. ఎలిమినేషన్లో మనకి 2 మిగిలాయి, బి కానీ సి కానీ. కానీ నాగర్హోల్ కూడా మనకి కర్ణాటకలో ఉంది, కావేరీ బేసిన్లోనే ఉంది, కాబట్టి అది కరెక్ట్ అనమాట. దీన్ని మనం మోడరేట్ అందాము. చాలామంది ఇయర్ ఎన్విరాన్మెంట్కి సంబంధించి ఇలా ఫ్యాక్చువల్గా అడిగేలోపు సరిగా ఆన్సర్ చేయలేకపోయారండి. కొంచెం డిఫికల్ట్గా ఫీల్ అయ్యారు చాలామంది స్టూడెంట్స్. సరే, నెక్స్ట్ చూడండి. నెక్స్ట్ బయోడైవర్సిటీకి సంబంధించి సిలోన్ ఫ్రాగ్ మౌత్, కాపర్ స్మిత్ బార్బెట్, గ్రే చిన్డ్ మినివెట్, వైట్ థ్రోటెడ్ రెడ్ స్టార్ట్. సో వీటిలో కనీసం ఇవి వైట్ థ్రోటెడ్ అని, గ్రే చిన్డ్ అని ఈ పదాలు వింటే ఎక్కడో బర్డ్స్ అని గుర్తు రావాలి, అవునా? కానీ ఇవి తెలియకపోతే మనం పెట్టలేమండి, తెలియనప్పుడు వదిలేసేయాలి. ఈ నేమ్స్ అయితే మాత్రం బర్డ్స్ ఆన్సర్. ఇది నేను డిఫికల్ట్ కేటగిరీ కిందకి పెడతాను, ఎందుకంటే ఆ పేర్లు తెలియకుండా మనం దాన్ని ఆన్సర్ చేయలేము. గెస్ చేయొచ్చు, కానీ ఎగ్జాక్ట్ ఆన్సర్ అనేది మనము చెప్పలేమన్నమాట, అది తెలిసి ఉండాలి. నెక్స్ట్ ఇది ఎప్పుడు 2017లో బాగా న్యూస్లో ఉండిందండి, మరి ఇప్పుడు ఎందుకు అడిగారు? 2017-18 ఆ టైంలో బాగా న్యూస్లో ఉండింది, ఎందుకంటే అప్పట్లో కన్హా నేషనల్ పార్క్లో ఈ బారాసింగా వీటిని రెస్టోర్ చేస్తున్నారు, అదొక సక్సెస్ఫుల్ మోడల్ అయిందని న్యూస్లో ఉండిందనమాట. అందువల్ల సరే చూడండి, ఇప్పుడు ఏ ప్రొటెక్టెడ్ ఏరియాస్ అనేటటువంటివి ఇండియన్ స్వాంప్ డీర్. చూడండి, ఇండియన్ స్వాంప్ డీర్ అంటే ఇది మనకి మనస్ నేషనల్ పార్క్లో ఉంది, కన్హా నేషనల్ పార్క్లో ఉంది, మన కాజీరంగా నేషనల్ పార్క్లో ఉంది.
కానీ ఇక్కడ హార్డ్ గ్రౌండ్ అన్నారు చూసారా, దానివల్ల ఆన్సర్ మారింది. లేకపోతే మనస్ కూడా ఆన్సర్ అవ్వచ్చు, కానీ హార్డ్ గ్రౌండ్ అన్నారు. హార్డ్ గ్రౌండ్ అనేటటువంటిది ఎక్కడ ఉంటుంది? మన మధ్యప్రదేశ్లోని కన్హా నేషనల్ పార్క్. సో ఆన్సర్ ఏ అనమాట. ఓన్లీ వాళ్ళు ఇండియన్ స్వాంప్ డీర్ అని ఉంటే మనస్ అయి ఉండొచ్చు, కాజిరంగా అయిండొచ్చు, కన్హా అయిండొచ్చు. హార్డ్ గ్రౌండ్ ఎక్స్క్లూజివ్లీ గ్రామిని ఓరస్ అంటే ఏంటి, గడ్డి మీద తిని బ్రతుకుతాయి. సో అది కన్హా నేషనల్ పార్క్. ఇది కూడా చాలా ఫ్యాక్చువల్, తెలిస్తే పెడతాం లేకపోతే లేదు, అంతేనా? సో దీన్ని కూడా మోడరేట్ కిందకి రాసుకుందాం. నెక్స్ట్ స్టీల్ స్లాగ్. స్టీల్కి సంబంధించి అది ఉంటుందా, మట్టి లాంటిది. ఆ స్టీల్ స్లాగ్ అనేటటువంటిది దేనికోసం వాడచ్చు అంటున్నారు. ఐరన్ స్టీల్ దాన్ని బేస్ రోడ్ వేయడానికి వాడచ్చు, బేస్ కింద సపోర్ట్ కోసం. అగ్రికల్చర్ సాయిల్, దీంట్లోనూ ఈ ఐరన్ డెఫిషియన్సీ ఉన్న సాయిల్స్లో దీన్ని వాడచ్చు. సిమెంట్ ప్రొడక్షన్లోనూ దీన్ని వాడచ్చు. సో ఆన్సర్ డి అవుతుందన్నమాట. స్టీల్ స్లాగ్ అంటే ఇది కొంచెం డిఫికల్ట్ క్వశ్చన్, కొద్దిగా మనకు తెలిసి ఉండాలి. అసలు ఆ స్టీల్ స్లాగ్ అంటే ఏంటో తెలిసి ఉండాలి, అప్పుడే దీనికి ఆన్సర్ చేయగలము. నెక్స్ట్ మస్క్ డీర్ అనేటటువంటిది. మస్క్ డీర్ అనేది హిమాలయాస్లో మనకు కనిపిస్తుందన్న ఫస్ట్ విషయం తెలిసి ఉండాలి. ఆ తర్వాత అష్కోట్ వైల్డ్ లైఫ్ శాంక్చురీ ఎక్కడుంది, గంగోత్రి నేషనల్ పార్క్ ఎక్కడుంది, కిషన్పూర్ వైల్డ్ లైఫ్ శాంక్చురీ, మనస్ నేషనల్ పార్క్, ఇవన్నీ ఎక్కడున్నాయో తెలియాలి, అప్పుడే దీనికి ఆన్సర్ చేయగలుగుతాం. మనకి మస్క్ డీర్ హిమాలయాస్లో ఉండే ఈ రెండే వైల్డ్ లైఫ్ శాంక్చురీ నేషనల్ పార్క్స్. అందువల్ల మనకి ఇవి రెండే కరెక్ట్ అవుతాయి, ఆన్సర్ ఏ అవుతుంది. ఇక్కడ కూడా మనకి 2-3 తెలియ ఉండాలి. ఇది కూడా నా దృష్టిలో డిఫికల్ట్ క్వశ్చన్ అనమాట. నెక్స్ట్ 78th క్వశ్చన్కి వచ్చేయండి. రూరల్ రోడ్ కన్స్ట్రక్షన్లో వేటిని వాడతారు? కార్బన్ ఫుట్ ప్రింట్ని తగ్గించడానికి వేటిని వాడతారు? కాపర్ స్లాగ్ వాడతారా? ఎస్. కోల్డ్ మిక్స్ ఆస్ఫాల్ట్ టెక్నాలజీ. సో ఆస్ఫాల్ట్ పైన వేస్తారు కదా, సో ఆస్ఫాల్ట్ టెక్నాలజీ. జియో టెక్స్టైల్స్ వాడతారు. కోల్డ్ మిక్స్ ఉంది అంటే హాట్ మిక్స్ ఉండకూడదు, అంటే 2 ఉంది అంటే 4 ఉండకూడదు, 4 ఉంది అంటే 2 ఉండకూడదు. సో 2-4 ఉండే వాటిని తీసేయండి, ఇది తీసేసేయండి. సో అయితే 1 2 3 4 5 ఇది ఉండాలి. కానీ జియో టెక్స్టైల్స్ అనేది వాడతారని అందరికీ తెలుసు, అవునా కదా? అంటే 3 కంపల్సరీగా ఉంది. సో 3 లేని వాటిని తీసేయండి. అంటే ఆన్సర్ ఏనేనా? అంటే ఒకే ఒక జియో టెక్స్టైల్స్ ఉండాలి, కాపర్స్ లాగా వాడతారు అని ఎలిమినేషన్ కనుక చేసుకోగలిగితే అండి దీనికి ఆన్సర్ చేయొచ్చు. ఇప్పుడు వరకు మీరు గమనించారా నేను ఎన్నిసార్లు ఎలిమినేషన్ ఎందుకు చెప్తున్నాను, అర్థమవుతుందా? సో జియో టెక్స్టైల్స్ అనేది తెలిస్తే మనము ఆన్సర్ని తీసేయచ్చు. సో ఇది కూడా మోడరేట్ లెవెల్ క్వశ్చనే అని చెప్పొచ్చు మనము ఎన్విరాన్మెంట్ సస్టైనబిలిటీకి. సరే 78 క్వశ్చన్స్, ఇంకొన్ని క్వశ్చన్స్ ఉన్నాయి చూద్దాం. 79th క్వశ్చన్కి వచ్చేసేయండి. కోల్ యాష్ అనేటటువంటిది ఏదైతే ఉందో, ఫ్లై యాష్ అని అంటూ ఉంటాం, చదువుతాం కదా. కోల్ యాష్లో మనకి ఆర్సనిక్, లెడ్, మెర్క్యూరీ ఇలాంటివి ఉంటాయి, అవునా? ఎస్. కోల్ ఫైర్డ్ పవర్ ప్లాంట్స్ అనేటటువంటివి సల్ఫర్ డయాక్సైడ్, నైట్రోజన్ డయాక్సైడ్, ఎస్ అవునా కదా? ఎస్. హై యాష్ కంటెంట్ అనేటటువంటిది ఇండియన్ కోల్, మనకి యాంథ్రసైట్ అని, బిట్యుమినస్ అని ఇవి ఉంది. సో మనకి యాష్ కంటెంట్ ఎక్కువగా ఉంటుంది, బిట్యుమినస్ కోల్ ఎక్కువగా ఉండడం వల్ల యాంథ్రసైట్ తక్కువ ఉంటుంది మన దగ్గర. సో అందువల్ల ఇది కూడా కరెక్టే, 3 కరెక్టే కాబట్టి ఆన్సర్ డి అండి. ఇది స్టాటిక్ క్వశ్చన్, మీరు చదివే ఎన్విరాన్మెంట్ బుక్లో ఖచ్చితంగా దీని గురించి చదువుతారు. సో దీన్ని మనము దేని కింద రాసుకుందాము, మోడరేట్ కింద రాసుకుందాం. మరీ ఈజీ కాదు కదా, అలానే మరీ డిఫికల్ట్ కాదు. సో 3 కింద రాసుకుందాం. నెక్స్ట్ బయోచార్ అంటున్నారు. బయోచార్ అనే దాన్ని ఫార్మింగ్లో దేనికి వాడుకోవచ్చు? బయోచార్ అంటే ఏంటి? బయోలాజికల్ మెటీరియల్స్ని బొగ్గులాగా అనమాట. సో దాన్ని ఎక్కడ వాడుకోవచ్చు అని. బయోచార్ని వర్టికల్ ఫార్మింగ్ అంటే ఏంటి? స్టేజెస్ బై స్టేజెస్ వర్టికల్ ఫార్మింగ్లో వాడతారు. ఎస్ వాడతారు. మరి దాని అప్లికేషన్స్ ఈ రెండిట్లో ఏదో ఒకటి ఉంటుంది. ఎప్పుడైనా సరే అండి, వెన్ బయోచార్ ఈజ్ పార్ట్ ఆఫ్ గ్రోయింగ్ మీడియం అంటే వర్టికల్ ఫార్మింగ్లో గ్రోత్ మీడియం అనేది ఉంటుంది. గ్రోత్ మీడియంలో ఇది ఉన్నప్పుడు నైట్రోజన్ ఫిక్సింగ్ మైక్రో ఆర్గానిజమ్స్ని ఇది ప్రమోట్ చేస్తుంది. సో ఇది మనకి తెలిసి ఉండాలి, లేకపోతే పెట్టలేం. బయోచార్ అనేది గ్రోయింగ్ మీడియంలో వాటర్ రిటెన్షన్ను ఉంచగలుగుతుంది. ఇదైతే కనీసం గెస్ చేయొచ్చు, ఇది చేయలేం. సో తెలుసుంటేనే దీనికి ఆన్సర్ పెట్టాలి. ప్రస్తుతానికైతే 3 కరెక్టే, ఆన్సర్ డి అన్నమాట. ఇది మనము డిఫికల్ట్ లెవెల్ కిందకి రాసుకున్నాము. బయోచార్ని ఫార్మింగ్లో ఎక్కడ వాడతామన్నది క్వశ్చన్. సో 81st క్వశ్చన్కి వెళ్ళండి. వైల్డ్ లైఫ్ ప్రొటెక్షన్ యాక్ట్కి సంబంధించి మనం చదువుకున్నవేవో చదువుకున్నాం. వాళ్ళు ఇచ్చింది షెడ్యూల్ 6 గురించి అడిగారు, చూస్తున్నారా?
షెడ్యూల్ 6 దేనికి సంబంధించింది అన్నారు. వైల్డ్ లైఫ్, ప్లాంట్ స్పీషీస్, యానిమల్ స్పీషీస్ ఉంటాయి దీంట్లో. వాటిలో చూడండి, వాటిలో ఇది కల్టివేట్ చేయాలంటే లైసెన్స్ ఉండాలి. ప్రొహిబిట్ చేశారు, కానీ అన్ని సర్కమ్స్టాన్సెస్లో కాదు, ఎనీ సర్కమ్స్టాన్సెస్ అని ఇచ్చారు. అది తప్పైందన్నమాట. లేదంటే బి కూడా కరెక్ట్ అయ్యిండేది. ఎనీ అని ఇవ్వడం వల్ల తప్పైంది. ఆన్సర్ ఏ అన్నమాట. ఇది కూడా మనకి తెలిసింటేనే ఆన్సర్ చేయగలము. మోడరేట్ లెవెల్ క్వశ్చన్లో పెట్టుకుందాం. నెక్స్ట్ ఇదిగో గుప్తా డైనాసిటీ టైంలో ఘంటసాల, కదురా, చౌల్ ఈ ప్లేసెస్ దేనికి సంబంధించినవి అని అడుగుతున్నారండి. ఇది కూడా తెలిస్తే పెడతాం, లేకపోతే లేదు. నా దృష్టిలో ఇది కూడా డిఫికల్ట్ క్వశ్చనే. ఇది ఫారిన్ ట్రేడ్ని హ్యాండిల్ చేసే పోర్ట్స్ అన్నమాట. సో ఇది డిఫికల్ట్ క్వశ్చనే, తెలిస్తేనే పెడతాం, లేకపోతే లేదు. నెక్స్ట్ జీరో టిల్లేజ్ అగ్రికల్చర్. ఇక్కడ చాలామంది కన్ఫ్యూజ్ అయ్యారు. జీరో టిల్లేజ్ అగ్రికల్చర్కి సంబంధించి ఏమేమి ఉన్నాయి చూడండి. వీట్ అనేటటువంటిది జీరో టిల్లేజ్ అగ్రికల్చర్లో రెసిడ్యూని బర్న్ చేయకుండా, క్రాప్ రెసిడ్యూని బర్న్ చేయకుండా వాడచ్చు. ఎస్. నర్సరీ నుంచి రైస్ని గ్రో చేయకుండా డైరెక్ట్ ప్లాంట్ చేయొచ్చు. ఎస్. కార్బన్ సీక్వెస్ట్రేషన్ అవుతుంది. ఎస్. సో జనరల్గా మనకి మూడోది ఎక్కువగా పెడుతూ ఉంటామండి. అడ్వాంటేజ్ లేదా అడ్వాంటేజెస్ అన్నారు. థర్డ్ అన్నది అందరికీ తెలుసు, కానీ 1, 2 కూడా దీని అడ్వాంటేజెసే. కాబట్టి ఆన్సర్ డి. ఇది మోడరేట్ క్వశ్చన్గా మనం రాసుకున్నాము. మోడరేట్ క్వశ్చన్ అనమాట. చాలామంది దీనికి ఆన్సర్ సి అని పెట్టారు, బట్ ఆన్సర్ వచ్చేటప్పటికి డి అండి. నెక్స్ట్ 84th క్వశ్చన్కి చూడండి. ఇండియా యొక్క నేషనల్ పాలసీ ఆన్ బయోఫ్యూయల్స్ ఏవి రా మెటీరియల్స్గా వాడచ్చు, దేనికి సంబంధించి బయోఫ్యూయల్స్కి సంబంధించి అన్నారు. ఇక్కడ చాలామంది బయో ఇథనాల్ని దృష్టిలో పెట్టుకొని క్వశ్చన్కి ఆన్సర్ కీ తయారు చేశారు. చాలామంది తయారు చేసింది బయో ఇథనాల్ వేరు, బయోఫ్యూయల్ వేరు. బయోఫ్యూయల్లో బయోడీజిల్ కూడా వస్తుంది. సో నేషనల్ బయోఫ్యూయల్ పాలసీలో కసావా, వీట్ గ్రెయిన్స్, రాటన్ పొటాటో, షుగర్ బీట్ వీటిని బయో ఇథనాల్కి వాడచ్చు అని చెప్పింది. కానీ ఇక్కడ క్వశ్చన్లో బయోఫ్యూయల్స్ అన్నప్పుడు బయోడీజిల్ అన్నది కూడా అజ్యూమ్ చేసుకుంటే యూపీఎస్సి, అప్పుడు మనకి గ్రౌండ్ నట్ సీడ్స్, హార్స్ గ్రామ్ వస్తాయి. రైట్. ఇవి 2 డీజిల్, బయోడీజిల్ కోసం, ఇవి 4 బయో ఇథనాల్ కోసం అన్నమాట. అర్థమవుతుందా డిఫరెన్స్? సో ఇప్పుడు యూపీఎస్సీ కనుక బయోఫ్యూయల్స్లో ఓన్లీ బయో ఇథనాల్ నేషనల్ పాలసీలో మెన్షన్ చేసినవి అనుకుంటే ఈ 1 to 5, 6 వస్తుంది. కానీ నేను అనుకోవడం బయోఫ్యూయల్స్ అన్నది కాంప్రిహెన్సివ్ వర్డ్, అందువల్ల ఆన్సర్ డి అవుతుంది. వాళ్ళు బయో ఇథనాల్కి నేషనల్ పాలసీలో ఈ 4 మెన్షన్ చేశారు, కరెక్టే, కాదన్ను. కానీ అక్కడ బయో ఇథనాల్ అని లేదు, పదము బయోఫ్యూయల్స్ అని ఉంది, చదవాలి. అందువల్ల ఆన్సర్ డి అవుతుందండి. ఇది కూడా మనకి ఆ కాన్సెప్ట్ తెలియాలి. బయోఫ్యూయల్ అంటే ఏంటి, దాని కాంపోనెంట్స్ ఏంటి అని తెలిస్తే ఇది రాసేయచ్చు అనమాట. దీన్ని మనము దేని కింద డిఫికల్ట్గా పెట్టుకుందామా? కొద్దిగా డిఫికల్టే ఇది మాత్రం. నెక్స్ట్ సోషల్ కాస్ట్ ఆఫ్ కార్బన్. ఇలాంటి పదాలు మనం చదవలేదనుకో ఆన్సర్ చేయడం కష్టం. చాలామంది సి అని ఆన్సర్ పెట్టారు. సోషల్ కాస్ట్ ఆఫ్ కార్బన్ అంటే CO2 ఎమిషన్స్, వీటి వల్ల ఏ విధమైన ఇంపాక్ట్ ఉంటుంది అన్నది. సో లాంగ్ టర్మ్ డ్యామేజ్ని కాస్ట్ చేస్తుంది ఆన్సర్. బట్ చాలామంది ఇదిగో ఈ ఆన్సర్ పెట్టడం జరిగింది సి అని. సో ఇది కూడా మోడరేట్ ఆర్ డిఫికల్ట్ క్వశ్చన్గా వేసేసుకుందాం. ఎన్విరాన్మెంట్లో డిఫికల్ట్ క్వశ్చన్ అది కూడా. ఆన్సర్ అయితే ఏ. 86th క్వశ్చన్కి వచ్చేయండి. పల్స్ ప్రొడక్షన్ అగ్రికల్చర్కి సంబంధించండి. పల్స్ ప్రొడక్షన్కి సంబంధించి 3 స్టేట్మెంట్స్ ఇచ్చారు. బ్లాక్ గ్రామ్ అనేటటువంటిది ఖరీఫ్, రబీ సీజన్లో రెండిట్లోనూ బ్లాక్ చనా అంటాం మనం, అవునా? కరెక్ట్. గ్రీన్ గ్రామ్ అనేటటువంటిది పెసలు అంటామండి తెలుగులో. గ్రీన్ గ్రామ్ అనేది సగం పల్స్ ప్రొడక్షనా? కాదు కదా. లాజికల్గా ఆలోచించండి. రెండోది కాదు, అది మనకు కంపల్సరీగా తెలుసు. రెండోది కాదు అని తెలిస్తే ఆన్సర్ ఏ అయిపోయింది. అంటే ఇక్కడ ఎలిమినేషన్ టెక్నిక్ ద్వారా మనం ఆన్సర్ చేసేయచ్చు. ఒకసారి గమనించండి, మనం మామూలుగా తినేటటువంటి పప్పు దినుసులను మీరు గమనించి చూస్తే పెసలే హాఫ్ ఆఫ్ ది ప్రొడక్షన్ కాదు కదా ఇండియాలో, దానికంటే చాలా వెరైటీస్ ఉన్నాయి. గ్రీన్ గ్రామ్ అనేది కాదు, కాబట్టి రెండోది తప్పు అవుతుంది. ఆన్సర్ ఏ. దీన్ని మనం మీడియం డిఫికల్టీ క్వశ్చన్గా రాసుకుందాం, బట్ ఎలిమినేషన్ టెక్నిక్తో ఆన్సర్ చేయొచ్చు ఈజీగా. నెక్స్ట్ 87th క్వశ్చన్. వెరీ 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 ఈజీ క్వశ్చన్. ఎకానమీలో మనము క్రాపింగ్ సిస్టమ్ గురించి చదువుకున్నప్పుడల్లా చదువుకుంటాం. ఫ్రాస్ట్ ఫ్రీ, తక్కువ వర్షపాతం. ఏదండి ఆన్సర్? కాటన్ క్రాప్ అన్నమాట. జూట్కి ఎక్కువ వర్షపాతం కావాలి, షుగర్ కేన్కి ఎక్కువ కావాలి వాటర్, టీకి ఎక్కువ కావాలి. 50 to 100 సెంటీమీటర్స్ రెయిన్ఫాల్లో పండించగలిగేది కాటన్. ఫ్రాస్ట్ ఫ్రీగా ఉండాలి. ఆన్సర్ ఏ అన్నమాట 87th క్వశ్చన్కి.
88th క్వశ్చన్కి చూడండి, సోలార్ పవర్. ఇప్పుడు ఇది కొద్దిగా కన్ఫ్యూజ్ చేసింది చాలామందిని, కానీ బేసిక్ క్వశ్చన్ ఇది. సోలార్ పవర్ అనేటటువంటి దాన్ని సర్ఫేస్ పంప్స్ మాత్రమే వాడచ్చు, సబ్ సర్ఫేస్ పంప్స్కి సోలార్ పవర్ వాడలేమని. పవర్ ఈజ్ పవర్, సో దేనికైనా వాడచ్చు. రన్నింగ్ సెంట్రిఫ్యూగల్ పంప్స్కే వాడచ్చు, పిస్టన్కి కాదన్నారు. కాదు, ఇది తప్పే అండి. అన్నిటికీ వాడచ్చు, నాట్ అన్నారు ఇక్కడ, రైట్? రెండు తప్పే కాబట్టి ఆన్సర్ డి అవుతుంది. బట్ ఇది కన్ఫ్యూజింగ్గా అనిపించింది నాకు కూడా, చాలా ఆలోచించి వెతికాను ఏమో నిజంగానేమో అని. కానీ లాస్ట్గా చూస్తే సోలార్ పవర్ నార్మల్ పవరే కదా సోలార్ పవర్ కూడా. ఆన్సర్ డి. సరే, ఇవి 88 క్వశ్చన్స్, ఇంకా 12 క్వశ్చన్స్ ఉన్నాయి. వాటిని సాల్వ్ చేసి మనం ఏం చేద్దాం చూడండి. 89th క్వశ్చన్ చూడండి. కరెంట్ ట్రెండ్స్ని బేస్ చేసుకొని కల్టివేషన్ ఆఫ్ షుగర్ కేన్కి సంబంధించి స్టేట్మెంట్ చూడమన్నారు. షుగర్ కేన్ ఇది కొద్దిగా తెలిసి ఉండాలి. చూడాలి ఇక్కడ, బడ్ చిప్ సెట్లింగ్స్. బడ్ చిప్ అంటే ఏంటి? షుగర్ కేన్ ఇలాగా ఉంటుందా, చెరకు గడ అంటాం. దానికి సంబంధించి చిన్నగా పక్కన పొలుసులాగా ఉంటాయి, చిన్న చిప్పులాగా. సో వాటిని కనుక నర్సరీలో పెంచి ట్రాన్స్ప్లాంట్ చేస్తే కాస్ట్ తక్కువ అవుతుంది అన్నారు. ఎస్, కాస్ట్ తక్కువ అవుతుంది. రెండో స్టేట్మెంట్ చూడండి. రెండో స్టేట్మెంట్లో మెనీ బడ్స్, ఇట్లా గుంపుగా ఉండేదానికంటే సింగిల్ బడ్ ఉంటే జర్మినేషన్ పర్సంటేజ్ బెటర్గా ఉందన్నారు. లాజికల్గా చూస్తే ఎక్కువ ఉంటే కదా అండి జర్మినేషన్ ఎక్కువ ఉండేది. తప్పు. వెదర్ కండిషన్స్ బాగాలేనప్పుడు సింగిల్ బడ్డెడ్వి ఎక్కువ బ్రతుకుతాయి లార్జ్ సెట్స్ కంటే అన్నారు. లాజికల్గా తప్పు. షుగర్ కేన్కి సంబంధించి టిష్యూ కల్చర్ ద్వారా దీన్ని పెంచవచ్చు. కరెక్ట్. సో 1, 4 కరెక్ట్. సో మిగిలిన తప్పు కాబట్టి ఆన్సర్ ఏమవుతుంది? సి 1, 4 ఓన్లీ. సో కొద్దిగా దీని గురించి ఐడియా ఉండాలి, అగ్రికల్చర్లో. సో దీన్ని మనం డిఫికల్ట్ కింద రాసుకుందామా? డిఫికల్ట్ రాసుకుందాం. నెక్స్ట్, ఎకో ఫ్రెండ్లీ అగ్రికల్చరల్ ప్రాక్టీసెస్ ఏంటి అన్నారు. జాగ్రఫీలో, ఎకానమీలో రెండిట్లో చదువుకుంటాం. ఎకో ఫ్రెండ్లీ అగ్రికల్చర్లో క్లైమేట్ డైవర్సిఫికేషన్, లెగ్యూమ్ ఇంటెన్సిఫికేషన్, వర్టికల్ ఫార్మింగ్, ఈ 3 కరెక్టే. సో 1, 2, 3 ఓన్లీ ఉంది, 1, 2, 3, 4 కూడా ఉంది. సో 1 to 4 మనకు కరెక్ట్ అని తెలిసినప్పుడు ఆన్సర్ ఏమవుతుంది? 3 తెలీదు, 10 CO మీటర్ అనేది తెలియదండి. సో అప్పుడు కూడా మనము 1 to 4 కరెక్ట్ అయినప్పుడు ఇది కరెక్ట్ అని పెట్టేసేయచ్చా? ఆన్సర్ డి అవుతుంది. సో ఇది కంపారిటివ్లీ ఈజీ క్వశ్చన్, అగ్రికల్చర్ ప్రాక్టీసెస్కి సంబంధించి ఈజీ క్వశ్చన్ అనమాట. నెక్స్ట్ చూడండి, 91st క్వశ్చన్. ఫర్టిగేషన్ అంటే ఏంటి? ఫర్టిలైజర్ ప్లస్ ఇరిగేషన్ అంటాం. ఫర్టిగేషన్ అనేటటువంటి దానికి సంబంధించి ఏమేమి అడ్వాంటేజెస్ ఉంటాయి చూడండి అంటున్నారు. ఆల్కలినిటీ ఆఫ్ ఇరిగేషన్ వాటర్ని తగ్గించవచ్చు ఫర్టిగేషన్ ద్వారా అంటున్నారు. కరెక్టే. ఎఫిషియంట్ రాక్ ఫాస్ఫేట్, దీన్ని వాడచ్చు. కరెక్టే. అవైలబిలిటీ ఆఫ్ న్యూట్రిషన్ ప్లాంట్స్కి పెరుగుతుంది. కరెక్టే. లీచింగ్ అనేటటువంటిది ఏదైతే ఉంటుందో తగ్గుతుంది. కరెక్టే. 4 కరెక్టే, ఆన్సర్ లేదు కదా, అక్కడే కన్ఫ్యూజన్ అనమాట. సో 4 కరెక్టే ఉన్నాయి, మరి దేన్ని కరెక్ట్గా తీసుకుంటారు అని. కొంతమంది ఏమో ఈ 3 కరెక్ట్ అని అంటున్నారు, ఇంకొంతమంది 1, 3, 4 కరెక్ట్ అంటున్నారు. మరి ఏది కరెక్ట్ ఆన్సర్ అన్నది యూపీఎస్సీలా ఫైనల్గా డిసైడ్ చేస్తుందండి. బట్ ఫర్టిగేషన్కి 4 అడ్వాంటేజెసే, మరి ఏది బెటర్ పాయింట్ అన్నది మనం చూడాలన్నమాట. సో ప్రస్తుతానికైతే 2, 3, 4 అని చాలామంది చెప్తున్నటువంటిది 2, 3, 4 ఆన్సర్ అని చెప్తున్నారు. కొంతమంది 1, 3, 4 అని కూడా అంటున్నారండి. బట్ మనము చూడాలి ఏది అని. దీన్నే నేను యాంబిగ్విటీ అంటాను. సో ఇదైనా అవ్వచ్చు లేదా ఇదైనా అవ్వచ్చు, రెండిట్లో అవ్వచ్చు. దీన్ని మనం దేని కింద రాస్తున్నాం? ఫర్టిగేషన్ అంటే తెలుసు కదా, ఫర్టిలైజర్ని ఇరిగేషన్తో కలిపి దీన్ని ఉపయోగిస్తే దాన్నే ఫర్టిగేషన్ అని అంటామన్నమాట. సో అందుకని నేనేమనుకుంటున్నాను అంటే ఆల్కలినిటీ అనేటటువంటిది ఇంపార్టెంటే ఫర్టిగేషన్లో, కానీ మిగిలినవి 4 డైరెక్ట్ అడ్వాంటేజెస్ కదా. సో 2, 3, 4 ఆన్సర్ అయ్యి ఉండొచ్చు అని అనుకుంటున్నాను. బట్ 1, 3, 4 అని కూడా చాలామంది చెప్తున్నారు కాబట్టి యాంబిగ్విటీ ఉంది. సో ఇది కూడా మోడరేట్ డిఫికల్టీ క్వశ్చనే. నెక్స్ట్, ఈ క్రింద ఇచ్చిన మినరల్స్లో ఏవి మేజర్ మినరల్స్? మనం ఎలా గుర్తుపెట్టుకోగలము? అన్ని మినరల్స్ని గుర్తుపెట్టుకోలేము. బట్ ఆన్సర్ అయితే మనం సెర్చ్ చేశాక ఇది. ఇలాంటి వాటిని మనం డిఫికల్ట్ క్వశ్చన్స్గా కేటగరైజ్ చేస్తాము. ఎగ్జామ్లో మనకు తెలియనప్పుడు వదిలేసేయాలి. ఇలాంటి క్వశ్చన్స్, ఫ్యాక్చువల్ క్వశ్చన్స్ పెట్టేసి తప్పుపోకుండా ఉండాలి అంటే వదిలేసేయాలి. నెక్స్ట్ చూడండి, ఓషన్ మీన్ టెంపరేచర్ OMT అంటున్నారు. ఓషన్ మీన్ టెంపరేచర్కి సంబంధించి చాలా ఫ్యాక్చువల్గా ఇచ్చారండి ఇది. సో 26 degrees Celsius వరకు 129 meters అంటున్నారు. బట్ నార్మల్గా 100 to
50 to 100 మీటర్స్ వరకు డెప్త్ వరకే టెంపరేచర్స్ను మెజర్ చేస్తారు. సో ఇక్కడ 129 మామూలుగా అయితే ఇంత తక్కువ టెంపరేచర్ రేంజ్ అని చెప్తూ అలా ఇవ్వరు, బట్ ఇచ్చారు ఈసారి అయితే తప్పు. ఓషన్ మీన్ టెంపరేచర్స్ని కలెక్ట్ చేసి రెయిన్ఫాల్ ఎంత ఉండొచ్చు అని అసెస్ చేయొచ్చు. ఎస్, దాన్ని బట్టే కదా జనవరి ఆ టైంలో ఉంటేనే నెక్స్ట్ ఎలా ఉంటుంది మాన్సూన్ సీజన్లో అని చెప్తారు. రెండోది కరెక్ట్ కాబట్టి 93rd క్వశ్చన్కి ఆన్సర్ వచ్చేటప్పటికి బి అండి, 2 ఓన్లీ. ఇది కూడా మనకు తెలిసి ఉండాలి. జనరల్గా జాగ్రఫీ ఆప్షనల్లో ఇలాంటివి చదువుతూ ఉంటారు, కానీ మనం అంత జిఎస్లో ఎక్కువగా చదవం దీన్ని, బట్ ఇయర్ అడిగారనమాట. రైట్, 94th క్వశ్చన్కి వచ్చేయండి. కెమికల్ ఫర్టిలైజర్స్కి సంబంధించి ఏది కరెక్ట్ అని చాలామంది కన్ఫ్యూజ్ అయ్యారు, బట్ చాలా సింపుల్ క్వశ్చన్ ఇది. రీటైల్ ప్రైస్ ఆఫ్ కెమికల్ ఫర్టిలైజర్స్ మార్కెట్ డ్రివెన్, మరి గవర్నమెంట్ కంట్రోల్ చేయదు అన్నారు, కానీ యూరియా అనేది ఇంకా గవర్నమెంట్ కంట్రోల్ చేస్తూ ఉంది కదా, అందువల్ల ఒకటో తప్పేనా? తప్పు. అమ్మోనియా అనేటటువంటిది యూరియాకి ఇన్పుట్గా వాడతారు న్యాచురల్ గ్యాస్ నుంచి, కరెక్ట్. సల్ఫర్ అనేటటువంటిది మరి ఆయిల్ రిఫైనరీస్ నుంచి వస్తుంది, బై ప్రోడక్ట్, కరెక్ట్. సో 2, 3 కరెక్ట్ కాబట్టి ఆన్సర్ బి అన్నమాట. ఇది మనకి కొద్దిగా తెలియాలండి. మనం దీన్ని మోడరేట్ కింద పెట్టుకుందామా? మోడరేట్ డిఫికల్టీ ఉన్నటువంటి క్వశ్చన్ అనమాట. 2, 3 అనేది ఆన్సర్, ఒకటోది తప్పు. చాలామంది డి పెట్టారు, దీనికి ఆన్సర్ ఒకటో తప్పండి. నెక్స్ట్, ఇండియాస్ డెజర్ట్ నేషనల్ పార్క్ రాజస్థాన్లో ఉంది. డెజర్ట్ నేషనల్ పార్క్కి సంబంధించి ఏది కరెక్టో చెప్పమన్నారు. 2 డిస్ట్రిక్ట్స్లో ఉంది, ఏమో తెలీదు, డాట్ పెట్టుకుందాం. నో హ్యూమన్ హ్యాబిటేషన్, అసలు దీంట్లో హ్యూమన్ హ్యాబిటేషనే లేదండి, కానీ ఇండియాలో చాలా నేషనల్ పార్క్స్లో హ్యూమన్ హ్యాబిటేషన్ ఉంది. సో రెండో తప్పు అని మనము ఒకసారి అజ్యూమ్ చేసుకొని ఎలిమినేషన్ టెక్నిక్ వెళ్దాం. రెండో తప్పు అయితే ఏమేమి పోతాయి? ఒకటి ఇది అన్నీ పోతే ఆన్సర్ 1, 3 అయిందా? అంటే ఇక్కడ మనకి తెలీదు, కానీ రెండోది మాత్రం తప్పని తెలుసు. అందువల్ల ఎలిమినేషన్ టెక్నిక్ని వాడి మనం ఆన్సర్ వచ్చేసిందా మనకి? ఆలోచించాలి. ఎలిమినేషన్ టెక్నిక్ ఎందుకు ఇంపార్టెంట్ ఆలోచించాలి. ఇది మోడరేట్ డిఫికల్టీ క్వశ్చన్, ఎలిమినేషన్ కనుక వాడితే బాగా ఈజీగా చేయొచ్చు అనమాట. ఆన్సర్ 1, 3 ఓన్లీ. సరే, 96th క్వశ్చన్కి వచ్చేయండి. సియాచిన్ గ్లేషియర్, ఇది మనం ఇప్పుడు ఎన్నోసార్లు ఇండియా చైనా స్టాండ్ ఆఫ్లో చదువుతున్నాం కదా, ఎక్కడుంది అది? నార్త్ ఆఫ్ నూబ్రా వ్యాలీ. వెరీ వెరీ ఈజీ క్వశ్చన్, ఎవరు దీంట్లో తప్పు పెట్టలేదనే నేను అనుకుంటున్నాను. సియాచిన్ గ్లేషియర్ ఇంపార్టెంట్ అండి, ఇంపార్టెంట్ ప్లేస్ అది. మరి మన ఫైనల్ సెట్ ఆఫ్ క్వశ్చన్స్ చూద్దాం. ఇక్కడ చూడండి, ఇండియన్ హిస్టరీకి సంబంధించి ఫేమస్ ప్లేస్ ఎక్కడుంది అన్నారు. అప్పుడున్న ప్లేస్, ఫేమస్ ప్లేస్, ప్రజెంట్ స్టేట్. ఇది డిఫికల్ట్ వేసుకుంటాం. బిల్సా ఎక్కడుంది అంటే మనకు తెలియదు, బట్ దీన్ని విదిశా ఆ ప్రాంతం దగ్గర ఉంది, మధ్యప్రదేశ్, ఇది కరెక్టే. ద్వార సముద్ర గుజరాత్లో ఉంది, తీసేయండి. గిరినగర్ గుజరాత్, ఇప్పుడు మనకి గిర్, సో ఇది ఇక్కడే ఉంది. స్థానేశ్వర బీహార్లో ఉందా? సో ఉత్తరప్రదేశ్ అన్నారు, తప్పు. ఆన్సర్ ఏమవుతుంది? 1, 3 ఓన్లీ. బట్ ఈ ప్లేసెస్ మనకు తెలియాలి. సో డిఫికల్ట్ కాదు, కానీ మోడరేట్ కింద రాసుకుందాం, తెలియాలి. ఎలిమినేషన్ చేద్దాం అనుకున్నా సరే కొన్నిసార్లు రిస్క్ అవుతుంది ఇలాంటి క్వశ్చన్స్లో, సో జాగ్రత్తగా ఉండాలి. నెక్స్ట్ ఎన్విరాన్మెంట్కి సంబంధించింది. నెక్స్ట్ వచ్చేటప్పటికి ఇక్కడ చూడాలి. సెంట్రల్ గ్రౌండ్ వాటర్ అథారిటీ రిపోర్ట్ ప్రకారం 36% ఇండియా యొక్క డిస్ట్రిక్ట్స్ క్రిటికల్ స్టేజ్లో ఉన్నాయి. కాదు, 22% మాత్రమే. సో ఆ నంబర్ తెలియాలి. సో ఇది తప్పు. సెంట్రల్ గ్రౌండ్ వాటర్ అథారిటీ అనేది ఎన్విరాన్మెంటల్ ప్రొటెక్షన్ యాక్ట్ కింద తీసుకొని వచ్చారు, ఇది తెలుసు కదా. ఇండియాలో లార్జెస్ట్ ఏరియా గ్రౌండ్ వాటర్ కింద ఉంది, ఇది తెలుసు. 2, 3 ఆన్సర్ అంటే మనకి ఒకటో తెలియదు అనుకుందాం, అయినా సరే 1, 2, 3 లేదు కాబట్టి సింపుల్ 2, 3 అనేది ఆన్సర్గా పెట్టేసుకుంటాము. ఇది మనకి కొద్దిగా డిఫికల్ట్ క్వశ్చనే అండి, ఎందుకంటే ఆ నంబర్ మనకి తెలియకుంటే అది చేయలేము. కింద అది ఎన్విరాన్మెంటల్ ప్రొటెక్షన్ యాక్ట్ తెలియకుండా కష్టమే. నెక్స్ట్ జాగ్రఫీకి సంబంధించింది. లాజికల్గా దీన్ని రాసేయచ్చు. జెట్ స్ట్రీమ్స్ అనేవి నదర్న్ హెమిస్ఫియర్లోనే మాత్రమే ఉంటాయి, ఓన్లీ. తప్పు. సమ్ సైక్లోన్స్ మాత్రమే ఐ డెవలప్ అవుతుంది. మనకి సైక్లోన్స్, ట్రాపికల్ సైక్లోన్స్ ఉన్నాయి, టెంపరేట్ సైక్లోన్స్ ఉన్నాయి, అవునా కాదా? సో టెంపరేట్ సైక్లోన్స్లో ఐ ఉంటుందా? ఉండదు. సో అందువల్ల సమ్ సైక్లోన్స్, అవి ట్రాపికల్ సైక్లోన్స్ ఐ, ఓకే, కరెక్ట్. నెక్స్ట్, టెంపరేచర్ ఐ లోపల, సైక్లోన్ లోపల తక్కువ ఉంటుందన్నారు, కానీ ఒకసారి గమనించండి, ఎప్పుడైనా సరే టెంపరేచర్ ఎక్కువ ఉంటే చుట్టుపక్కల నుంచి విండ్స్ వస్తాయి కదా, లోపల టెంపరేచర్ తక్కువ ఉంటే ఇక్కడే ఎక్కువ ఉంటాయి. టెంపరేచర్స్ ఇక్కడే తక్కువ ఉంటే విండ్స్ బయటికి వెళ్తాయి. సైక్లోన్ ఫామ్ అయినప్పుడు విండ్స్ లోపలికి రావాలి కానీ బయటికి రాకూడదు కదా అండి ఐ అన్నప్పుడు.
సో లెస్సర్ అన్నారు కాబట్టి ఇది తప్పు అవుతుంది, సైక్లోన్ తప్పు అవుతుంది అని చెప్తున్నారు. సో మరి దీనికి సంబంధించి ఇది లెస్సర్ అన్నారు తప్పు. ఆన్సర్ ఏమవుతుంది? సి, 2 ఓన్లీ. 99th క్వశ్చన్కి ఆన్సర్ సి అండి, 2 ఓన్లీ. మరి లాస్ట్ క్వశ్చన్ చూద్దాం. ఇది చాలా ఫ్యాక్చువల్ క్వశ్చన్, బట్ చాలామంది ఫ్యాక్ట్స్ చదువుకొని వాళ్ళు దీన్ని మిస్టేక్ పెట్టారు. క్రిటికల్ టైగర్ హ్యాబిటాట్లో లార్జెస్ట్ ఏరియా దేనికి ఉంది అన్నారు. ఓవరాల్గా నాగార్జున సాగర్ శ్రీశైలం అనేది 2000 స్క్వేర్ కిలోమీటర్స్ పైన చాలా ఎక్కువ ఉన్నటువంటి టైగర్ రిజర్వ్ అనమాట. దీంట్లోనే క్రిటికల్ టైగర్ హ్యాబిటాట్ అంటే ఏంటండి? కోర్ జోన్ అని. కోర్ జోన్, బఫర్ జోన్ అని 2 ఉంటాయి. కోర్ జోన్ ఎక్కువ దేనికి ఉంది అంటే నాగార్జున సాగర్ శ్రీశైలం. ఆన్సర్ సి అవుతుంది. ఇది ఫ్యాక్చువల్ బిట్, తెలిస్తేనే పెడతాం, లేదంటే వదిలేస్తాం. ఇది కూడా మోడరేట్. సో దీన్ని బట్టి ఈ 100 క్వశ్చన్స్ యొక్క అనాలిసిస్ తర్వాత మనకు అర్థమైన విషయం ఏంటి? చాలా క్వశ్చన్స్ మోడరేట్ ప్లస్, కొన్ని మాత్రమే ఈజీ, కొన్ని డిఫికల్ట్ ఉన్నాయి. అవునా? ఇదేనా మన పేపర్ అనాలిసిస్ ఇప్పుడు? సో వీటన్నిటిని బట్టి మనం ఓవరాల్గా ఈ పేపర్ యొక్క ఓవర్వ్యూ ఏం చెప్పచ్చు? యావరేజ్గా పేపర్ అనేది మోడరేట్ కంటే ఎక్కువగా ఉంది. డిఫికల్టీ లెవెల్కి మోడరేట్, బాగా డిఫికల్ట్కి బాగా మోడరేట్కి మధ్యలో ఉంది. సో మోడరేట్ ప్లస్ అన్నది మన అసెస్మెంట్ అనమాట. సో ఒకవేళ మీకు 95 నుంచి 100 మధ్యలో మార్క్స్ వస్తూ ఉంటే వరీ అవ్వకుండా ప్రిపేర్ అవ్వండి. 100+ ఉంటే ఇంకా వరీ అవ్వాల్సిన అక్కర్లేదు, రైట్? జనరల్ కేటగిరీకి అలా మీరు బేసిస్లో మార్క్స్ ఒకసారి చూసుకొని ఏది ఏమైనా సరే మీకు మార్క్స్ ఎన్ని వచ్చినా సరే మెయిన్స్కి ప్రిపేర్ అవుతూ ఉండండి. మీరు సీరియస్గా చదువుతున్నాము అంటే ఒక 2-3 డేస్ టైం తీసుకోండి, ఆలోచించుకోండి ఎక్కడ మిస్టేక్స్ చేశామని. ప్రిపరేషన్ మొదలు పెట్టేసేయండి. టైమ్ ఈజ్ మోర్ వాల్యుబుల్ అండి, రైట్? ఆల్ ద వెరీ బెస్ట్. థ్యాంక్ యూ వెరీ మచ్.